Hello everyone, welcome to your favorite and India's most affordable learning channel, Physics Wallah. So last class లో మనం ఇప్పటి వరకు ఫిజిక్స్ లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి కంప్లీట్ ఎలక్ట్రోస్టాటిక్స్ చూసాం. సో దాని తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ద డైనమిక్ కరెంట్. సో చార్జెస్ మూవ్ అవుతున్నప్పుడు అండ్ చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు. సో అక్కడ వరకు మనకు కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ద మ్యాగ్నెటిజం కాన్సెప్ట్స్, ద ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో చాలామంది స్టూడెంట్స్కి ఈ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అంటే చాలా ఫియర్ ఉంటుంది. సో కాన్సెప్ట్స్ కాంప్లెక్స్గా ఉన్నాయి అని ఫీల్ అవుతారు. సో మనం ఈ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం టాపిక్ని ఈచ్ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో అప్పుడే మన కాన్సెప్ట్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడా మ్యాగ్నెటిజంలో క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తేనే మనకి కాన్సెప్ట్స్ ఈజీగా గుర్తుంటాయి. ఓకే, చలో. సో విత్ వెరీ హై పాజిటివ్ ఎనర్జీ, లెట్స్ స్టార్ట్ విత్ ద టుడేస్ లెక్చర్ ఆఫ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. స్టార్ట్ రైటింగ్ యువర్ నోట్స్. నోట్స్ మేక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఆఫ్ నోట్స్ మేకింగ్ చెప్పాను, రైట్? చలో, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ క్లాస్. బీ విత్ మీ ఫర్ ద నెక్స్ట్ 6 to 7 hours ఆఫ్ లెక్చర్. ఓకే, చలో. ఈ రోజు క్లాస్లో ఫస్ట్ అసలు మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం టాపిక్స్. ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాం, చూడండి. ద బయోట్ సావర్ట్ లా ఫస్ట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈస్ గివెన్ బై బయోట్ సావర్ట్ లా ఫార్ములా. అండ్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ వైర్. అండ్ దెన్ what is Ampere circuital law, then what solenoid and toroid concepts. The force on a moving charge which is placed in the magnetic field. Previous ga force on a moving charge which is placed in the electric field chusam manam, ippudu magnetic field lo. Then motion of a charged particle in a magnetic field, inta mundu electric field lo chusam. Ippudu magnetic field lo oka charged particle ela move avutadi. And the concept of cyclotron important. The force on a current carrying conductor. And the current loop as magnetic dipole and moving coil galvanometer. వీటితో పాటు ఇంకెన్నో కాన్సెప్ట్స్ కూడా మనం ఈ చాప్టర్లో చూద్దాం. ఓకే, చల్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద బయో సావర్ట్ లా. అసలు ఈ బయోట్ సావర్ట్ లా అంటే ఏంటంటే, ఆల్రెడీ మీరు 10th క్లాస్లో ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ గురించి నేర్చుకున్నారు కదా. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ చాప్టర్లో, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే దాంట్లో కరెంట్ పాస్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సరౌండింగ్స్, అంతేనా? ఆ వైర్ సరౌండింగ్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే కదా మీరు నేర్చుకున్నారు 10th క్లాస్లో. దాని చుట్టూ ఇప్పుడు మీరు అది కార్డ్బోర్డ్ మీద పెట్టేసి దాని చుట్టూ ఒక ఐరన్ నెయిల్స్ పీసెస్ వేసారనుకోండి, అవన్నీ ఎలా ఫామ్ అవుతాయి? కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఫామ్ అవుతాయని నేర్చుకున్నారు కదా. 2 experiments ఆఫ్ Oersted యూ లెర్న్డ్. దాంట్లో దాని కంక్లూజన్ ఏంటి? ద కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదే కదా మనం నేర్చుకున్నది. ఇక్కడ అదే ఇచ్చాను చూడండి. ఇది ఒక కరెంట్ క్యారింగ్ వైర్. ఈ కరెంట్ క్యారింగ్ వైర్కి ఇక్కడ కంపాస్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? కంపాస్లో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. ఎప్పుడైతే కంపాస్లో డిఫ్లెక్షన్ వచ్చిందో అప్పుడు మనం అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోవచ్చు, రైట్? ఈ కంపాస్ని ఈ కరెంట్ క్యారింగ్ వైర్ దగ్గర ప్లేస్ చేస్తే డిఫ్లెక్షన్ వచ్చింది. ఓకేనా? ఇట్ షోస్ డిఫ్లెక్షన్ వెన్ ప్లేస్ నియర్ ద కరెంట్ క్యారింగ్ వైర్. magnetic compass is deflected in magnetic field, right? We can conclude that the current carrying wire produces magnetic field around it. Okay na? ఇది ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది? కంపాస్ the north pole deflects in the direction of magnetic field. ఇది అర్థమైందా? ఇదంతా చాలా చిన్నగా ఉన్నప్పుడే మీరు నేర్చుకున్నారు 10th క్లాస్లోనే. లాగులు వేసుకున్న టైంలోనే ఈజీగా నేర్చుకున్నారు ఇది, రైట్? చల్ నౌ. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది కరెంట్ క్యారింగ్ వైర్లో.
సో దాని డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు? సో టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, సో వీ హ్యావ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది. సో ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుంది? సో ప్లేస్ యువర్ థంబ్, సో థంబ్ని ఎలా ప్లేస్ చేయాలి? ఇది ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అనుకుందాం. సో దీంట్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా, అది తెలుసు మనకి. సో దాని డైరెక్షన్ కావాలి అంటే, సో ప్లేస్ యువర్ థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ డైరెక్షన్లో మన థంబ్ ప్లేస్ చేసి కర్ల్ యువర్ ఫింగర్స్ అరౌండ్ ఇట్, కర్ల్ యువర్ ఫింగర్స్ అరౌండ్ ద కండక్టర్. సో అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, యువర్ కర్ల్డ్ ఫింగర్స్ విల్ రిప్రజెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ అంటేనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, అంతేనా? సో ప్లేస్ ది థంబ్ in the direction of current, in the direction of current, in the direction of current, and curl your fingers, curl the fingers around the conductor, around the conductor, రైట్? సో ఇప్పుడు ఇది ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకోండి. సో ఈ కండక్టర్ థంబ్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేసి ఈ కండక్టర్ని ఇలా పట్టుకొని దీని చుట్టూ ఇలా కర్ల్ చేసామనుకోండి. కండక్టర్ని పట్టుకోకండి, మా ఛానల్ మూత పడిపోతుంది. సార్ పట్టుకోమన్నాడు కదా అనేసి వెళ్ళి కండక్టర్ని పట్టుకోకండి. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ని పట్టుకుంటే షాక్ వస్తుంది, అవునా? సో ఇది కరెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దెన్ కర్ల్ యువర్ ఫింగర్స్. సో దీస్ కర్ల్డ్ ఫింగర్స్ విల్ గివ్ ద direction of magnetic field, right? So this is a right hand thumb rule. Clear this part? So ఇది ఆల్రెడీ మీకు తెలుసు బేసిక్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఇది ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకోండి. సో ఇప్పుడు దీంట్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు? సో కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేస్తే, సో నెక్స్ట్ ఇక్కడ curl your fingers around it, curl your fingers around it. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది చూడండి, ఇంటూ ద ఫీల్డ్, ఇంటూ ద పేజ్. సో ఇంటూని మనం ఇలా ఇన్వర్డ్స్ క్రాస్తో డినోట్ చేస్తాం, ఓకేనా? సో కరెంట్ ఈ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్డ్స్ ఉంది. సో ఇన్వర్డ్స్ ఉంది కాబట్టి మనం దాన్ని క్రాస్తో డినోట్ చేస్తాం ఎప్పుడైనా. సో ఇలా వెళ్ళి మళ్ళీ దీని చుట్టూ ఇలా తిప్పుతాం కదా, ఇటువైపు ఎలా వస్తుంది? ఇలా బయటకు వస్తుంది కదా, ఇలా వెళ్ళి ఇలా బయటకు వస్తుంది కరెంట్. సో ఇటువైపు అవుట్వర్డ్స్. సో అవుట్వర్డ్స్ని మనం డాట్తో డినోట్ చేస్తాం. సో ఇన్వర్డ్స్ ఈజ్ క్రాస్, అవుట్వర్డ్స్ ఈజ్ డాట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటే, సో కన్సిడర్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి. సో కరెంట్ ఇలా ఫ్లో అయితే, సో ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్ బిలో ఎలా ఉంటుంది? సో కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అయితే థంబ్ ఇలా ప్లేస్ చేయండి. సో దెన్ సో కర్ల్డ్ ఫింగర్స్, సో ఇక్కడ ఇన్వర్డ్ అండ్ దెన్ సి హియర్, అంతే కదా? సో కర్ల్డ్ ఫింగర్స్, ఇది ఇన్వర్డ్స్. సో పైనుంచి ఎలా వస్తాయి? బయటకు వస్తాయి. సో ఇలా, ఇది కండక్టర్. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో మనం ఏం చేస్తాం? థంబ్ ఇటువైపు ప్లేస్ చేస్తాం. థంబ్ ఇటువైపు ప్లేస్ చేసి, సో ఇక్కడ ఇన్వర్డ్స్, సో ఇన్వర్డ్స్, ఇటువైపు అవుట్వర్డ్స్, ఇట్ ఈస్ అవుట్వర్డ్స్, రైట్? సో జిమ్నాస్టిక్స్లో తిప్పడమే చేతులు, ఓకేనా? సో ఇది తర్వాత మనకి ఇంకా రైట్ హ్యాండ్ రూల్ వస్తుంది కదా. సో మిడిల్ ఫింగర్, సో ఫోర్ ఫింగర్ అండ్ థంబ్. సో ఇలా 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 భాషలో తిప్పుతాడు చూడండి రజనీకాంత్. సో అలా తిప్పాలి సో ఎగ్జామినేషన్ హాల్లో. చలో సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఇక్కడ. సో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇది. సో దెన్ ఇక్కడ కంపాస్ ఉంది. సో ఇది కంపాస్. సో దీని మీనింగ్ ఏంటంటే వైర్ కంపాస్ మీద ఉంది, వైర్ అబోవ్. సో వైర్ అన్నది కంపాస్ మీద ఉంది. సో అంటే కంపాస్ ఇక్కడ ఉంది, వైర్ దాని ముందు ఉంది, ఓకే? సో ఇప్పుడు ఈ వైర్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? అప్ సైడ్. సో కరెంట్ అప్ సైడ్ ఫ్లో అయితే ఈ డైరెక్షన్లో మనం థంబ్ ప్లేస్ చేస్తాం. సో ఈ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేస్తే కరెంట్ ఎటువైపు సారీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు వస్తుందా? సో అందుకనేసి కంపాస్లో నార్త్ పోల్ ఇటువైపు డిఫ్లెక్ట్ అయింది. సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. సో నార్త్ పోల్ ఆల్వేస్ డిఫ్లెక్ట్స్
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కంపాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ వైర్ ఇక్కడ ఉంది. కంపాస్ ఇది అనుకోండి, నా హ్యాండ్ కంపాస్ అనుకోండి, ఇది వైర్. సో దీంట్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఇప్పుడు ఈ వైర్లో అప్ సైడ్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ అప్ సైడ్ కాబట్టి సో నేను థంబ్ ఇలా ప్లేస్ చేశాను, థంబ్ ఇలా ప్లేస్ చేసి ఫింగర్స్ కర్ల్ చేస్తే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో వస్తున్నట్టు అనిపిస్తుందా? సో ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇటువైపు డిఫ్లెక్ట్ అయింది చూడండి, నార్త్ పోల్. సో అదే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వైర్ అబోవ్నే ఉంది, అంటే కంపాస్ మీద, అంటే కంపాస్ కంటే ముందు వైర్ ఉంది, దాని వెనక కంపాస్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ డౌన్ ఫ్లో అవుతుంది, కరెంట్ కిందికి. సో కరెంట్ కిందికి అంటే థంబ్ ఇలా ప్లేస్ చేసి కర్ల్ యువర్ ఫింగర్స్. సో ఇప్పుడు ఎలా ఫ్లో అవుతున్నట్టు వస్తుంది, ఇది ఇటువైపేనా? సో ఇటువైపు డిఫ్లెక్ట్ అవుతున్నట్టు వస్తుంది కదా. సో నార్త్ పోల్ ఇటువైపు డిఫ్లెక్ట్ అయింది ఇక్కడ, రైట్. సో ఇదేంటంటే సో థర్డ్ సిచ్యువేషన్. సో ఇక్కడ వైర్ అన్నది బిలో ఉంది. సో వైర్ బిలో, ఓకేనా. కంపాస్ పైన ఉంది. సో కంపాస్ మీద వైర్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, కంపాస్ మీద వైర్ ఉంది. సో ఈ కేసులో కరెంట్ ఎటువైపు ఫ్లో తీసుకుందాం. సో లెట్స్ టేక్ ద కరెంట్ ఫ్లో టు బి అప్. సో కరెంట్ ఫ్లో అప్ తీసుకుంటే సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో డౌన్ సైడ్ ఉంది కదా, అది లోపల ఉంది. ఇక్కడేమో ఇది పైన ఉంది, వైర్ అబోవ్, దీని వెనక అది ఉంది. ఇక్కడ ముందే కంపాస్ ఉంది, స్టార్టింగ్ కంపాస్ ఉంది. సో దాని వెనక వైర్ ఉంది, కంపాస్ ముందు దాని వెనక వైర్. సో వైర్ వెనకుంది కాబట్టి సో కరెంట్ డైరెక్షన్ అండ్ దెన్ సి. సో మనకు ఇటువైపు తిరిగినట్టు కనిపిస్తుంది కదా, అంతేనా. సో ఈ కేసులో కూడా సో వైర్ బిలో, సో ఇక్కడ వైర్ బిలో ఉంది, అంటే వైర్ వెనక ఉంది, కంపాస్ ముందు ఉంది. సో అప్పుడు ఏమవుతుందో చూడండి, సో కరెంట్ డౌన్ ఉంది, సో ఇటువైపు డిఫ్లెక్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా, అంతేనా. చల్, సో అర్థమైన ఈ కేసెస్ జస్ట్ ఏం లేదు, ఈ అన్ని కేసెస్ కూడా దేనికి ఎగ్జాంపుల్, కరెంట్ డైరెక్షన్ థంబ్ అండ్ కర్ల్డ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా. సో ఇక్కడ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీట్లో అయితే ఇంతవరకు క్వశ్చన్స్ అడగలేదు. లాస్ట్ ఆల్మోస్ట్ 25 years to 30 years నుంచి ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ మీద మీకు నీట్లో క్వశ్చన్స్ రాలేదు. సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం, ఓకే. చల్ నెక్స్ట్. సో ఇప్పుడు ద కాన్సెప్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ సో ద బయోట్ సావర్ట్ లా. సో ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని అనుకున్నాం కరెంటు క్యారింగ్ కండక్టర్ వలన. సో ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత, వాల్యూ. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నది సో దే ఆర్ గివెన్ బై ద బయోట్ సావర్ట్ లా. సో ఈ బయోట్ సావర్ట్ లా ఏం చెప్తుందంటే సో ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అండ్ ఇట్స్ డైరెక్షన్ డ్యూ టు ఏ కరెంట్ ఎలిమెంట్. సో డ్యూ టు ఏ కరెంట్ ఎలిమెంట్, బయో సావర్ట్ లా అన్నది ఓన్లీ కరెంట్ ఎలిమెంట్స్కి, మొత్తం వైర్ వల్ల కాదు, ఓకేనా. సో ఈ లాలో ఏం చెప్పారంటే సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్డ్, ద మ్యాగ్నెటిక్ induction produced in a current carrying conductor produced due to a small element, due to small current element, due to small current element సో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఫస్ట్ డయాగ్రామ్ రాస్తాను. సో దీన్ని చూడండి. సో ఇక్కడ వైర్ తీసుకున్నా. సో ఈ వైర్లో ఒక స్మాల్ ఎలిమెంట్ కట్ చేస్తున్నాను. సో ఈ టోటల్ లెంత్ ఎల్ అనుకుంటే వైర్ది, సో ఈ స్మాల్ ఎలిమెంట్ది కన్సిడర్ ద లెంత్ ఈజ్ డిఎల్. సో దీని లెంత్ డిఎల్. సో దీని లెంత్ డిఎల్ అయితే సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక సమ్ పాయింట్ పి దగ్గర సో నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో కావాలి. సో అంటే ఈ యాంగిల్ టీటా అనుకోండి, లెట్ సపోజ్ దిస్ యాంగిల్ ఈస్ టీటా. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉందంటే సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద length of the current element, the length of the current element, length of the current element. అంటే సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ప్రొడ్యూస్ అవుద్ది అనుకుందాం, ఈ స్మాల్ ఎలిమెంట్ వలన సో ద డీబీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుందాం. సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డీబీ రాస్తున్నాను. సో స్మాల్ ఎలిమెంట్ వలన స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డీబీ. డి అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏంటి మనకి, సో వెరీ వెరీ స్మాల్ పార్ట్ అని అర్థం. సో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్.
is directly proportional to the length of the conductor, and it is also directly proportional to current flowing through it, సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? లెట్ సపోజ్ సమ్ ఐ కరెంట్ ఫ్లో చేస్తున్నాం అనుకుందాం దీంట్లో మనం. సో దీంట్లో సమ్ ఐ కరెంట్ ఫ్లో చేస్తున్నాం అనుకుంటే, సో ఈ ఐ కరెంట్, సో ద dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఐ యాజ్ వెల్. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద the sine angle between so the dl and so r vector. సో r వెక్టార్ అంటే ఈ డిస్టెన్స్ r తీసుకోండి. సో ఈ డిస్టెన్స్ r తీసుకుంటే ఇదేమో dl వెక్టార్. సో ఈ dl వెక్టార్ ఎలా ఉంది? ఇటువైపు ఉంది. సో r వెక్టార్ ఇటువైపు ఉంది. సో ఆ రెండింటికి మధ్యలో యాంగిల్నే మనం సో సైన్ యాంగిల్ అంటాం. సో ద సైన్ యాంగిల్ ఆఫ్ dl and r. ఓకేనా? సో ద dB ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ యాంగిల్ బిట్వీన్ dl and r. ఓకే, సో అండ్ it is inversely proportional to distance. So distance where you are measuring the magnetic field. సో మనం ఎక్కడ మెజర్ చేస్తున్నాం? ఒక పాయింట్ P దగ్గర మెజర్ చేస్తున్నాం. సో ఈ కరెంట్ ఎలిమెంట్ నుంచి పాయింట్ Pకి ఎంత డిస్టెన్స్ ఉంది? r డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి సో ద dB ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్. సో ద dB ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్. సో ఇది క్లియరా? సో అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? ఇది టోటల్ వైర్లో కరెంట్ ఐ ఫ్లో చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ వైర్లో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నా, కరెంట్ ఎలిమెంట్. ఈ స్మాల్ ఎలిమెంట్ లెంత్ dl. ఓకే, సో మనం ఎక్కడ ఫైండ్ చేస్తున్నాం? ఒక పాయింట్ P దగ్గర ఫైండ్ చేస్తున్నాం. అది ఎంత డిస్టెన్స్లో ఉంది? కరెంట్ ఎలిమెంట్కి r డిస్టెన్స్లో ఉంది. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? సో dlకి rకి యాంగిల్ ఎంత? θ. ఓకే, సో ఇప్పుడు సో ద dl ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dl, and it is directly proportional to current, and it is directly proportional to sin theta, and inversely proportional to square of the distance. So now the formula, if we combine all these, let's add one slide. So వీటన్నిటిని కంబైన్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా, let's write the formula. The dB, so the dB is equals to, so అన్నిటి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేసి, సో ద ప్రపోర్షనల్ సింబల్ తీసేసి ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ μ0/4i. సో μ0/4pi ఇంటూ i dl sin theta by r square. So i dl sin theta by r square. So this is the formula for the magnetic field due to so the very small current element. So this is magnetic field due to magnetic field dB due to small current element. సో అర్థమైందా? ఇది మీకు ఐపీఈలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు ఐపీఈలో ఇచ్చినప్పుడు సో డైరెక్ట్గా ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా రాస్తే సరిపోతుంది. 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇది స్కేలార్ ఫామ్ అనమాట. ఈ ఫామ్లో మనకు వచ్చింది ఏంటి? ఇక్కడ ఇది స్కేలార్ ఫామ్. సో ఇప్పుడు మీరు దీన్ని వెక్టార్ ఫామ్లో రాయాలనుకున్నారనుకోండి, సో ఈ స్కేలార్ ఫామ్ నుంచి సో ఇప్పుడు దీన్ని మీరు వెక్టార్ ఫామ్లో ఎలా రాస్తారు చెప్పండి? సో షల్ ఐ రైట్, సో ద dB వెక్టార్ ఫామ్లో μ0/4pi ఇంటూ సో i, సో dl cross r by r cube. సో dl cross r by r cube. సో ఇది వెక్టార్ ఫామ్. సో మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీ స్కేలార్ ఫామే యూజ్ చేస్తాం. 95% ఆఫ్ ద టైం మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు స్కేలార్ ఫామే యూజ్ చేస్తాం. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. వెక్టార్ ఫామ్ ఆటోమేటిక్గా దీని నుంచి వచ్చేస్తుంది మీకు. సి ఆర్ వెక్టార్ అంటే ఏంటి? ఆర్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బై వెక్టార్ ఆర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్, అంతేనా? ఆర్
సో వెక్టార్ ఆర్ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. సో అప్పుడు ఆర్ అంతే కదా. సో ఇక్కడ ఆర్ వచ్చిందంటే ఆర్ క్యూబ్ అవుతుంది డినామినేటర్లో, ఇంకొక ఆర్ డినామినేటర్లో వస్తుంది కదా, అంతేనా. సో ఇప్పుడు డిఎల్ క్రాస్ ఆర్ బై ఆర్ క్యూబ్, ఇది వెక్టార్ ఫామ్, రైట్, క్లియర్. సో కావాలంటే మీరు ఇక్కడ నుంచి దీని నుంచి ఎలా వస్తుందో చూడండి. μ0/4π ఇంటూ ఐ డిఎల్ ఆర్ సైన్ టీటా రాసుకోవచ్చా, క్రాస్ ప్రోడక్ట్ కదా ఇది, డిఎల్ క్రాస్ ఆర్ అంటే క్రాస్ ప్రోడక్ట్ బై ద ఆర్ క్యూబ్. సో ఇక్కడ 1r క్యాన్సిల్ అయితే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంటుంది కదా. సో μ0/4π ఇంటూ ఐ డిఎల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్, ఐ డిఎల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్, అదే వచ్చిందా మళ్ళీ మనకి, అంతేనా. చల్, సో దట్స్ అ వెక్టార్ ఫామ్. సో యూ రిమెంబర్ బోత్. సో ఇక్కడ దీంట్లో ఈ μ0/4π అన్నది సో ద కాన్స్టెంట్. సో ద μ0/4π, సో ద కాన్స్టెంట్ హూజ్ వాల్యూ ఈజ్ 10⁻⁻7. సో దీని వాల్యూ ఎంత, 10⁻⁻7. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, క్లియర్. కరెంట్ డ్యూ టు ఏ magnetic field, the current magnetic field due to a current element, so which is given by Biot Savart Law. ఓకేనా. ఒకవేళ మీకు టోటల్ వైర్ వల్ల కావాలనుకోండి, సో ఇఫ్ యూ నీడ్ డ్యూ టు ద టోటల్ వైర్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు టోటల్ వైర్ కావాలంటే సో దాన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయండి. సో ఇంటిగ్రేట్ చేస్తే సో బి ఈజ్ ఈక్వల్స్ టు సో ద μ0/4π హౌఎవర్ కాన్స్టెంట్. సో దాన్ని బయటికి తీసుకుంటే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిఎల్ sin theta by r square. సో ఐడిఎల్ sin theta by r square. సో ఇది టోటల్ వైర్కి వస్తుంది. క్లియరా, అండర్స్టూడ్ దిస్ పార్ట్. చలో, సో నెక్స్ట్, సో ఇక్కడ డైరెక్షన్, మనకు ఆల్రెడీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫైండ్ చేయడానికి ఒక కాన్సెప్ట్ తెలుసు. సో ఏంటి ఆ కాన్సెప్ట్, ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బై ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్, రైట్. సో ఇక్కడ ఇంకొక మెథడ్ ఏంటంటే, so the dB cross R, dl cross R, not dB, this one, this is wrongly given. So this is dl cross R. So let's write, so the dl cross R will give the direction of the magnetic field. సో అంటే ఏంటంటే ఇది కరెంట్ ఎలిమెంట్ కదా. సో ఈ కరెంట్ ఎలిమెంట్లో ఎల్ ఎటువైపు ఉంది చూడండి. సో ద కరెంట్ ఇది డిఎల్, స్మాల్ పార్ట్ తీసుకుంటే సో ఇది డిఎల్ పార్ట్, రైట్. సో ఆర్ అంటే ఇది ఆర్ వెక్టార్ ఇటువైపు ఉంది, సో ఇది ఆర్ వెక్టార్. సో డిఎల్ క్రాస్ ఆర్, మీకు వెక్టార్స్ క్రాస్ ప్రోడక్ట్ డైరెక్షన్ తెలుసు కదా, ఎలా ఫైండ్ చేస్తారు క్రాస్ ప్రోడక్ట్. ఏ క్రాస్ బి అంటే ఏం చేస్తారు, ఏ క్రాస్ బి అంటే ఏ నుంచి ఏ వెక్టార్ ఇటువైపు ఉందనుకోండి, సో ఏ వెక్టార్ నుంచి బి వెక్టార్కి, అంతేనా. ఇదొక వెక్టార్ ఏ, ఇదొక వెక్టార్ బి. సో ఇప్పుడు ఏ నుంచి బి వైపు ఫింగర్స్ కర్ల్ చేస్తారు, అవునా. ఏ నుంచి బి వైపు ఫింగర్స్ కర్ల్ చేస్తే వచ్చేదే మనకి రిజల్టెంట్. సో ఇక్కడ కూడా ఇది కరెంట్ ఎలిమెంట్, ఇది ఆర్. సో ఏ నుంచి బి వైపు ఫింగర్స్ కర్ల్ చేయండి. సో అది ఎలా వస్తుంది, ఇన్సైడ్ వస్తుందా. సో ద పి, ఈ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఇప్పుడు, సో ఇది ఏ, సో ఇది బి, ఒక వెక్టార్ నుంచి ఇంకో వెక్టార్ సైడ్. సో అప్పుడు ఏమవుతుంది, సో ద ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మీరు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచి చూడండి, సేమ్ వస్తుంది కదా, కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో ఈ పర్టికులర్ డైరెక్షన్ దగ్గర, సో ఇక్కడ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ద ఇన్వర్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, సో ద డిఎల్ క్రాస్ ఆర్, సో ద క్రాస్ ప్రొడక్ట్ ఈజ్, అంటే ఈ రెండింటి క్రాస్ ప్రొడక్ట్ మనకు డైరెక్షన్ వస్తుంది. సో ద డిబి డైరెక్షన్ ఈజ్ గివెన్ బై క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిఎల్ అండ్ ఆర్. క్లియర్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఒక టూ వెక్టార్స్, వెక్టార్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి అనుకోండి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ సి అన్నది ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ సి ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు బి. క్రాస్ ప్రొడక్ట్లో సో ద రిజల్టెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ ద వెక్టార్స్. రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి అనుకుంటే ఆ రిజల్టెంట్ అనేది ఏకి పర్పెండిక్యులర్ ఉంటుంది అండ్ బికి పర్పెండిక్యులర్ ఉంటుంది, అవునా. సో ఇక్కడ రిజల్టెంట్ ఏంటి మనకి, డిబి కదా. సో ఈ డిబి అన్నది ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు డిఎల్ అండ్
it will be perpendicular to r vector. So it will be perpendicular to dl and perpendicular to r. So important. Chalo, note it down. Okay kada? So next. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో రైట్ హ్యాండ్ థంబ్ ఇదొక మెథడ్, ఇది కొత్తగా నేర్చుకున్నారు ఇప్పుడు. సో ఈ మెథడ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. సో కర్ల్ యువర్ ఫింగర్స్. సో ద కర్ల్డ్ ఫింగర్స్ విల్ గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ 2 మెథడ్స్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే చల్ నెక్స్ట్. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జీరో ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్. సో అంటే ఏంటి చూడండి, ఇది ఒక కరెంట్ వైర్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో ఇది డిఎల్ ఎలిమెంట్. సో ఈ డిఎల్ ఎలిమెంట్ వల్ల మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తున్నాం సమ్ పాయింట్ పి దగ్గర. సో దీని నుంచి దీనికి డిస్టెన్స్ ఆర్. సో ఈ యాంగిల్ టీటా అనుకోండి. సో ఇప్పుడు సి ఇక్కడ ఒక పాయింట్ సమ్ పాయింట్ ఎక్స్ తీసుకుంటున్నాను. సో ఈ పాయింట్ ఎక్స్ తీసుకుంటే ఈ ఎక్స్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఎక్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో కరెంట్ ఎలిమెంట్ ఇది. సో కరెంట్ ఎలిమెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? అప్, రైట్. సో ఇప్పుడు ఈ కరెంట్ ఎలిమెంట్ నుంచి డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్. సో ఆర్ వెక్టార్ కూడా అదే డైరెక్షన్లో ఉంది కదా. మనం ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలనో అక్కడికి ఆర్ వెక్టార్ తీసుకుంటాం, అవునా. సో ఇంతకుముందు పి దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ప్రీవియస్ కేసులో, సో ఇదది. సో ప్రీవియస్ కేసులో పి దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి సో పి వరకు ఆర్ వెక్టార్ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ నేనేంటంటే ఆన్ ద యాక్సిస్ అంటే ఆ కరెంట్ ఎలిమెంట్ మీదనే ఫైండ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కరెంట్ ఎలిమెంట్ ఆల్రెడీ ఈ డైరెక్షన్లో ఉంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలంటే ఆర్ వెక్టార్ ఎటువైపు ఉంటుంది? సేమ్ డైరెక్షన్ కదా. సో ద యాంగిల్ బిట్వీన్ సో డిఎల్ అండ్ ఆర్. సో ఈ రెండు ఏమవుతుంది, డిఎల్ అండ్ ఆర్ యాంగిల్ అన్నది 0 అవుతుంది కదా. డిఎల్ అదే డైరెక్షన్లో ఉంది, ఆర్ అదే డైరెక్షన్లో ఉంది. సో అప్పుడు ఇది ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎక్స్ ఫైండ్ చేయాలంటే ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0 ఉంటుంది. సో ఇఫ్ యాంగిల్ ఈజ్ 0, సో ద సైన్ 0 విల్ బీ ఈక్వల్స్ టు 0. సైన్ 0 అంటే ద టోటల్ డిబి విల్ బీ 0. సో అదే కదా ఇక్కడ చెప్పింది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0 ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్. ఓకేనా సార్. ఇక్కడ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి సార్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ డిఎల్ ఏమో ఇటువైపు ఉంది, అప్పే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఆర్ వెక్టార్ కావాలి. ఏ పాయింట్ దగ్గర అయితే ఫైండ్ చేస్తున్నారో ఆ పాయింట్కి ఆర్ వెక్టార్ ఇలా డ్రా చేస్తారు. ఇలా డ్రా చేస్తే సో ఇది ఆర్ వెక్టార్ అవుతుంది ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు వై దగ్గర కావాలనుకుంటే మీకు పాయింట్ వై దగ్గర సో కరెంట్ ఎలిమెంట్ అప్ ఉంది, సో ఆర్ వెక్టార్ డౌన్ ఉంది. కరెంట్ ఎలిమెంట్ అప్, ఆర్ వెక్టార్ డౌన్. సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుందా? సో 180 degrees అయితే సో మళ్ళీ సైన్ 180 ఎంత? ద సైన్ 180 వాల్యూ ఈజ్ అగైన్ 0. సో అప్పుడు ద డిబి విల్ బీ ఈక్వల్స్ టు 0. సో డిబి విల్ బీ ఈక్వల్స్ టు మళ్ళీ 0. అంటే యాక్సిస్ మీద, కరెంట్ ఎలిమెంట్ యాక్సిస్ మీద మీరు ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలన్నా కూడా 0 ఉంటుంది. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్. చల్ నెక్స్ట్. సో బయోట్ సావర్ట్ లా ఇప్పటివరకు ఏం డౌట్స్ లేవు కదా, అంత ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, తర్వాత డైరెక్షన్. దాని డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ద డిబి ఈజ్ ఈక్వల్స్ టు సో μ0/4π ఐడిఎల్ sin θ/r². స్కేలార్ ఫామ్నే మనం 95% ఆఫ్ ద టైమ్ స్కేలార్ ఫామే యూజ్ చేస్తాం న్యూమరికల్స్లో. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ డిబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సో డిఎల్, కరెంట్ ఎలిమెంట్కి లెంత్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఆర్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. చల్. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం కొంచెం. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటి? సో ఇది మనకి ఇంకా అప్కమింగ్ లెక్చర్స్లో, అప్కమింగ్ టాపిక్స్లో వస్తుంది. సో బట్ ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేసాం. సో ఆ మ్యాగ్నిట్యూడ్ మళ్ళీ రాస్తా చూడండి ఒకసారి. సో మీరు కూడా నాతో పాటు రాయండి. ఇన్నిసార్లు రాస్తుంటే మీకు ఫార్ములా ఇక్కడే వచ్చేస్తుంది ఇక. సో μ0/4π ఐడిఎల్ sin θ/r², రైట్. సో ఇప్పుడు ఇది మ్యాగ్నిట్యూడే. సో ఇప్పుడు దీని యూనిట్స్ కావాలి మనకు. డైరెక్షన్ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ తెలుసు.
బట్ అసలు యూనిట్స్ ఏంటి? సో దీనికి సో ద ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ చూసినప్పుడు వస్తుంది. సో ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, బిల్, బిఐఎల్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ బిల్ అని గుర్తుపెట్టుకుంటే సో ఈ బి అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో బి అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇది ఫోర్స్ అన్నది, ఎఫ్ అన్నది ఫోర్స్, రైట్. సో ఇది కరెంట్. సో ఆ ఎల్ అన్నది లెంత్, రైట్, లెంత్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మీకు బి యూనిట్స్ కావాలి. బి విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ బై ఐఎల్ కదా. సో ఎఫ్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ బై కరెంట్ యూనిట్స్ వచ్చేసి యాంపియర్, అంతేనా. సో ఏ యూనిట్స్ వచ్చేసి, ఎల్ యూనిట్స్ వచ్చేసి మీటర్స్. సో న్యూటన్ పర్ యాంపియర్ మీటర్, న్యూటన్ పర్ యాంపియర్ మీటర్. సో దీన్నే మనం టెస్లా అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద టెస్లా. సో ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో జనరల్గా మనం యూజ్ చేసేది టెస్లా, ఓకేనా. ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో టెస్లా వినగానే ఎవరు గుర్తొస్తారు? సో టెస్లా వినగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి, కామెంట్ యువర్ ఆన్సర్. టెస్లా బ్రాండ్ ఉందా? ఏంటి ఆ బ్రాండ్ టెస్లా? దేనికి అంటే అది అసలు ఏ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తారు టెస్లాలో? కామెంట్ యువర్ ఆన్సర్. సో చలో ఒక క్వశ్చన్ చూద్దాం, చూడండి ఇక్కడ. సో క్వశ్చన్ ఏం చెప్తుంది చూడండి ఫస్ట్ ఇక్కడ. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి డ్యూ టు ఏ స్మాల్ కరెంట్ ఎలిమెంట్ డిఎల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ అండ్ ఎలిమెంట్ క్యారింగ్ కరెంట్ ఐ ఈస్. సో కరెంట్ ఐ అంట, సో దాని లెంత్ వచ్చేసి డిఎల్ అంట, అండ్ డిస్టెన్స్ ఆర్ దగ్గర మనం స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి ఫైండ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో సింపుల్గా μ0/4πI² అంట. ఇది రాంగ్ కదా. సో డిబి ఈజ్ ఈక్వల్స్ టు μ0/4πI dl క్రాస్ ఆర్ బై ఆర్ క్యూబ్. μ0/4πI dl క్రాస్ ఆర్ బై ఆర్ క్యూబ్ వెక్టార్ ఫామ్లో ఇచ్చారు, రైట్. సో అదే స్కేలార్ ఫామ్లో ఇస్తే I dl sin θ బై ఆర్ స్క్వేర్ రావాలి. సో ఇది వెక్టార్ ఫామ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2. సో మిగిలినవి కూడా చెక్ చేయండి కావాలంటే. సో ఇక్కడ ఆర్ క్యూబ్ లేదు, సో ఇది రాంగే. డినామినేటర్లో చూడండి ఆర్ క్యూబ్ లేదు. సో ఇక్కడ μ0/4πI² ఉంది, రాంగ్. సో సింపుల్ క్వశ్చన్, 1996 మెడికల్ ఎగ్జామ్లో అడిగారు, ఓకేనా. సో చాలా లాంగ్ బ్యాక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో టెస్లా ఈజ్ ద యూనిట్ ఆఫ్. సో దేనికి యూనిట్ టెస్లా? ఇప్పుడే చూసాం. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, అంతేనా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్ ఈస్ టెస్లా. చలో సింపుల్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ పి విచ్ ఈస్ ఎట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ వైర్. సో ఇప్పుడు ఇది వైర్ ఉంది ఇలా, ఓకే. సో ఇప్పుడు నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి ఈ వైర్ వల్ల. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో, సో ఎంత డిస్టెన్స్లో? ఏ డిస్టెన్స్లో వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే, సో ఈ పార్ట్ కలిపేసేయండి, సో ఈ పార్ట్ కలిపేసేయండి. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ θ1. సో ఈ యాంగిల్ θ2 అనుకోండి. సో ఇప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ పి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ పి, the magnetic field at point P, it is given by, so the formula you have to remember. So the dB is equals to, so μ0/4π into, so I by A. So due to the current I kada, so దీంట్లో some I current flow అవుతుంది అనుకుంటే, so I by, so A అంటే ఏంటి? డిస్టెన్స్, into the sin θ1 plus sin θ2, sin θ1 plus sin θ2. సో ఇది ఫార్ములా, ఓకేనా. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తారంటే, సో డిఫరెంట్ వేలో రాస్తారు. సో ఒకవేళ ఇది ఆల్ఫా అనుకోండి, ఈ యాంగిల్ బీటా అనుకోండి. సో అప్పుడు ద సేమ్ ఫార్ములాని ద సేమ్ కాన్సెప్ట్ ఫార్ములాని ఎలా రాయొచ్చు అంటే, ద డిబి ఈజ్ ఈక్వల్స్ టు, సో μ0/4π ఇంటూ I by A ఆఫ్ కాస్ θ1 ప్లస్ థీటా కాదు, సో ఏం తీసుకున్నాను ఇక్కడ? ఆల్ఫా బీటా తీసుకున్నాను కదా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ టర్మ్స్లో రాయాలంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా. సో ఇప్పుడు ఈ యాంగిల్స్ ఇస్తే వైర్తోని
ఏ పాయింట్ దగ్గర అయితే మీరు ఫైండ్ చేస్తున్నారో ఈ యాంగిల్ ఇచ్చారనుకోండి, సో కాస్ ఫార్ములా యూజ్ చేయండి. సో ఒకవేళ ఈ యాంగిల్స్ ఇచ్చారనుకోండి, సో యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్. సో లేదంటే మీరు ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ ఈ యాంగిల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ చేస్తారు? ఇది మీకు ఆల్రెడీ పర్పెండిక్యులర్ అని చెప్పాను, ఇక్కడ 90 degrees కదా. సో ఇది 90 అయిపోయింది. సో ఈ యాంగిల్ తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. సో ఈ యాంగిల్ ఫైండ్ చేయొచ్చు కదా, యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి. సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఈజ్ 180. అంతేనా? చా, సో సింపుల్ థింగ్ అయిపోయింది ఇక్కడ వరకు. సో క్వశ్చన్ చూద్దాం, చూడండి దీని బేస్డ్. సో రెడీగా ఉండండి, క్వశ్చన్ ఆన్సర్ ఫాస్ట్గా చేసి పంపించండి. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఫ్రమ్ ద ఫిగర్ షోన్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ పి. సో ఎక్కడ ఫైండ్ చేయాలి? పాయింట్ పి దగ్గర ఫైండ్ చేయాలి. సో ఇఫ్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 10 amperes. సో దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 10 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 70 centimeters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 70 centimeters. ఓకే, సో ఇది 70 centimeters డిస్టెన్స్. సో θ1 37 degrees, θ2 53 degrees. సో ఈ రెండు యాంగిల్సే ఇచ్చారు మనకి. సో ఇప్పుడు ఏమంటున్నారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB is equals to, so the mu naught by 4 pi into I by A. So sin θ1 plus sin θ2, sin θ1 plus sin θ2 రాసుకోవచ్చా? రైట్. సో ఇప్పుడు సో ద dB is equals to, సో mu naught by 4 pi వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. సో 10 to the power minus 7 ఇంటూ కరెంట్ ఎంత? కరెంట్ 10 బై, సో ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 70 centimeters ఇచ్చారు. సో దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. సో ద 70 బై ఏ ఇక్కడ రాస్తాను చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 70 by 100. సో 0 0 క్యాన్సిల్, విచ్ విల్ బి 0.7. 0.7 ఇంటూ sin θ1. సో sin, వాట్ ఈస్ θ1? ఇది θ1 అనుకోండి, ఇది θ2 అనుకోండి. సో sin 37 degrees ప్లస్ sin 53 degrees. సో మీకు sin 37 53 degrees ట్రయాంగిల్ తెలుసు కదా. సో ఆల్రెడీ 11th క్లాస్లో నేర్చుకున్నారు. ఇంకా ఎవరైనా నేర్చుకోకపోతే ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది 90 degrees, ఈ యాంగిల్ 37, దిస్ యాంగిల్ 53 తీసుకోండి. సో 37కి ఆపోజిట్లో 3 తీసుకోండి, 53కి ఆపోజిట్లో 4 తీసుకోండి, 90కి ఆపోజిట్లో 5. రైట్. సో ఇప్పుడు 10 to the power minus 7 ఇంటూ 10 బై, సో దీన్ని ఏం చేస్తున్నా అంటే 7 by 10, 10 పైకి పంపించేసి 100 by 7 రాస్తున్నా. 0.7ని 7 by 10 రాసా. సో దాన్ని పైకి పంపిస్తే 100 by 7 ఇంటూ sin 37 degrees. వాట్ ఈస్ sin 37? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. 37కి ఆపోజిట్ 3 బై హైపోటెన్యూస్, 3 by 5 ప్లస్ sin 53. సో sin 53కి ఆపోజిట్ ఏంటి? 4, హైపోటెన్యూస్ 5, 4 by 5. రైట్. సో 10 to the power minus 7 ఇంటూ, సో 100 by 7 ఇంటూ, సో 3 plus 4 7 by 5. సో 7 7 cancel. సో which is going to be 20 into 10 to the power minus 7. సో 20 into minus 10 to the power, ఇదే కదా, 5 1s are 5 20s are into 10 to the power of minus 7. సో టెస్లా. అంతేనా? సో ఇది వాల్యూ వచ్చింది మనకి. సో ఇక్కడ ఒకవేళ డైరెక్షన్ అడిగారు అనుకోండి, సో ఈ డైరెక్షన్ చెప్పండి ఎటువైపు? కరెంట్ ఈ డైరెక్షన్లో ఇచ్చాను కాబట్టి సో ఇది కరెంట్ డైరెక్షన్. సో ఇక్కడ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇన్వర్డ్స్ కదా. పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయండి. సో ఇది ఎలా ఉంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్స్. క్లియరా? అర్థమైందా ఎలా ఫైండ్ చేయాలో? చాలు. నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇంకొక క్వశ్చన్ చూడండి ఇక్కడ. యూజ్ Biot Savart Law to obtain an expression for the magnetic field at the center of a coil which is bent in the form of a square of side 2a. So carrying current I. సో ఇక్కడ ఒక స్క్వేర్, ఒక కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ని స్క్వేర్ ఫామ్లో బెండ్ చేశారు. సో ఇప్పుడు దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఐ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం. ఐ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇలా అండ్ ఇలా. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు? సో టు ఆబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ? ఎట్ ద సెంటర్ అంట. ఎట్ ద సెంటర్. సో నేను ఏం చేస్తున్నానంటే, సో సైడ్ ఎంత ఇచ్చారు? 2a. సో ఈచ్ సైడ్ ఈజ్ 2a, 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 2a. సో ఈచ్ సైడ్ ఈజ్ 2a. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇది ఒక కరెంట్ ఎలిమెంట్ అనుకోండి. సో ఒక సైడ్ ఫస్ట్ ఒక
కరెంట్ ఎలిమెంట్ వల్ల ఫైండ్ చేయండి. టోటల్ ఎన్ని కరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇదొకటి, 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 4 ఉన్నాయి కదా. సో ఒక దాని వల్ల ఫైండ్ చేసిన తర్వాత ఇంటూ 4 చేద్దాం. ఓకేనా? సో ద కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ కాదు, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు వన్ కరెంట్ ఎలిమెంట్ ఫైండ్ చేద్దాం. అంటే వన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్, వన్ కరెంట్ ఎలిమెంట్. సో ఎంత అవుతుంది వన్ కరెంట్ ఎలిమెంట్కి? సో ఏం చేస్తాం, ఇదే కదా వన్ కరెంట్ ఎలిమెంట్. సో ఎక్కడ ఫైండ్ చేయాలి? సెంటర్లో ఫైండ్ చేయాలి. సో ఇటు సెంటర్లో ఫైండ్ చేస్తే ఈ పాయింట్ని పి అనుకోవచ్చా? సో ఇది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. సో వీటిని మర్చిపోండి, ఈ మూడింటిని మర్చిపోండి. సో కరెంట్ క్యారింగ్ వైర్, సో దానికి పర్పెండిక్యులర్గా ఒక పి దగ్గర పాయింట్ ఫైండ్ చేయాలి. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ చేయండి. సో ఇది కనెక్ట్ చేయవచ్చా? సో కనెక్ట్ చేస్తే ఈ యాంగిల్ θ1, ఈ యాంగిల్ θ2 అవుతుంది. సో ఎంత అవుతుంది ఈచ్ యాంగిల్ చెప్పండి. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈచ్ యాంగిల్ దేర్? మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్. సో ఈ యాంగిల్ వచ్చేసరికి 45 degrees. సో దిస్ యాంగిల్ ఈజ్ 45. Sorry. So this angle is 45 degrees and then this angle is also 45 degrees. అంతేనా? సో ఇది 90 ఉంటుంది, ఇది 45, ఇది 45, రైట్. సో ఇది 45 అయితే ఇది 90, ఇది 45. సో ఇది 45, ఇది 90, ఇది 45, అంతేనా? సో ఇప్పుడు మీకు యాంగిల్స్ తెలుసు. సో అండ్ ఈ సైడ్ వాల్యూ కూడా తెలుసు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎంత? 2a. సో నౌ షల్ ఐ ఫైండ్ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి. మనకు కావాల్సింది ఈ డిస్టెన్సే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి. సో ఫార్ములా రాయండి ఫస్ట్. μ0/4π ఇంటూ I/a ఆఫ్ sin θ1 ప్లస్ sin θ2, sin θ1 ప్లస్ sin θ2. సో ఇక్కడ నుంచి μ0/4π, సో వాల్యూ 10⁻⁻7 రాస్తున్నాను నేను డైరెక్ట్గా, ఇంటూ సో కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు? కరెంట్ I అంట. సో కరెంట్ Iనే ఉంచండి. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ హాఫ్ కదా. సో దీంట్లో హాఫ్ అంటే సో టోటల్ 2a, ఈ డిస్టెన్స్ కంపల్సరీ ఏనే ఉంటుంది. సో ఏనే ఉంచండి, ఇంటూ sin θ1, సో 1/√2, sin θ2 1/√2. sin 45 వాల్యూ ఎంత? 1/√2, సారీ 1/√2 ప్లస్ 1/√2. సో ఇక్కడ నుంచి సో ఐ కెన్ రైట్ ఇది μ0/4π ఉంచండి బెటర్ క్యాల్కులేషన్ పర్పస్లో. సో μ0/4π ఇంటూ I/a ఇంటూ సో ఇదేంటి 2/√2 రాసుకోవచ్చా? సో 2/√2 అంటే √2 ఇంటూ సో న్యూమరేటర్లో 2ని ఏం చేస్తున్నా అంటే √2 ఇంటూ √2 రాస్తున్నాం. ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో √2 ఇంటూ μ0/4π ఇంటూ I/a. ఓకే చలో. సో ఇది డ్యూ టు ఓన్లీ వన్ కరెంట్ ఎలిమెంట్. సో డ్యూ టు 4 కావాలంటే ఏం చేస్తారు? డ్యూ టు 4 sides of square, so the total magnetic field is equals to, so the 4 into √2 into μ0/4π into I/a. సో అంతేనా? అర్థమైందా ప్రొసీజర్ ఎలా చేయాలో? కాన్సెప్ట్ ఒక సైడ్ ఒక కరెంట్ ఎలిమెంట్ అనుకొని సో దానివల్ల సెంటర్లో ఫైండ్ చేసాం. సో దాని తర్వాత ఇంటూ 4 చేసాం. క్లియర్? చా నెక్స్ట్. సో హియర్ సో ద నెక్స్ట్ వన్, సో ద magnitude of the magnetic field at the center of an equilateral triangular loop of side 1 meter which is carrying a current of 10 amperes. సో కరెంట్ 10 amperes, సైడ్ ఎంత? ఈచ్ సైడ్ 1 మీటర్ అంట. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో టేక్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఇది ABC ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే సెంటర్లో ఫైండ్ చేయాలి. ఇక్కడ ఈ పాయింట్ P అనుకోండి. సో సేమ్ కాన్సెప్ట్ ఇంతకుముందు స్క్వేర్కి ఎలా అయితే ఫైండ్ చేశానో సో సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాను. సో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? 10 amperes. ఇది 10, ఇక్కడ 10 amperes. సో ఇక్కడ 10 amperes. సో ఇప్పుడు ఒక కరెంట్ ఎలిమెంట్ వల్ల ఫైండ్ చేద్దాం ఫస్ట్. సో ఇంటూ 3 చేద్దాం. ఓకేనా? సో ఈచ్ సైడ్ లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 1 మీటర్. సో అండ్ 1 మీటర్ ఈచ్ సైడ్ లెంత్. ఓకే. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్. సో ట్రై టు సాల్వ్ అలాంగ్ విత్ మీ. సో ద కరెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్
డ్యూ టు, సో బీసీ కరెంట్ ఎలిమెంట్ చూద్దాం. బీసీ కరెంట్ ఎలిమెంట్ అంటే 1 కరెంట్ ఎలిమెంట్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఇంటూ 3 చేద్దాం. ఓకేనా? సో దీనివల్ల ఎంత అవుతుంది? ఈ పాయింట్ దగ్గరికి ఇక్కడ ఫైండ్ చేయాలంటే ఇక్కడికి కనెక్ట్ చేయండి, ఇక్కడే కనెక్ట్ చేయండి. అవునా? సో ఇదే కదా మనకు కావాల్సింది. ఇది వైర్. సో ఇక్కడ ఈ పాయింట్ పి దగ్గర ఫైండ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఈ 2 కనెక్ట్ చేస్తాం. సో ఈ 2 కనెక్ట్ చేస్తాం. సో రైట్. సో ఇది θ1 అవుతుంది, ఇది θ2 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ యాంగిల్స్ ఏ యాంగిల్స్ కావాలి? సో ఇది θ1, ఇది θ2. అవునా? సో ఇది θ1, ఇది θ2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ యాంగిల్ 30 అని తెలుసు కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ టోటల్ యాంగిల్ 60 అవుతుంది. సో హాఫ్ ఎంత? 30. సో ఈ టోటల్ యాంగిల్ 60, ఈ హాఫ్ ఎంత అవుతుంది? 30 కదా, రైట్? సో నౌ ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 60 కదా ఆబ్వియస్గా. ఇది 60 అంతేనా? ఇది 30, ఇక్కడ 90, ఇది 60, టోటల్ 180 కదా. సో 30, 90, 60. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ కావాలి మనకి. సో ఈ డిస్టెన్స్ ఏ అనుకుంటే, సో అది ఎలా ఫైండ్ చేస్తారో చూడండి. సో ఫార్ములా ఏంటి? ఫస్ట్ రైట్ ద ఫార్ములా. μ0/4π ఇంటూ I/A ఆఫ్ sin θ1 ప్లస్ sin θ2. సో ఇక్కడ మనకి ఏ వాల్యూస్ తెలియదో చూడండి ఒకసారి. ఫస్ట్ μ0/4π వాల్యూ తెలుసు, I వాల్యూ ఇచ్చారు. సో ఏ వాల్యూ ఫైండ్ చేయాలి. ఈ వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారు? కొంచెం బేసిక్ మ్యాథ్స్ యూజ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా చూడండి. ఈ ట్రయాంగిల్లో tan 30 తీసుకుంటున్నాను. tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏ బై అడ్జసెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇదే కదా అడ్జసెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 0.5, రైట్? ఇది టోటల్ 1 కదా, ఈ సైడ్ హాఫ్ 0.5 అవుతుంది. సో tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు a/0.5. సో ఇక్కడ నుంచి ఏ ఎంత అవుతుందమ్మా? a ఈజ్ ఈక్వల్స్ టు 0.5/√3. సో ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలుసు కదా. ఏ తెలుసు, I తెలుసు, μ0/4π తెలుసు, θ1 60, θ2 60. సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో μ0/4π వాల్యూ వచ్చేసి 10⁻⁻7, I వచ్చేసరికి 10, సో ఏ వచ్చేసరికి 0.5/√3 ఇంటూ sin θ1. సో sin 60 ప్లస్ sin 60. సో sin 60 ప్లస్ sin 60 degrees. సో ఎంత అవుతుంది ఈ వాల్యూ? సో 10⁻⁻7. సో దీన్ని ఈ √3 పైకి తీసుకెళ్ళండి. సో 10√3. సో ఈ 5ని కూడా 0.5ని కూడా 5/10 రాస్తున్నా, 10 పైకి పంపిస్తున్నా. 5/10 అంటే 10 పైకి పంపిస్తున్నా. సో ఇంటూ sin 60. సో sin 60 వాల్యూ √3/2 ప్లస్ sin 60 వాల్యూ √3/2, రైట్? సో ఇక్కడ నుంచి సో నెక్స్ట్ లైన్లో రాస్తా చూడండి. సో నెక్స్ట్ లైన్లో 10⁻⁻7 ఇంటూ 100√3/5, సో విచ్ ఈస్ 20√3 అంతేనా? సో 5 1s are 5 2s are చేయండి. సో 10 into 2 20√3. సో √3/2 ప్లస్ √3/2, సో విచ్ ఈస్ 2√3/2 అంతేనా? సో √3/2 ప్లస్ √3/2, సో విచ్ ఈస్ 2√3/2. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, √3 వస్తుంది ఇంటూ √3. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది చూడండి. సో 20 ఇంటూ √3 ఇంటూ √3 ఈస్ 3 ఇంటూ 10⁻⁻7. సో విచ్ విల్ బీ ఈక్వల్స్ టు 60 ఇంటూ 10⁻⁻7. సో ఇది 1 ఎలిమెంట్ వలన, అంటే 1 సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వలన. మనకు కావాల్సింది ఏంటిది? టోటల్ కావాలి. సో టోటల్ అంటే, సో దెన్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఏమవుతుంది ఇప్పుడు? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 3 ఇంటూ 60 ఇంటూ 10⁻⁻7. సో విచ్ ఈజ్ 180 ఇంటూ 10⁻⁻7. సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. 180 ఇంటూ 10⁻⁻7 అంటే సో మైక్రోలలో ఉన్నాయి కాబట్టి సో 18 ఇంటూ 10⁻⁻6 రాసుకోవచ్చు. సో -6 అంటే మైక్రో టెస్లా. 18 ఇంటూ 10⁻6 ఇంటూ టెస్లా. టెస్లా ఇస్ ద యూనిట్. సో ఆప్షన్ 4. క్లియర్? సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్. సో ఇలా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవుద్దమ్మా. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ ఉంచుకోండి, తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇంతకుముందు చాప్టర్స్ కూడా మీకు
రివిజన్ సిరీస్ ఓన్లీ ఎవ్రీ సండే. ఇక మీకు నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా, మనం క్లాస్లో చేయలేని కాంప్లెక్స్ క్వశ్చన్స్ని కంప్లీట్ ఆ చాప్టర్ మీద ఒక 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ తీసుకొని కంప్లీట్గా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకేనా. సో డిపిపిస్ కాకుండా మళ్ళీ ఇంకొక ప్రాక్టీస్ సెషన్ అనమాట, క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెషన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్. సో ఇప్పుడు మనకు ఫైనైట్ వైర్కి అయితే ఇది ఫైనైట్ వైర్. సో ఈ ఫైనైట్ వైర్కి పాయింట్ P దగ్గర సో ఈ రెండు కనెక్ట్ చేసాం. సో ఇది కనెక్ట్ చేసాం. సో ఈ యాంగిల్ వచ్చేసి θ1, ఈ యాంగిల్ వచ్చేసి θ2. సో ఇది ఇన్ఫైనైట్, ఇది ఇటువైపు ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో ఇటువైపు కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది డౌన్ సైడ్. సో ఎక్స్టెండ్ అవుతూనే ఉంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇలా 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 ఎక్స్టెండ్ అయిపోతుంటే ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ అవుతుందా, ఇన్ఫినిటీ. ఇది ఇలా పోయింది పైకి. సో ఇప్పుడు ఈ యాంగిల్ దాన్ని దేనికో కనెక్ట్ చేస్తున్నారు ఇన్ఫినిటీ పాయింట్కి. సో ఈ యాంగిల్ ఎంత అవుద్ది, ద θ1 విల్ బికమ్ 90 degrees, అంతేనా. సో అండ్ θ2 సైడ్ కూడా ఇన్ఫినిటీనే. సో ఇది స్ట్రైటే అవుతుంది. సో θ2 కూడా 90 degrees అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఫార్ములా ఏమవుతుంది మనకి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ I/A sin 90 ప్లస్ sin 90 ప్లస్ sin 90 degrees. సో sin 90 వాల్యూ ఈజ్ 1 కదా, 1 + 1 2. సో ద dB ఈజ్ ఈక్వల్స్ టు సో μ0/4π ఇంటూ 2I/A రాస్తున్నాను. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్ లాంగ్ వైర్. సో మన క్వశ్చన్లో ఎక్కడైనా కూడా సో వెరీ లాంగ్ వైర్ అని మెన్షన్ చేశారనుకోండి, సో దాన్ని మనం ఇన్ఫైనైట్ వైర్గా తీసుకోవాలి. సో క్వశ్చన్లో ఎక్కడ లాంగ్ వైర్ అని మెన్షన్ చేసినా సో దాన్ని ఇన్ఫినిటీ వైర్గా తీసుకోండి. ఓకే, క్లియర్. సో రిమెంబర్ దిస్ ఫార్ములా. చలో నెక్స్ట్. సో క్వశ్చన్ చేద్దాం చూడండి దీని బేస్డ్. సో పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. The magnetic field at a distance r from a long wire, so long wire ante the infinity wire, so carrying a current 0.4 Tesla, the magnetic field at the distance 2r is. So ante r distance lo, see here question ardham chesukondi, the magnetic field at a distance r from a long wire carrying a current I is 0.4 Tesla. So r distance ఉన్నప్పుడు 0.4 Tesla అంట. ఓకేనా. సో the magnetic field at a distance 2r, సో 2r ఉన్నప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నారు. సి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డిస్టెన్స్కి రిలేషన్ ఏంటి చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సో డిస్టెన్స్కి సో ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయా. సో ద బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఈ కేసులో ఆర్ ఇచ్చారు కాబట్టి ఆర్ అని తీసుకుంటున్నా. బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇన్వర్స్ లా అప్లై చేయవచ్చా. B1/B2 is equals to R2/R1. అవునా. సో ఇనిషియల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంట, ఇనిషియల్గా 0.4, ఇది R1 అనుకోండి. సో ఇది B1. సో ఇది R2 2R. సో B2 ఎంత అని అడుగుతున్నారు మనల్ని. ఓకేనా. సో B1 ప్లేస్లో 0.4, B2 మనం ఫైండ్ చేయాలి. R2 ప్లేస్లో 2R, R1 ప్లేస్లో R. సో 2 క్యాన్సిల్. సో ద B2 విల్ బీ ఈక్వల్స్ టు 0.4/2 విచ్ ఈస్ 0.2 Tesla. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ 2R డిస్టెన్స్ ఈస్ సో 0.2 Tesla. సో ద ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్. క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్. చల్, సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్. సో మీకు చెప్పాను కదా n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి మనం ఈ చాప్టర్లో. So the magnetic induction at a point P which is at a distance 4 centimeters from a long current carrying wire. So long current carrying wire in the sense infinity wire. So is 10 to the power minus 3. So the field of induction at a distance 12 centimeters from the current wire. So same question చూడండి. 4 centimeters దగ్గర ఎంత అంట, ఇది 4 centimeters R1 అనుకోండి. సో 4 centimeters దగ్గర B1 ఎంత, B1 is equals to 10 to the power of minus 3 Tesla. ఓకే. సో ఇప్పుడు ఏ డిస్టెన్స్ దగ్గర కావాలి మనకి, R2 డిస్టెన్స్ 12 centimeters దగ్గర కావాలి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 ఎంత. ఓకేనా. సో ఈ క్వశ్చన్లో మీకు ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్.
సో ద B1 by B2 is equals to R2 by R1. B1 by B2 is equals to R2 by R1. సో ఇక్కడ నుంచి వాట్ ఈస్ B1? 10 to the power minus 3. B2 మనం ఫైండ్ చేయాలి. R2, సో R2 ఎంత ఇచ్చారు? 12 by R1, సో R1 4. సో 4 1s are 4 3s are. So which is equals to, so the B2 into 3, so which is 10 to the power of minus 3 by 3. So which comes out to be 0.33 into 10 to the power of minus 3. So దాన్ని మనం ఇంటూ 10 చేసామనుకోండి. సో దెన్ సో 0.333 1 by into 10 to the power of minus 3. So can we write it as, so 3.33 into 10 to the power of minus 4 Tesla. అంతేనా? రాసుకోవచ్చా? చల్ నెక్స్ట్. అర్థమైందా? క్లియర్ దిస్ కాన్సెప్ట్? నెక్స్ట్. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. సో ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 1996 మెడికల్లో అడిగారు ఈ క్వశ్చన్. సో 2 equal currents are flowing perpendicular to each other as shown in the figure. సో 2 currents అంట I current and I current. సో ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఫ్లో అవుతున్నాయి. ఓకే. సో AB and CD are perpendicular to each other and symmetrically placed with respect to the currents. సో ఇది ఒక AB ఎలిమెంట్ అండ్ CD, రెండింటిని కూడా సిమెట్రికల్గా ప్లేస్ చేశారు. వేర్ డూ వీ ఎక్స్పెక్ట్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి 0? సో ఈ కరెంట్ ఎలిమెంట్స్ వలన, ఇదొక కరెంట్ ఎలిమెంటు, ఇదొక కరెంట్ ఎలిమెంట్. సో ఈ కరెంట్ ఎలిమెంట్స్ వలన ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయ్యే ఛాన్స్ ఉందని అడుగుతున్నారు. అంటే సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ CD పార్ట్ మీదనా, టోటల్ CD మీదనా, లేదంటే టోటల్ AB మీదనా, లేదంటే ఓన్ ఆన్ బోత్ OD అండ్ OD అండ్ OB ఇక్కడ, లేదంటే AB అండ్ CD. సో ఇక్కడ AB అండ్ CD రెండింటి మీద అవుతుందా? సో ఫస్ట్ మీకు డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో అదే యూజ్ చేస్తాం చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఈచ్ పార్ట్ వల్ల ఫైండ్ చేద్దాం మనం. ఈచ్ పార్ట్ వల్ల అంటే, సో ఇది O అనుకుంటే OAలో, OCలో, OBలో అండ్ ODలో. సో దేనివల్ల? ఈ 2 కరెంట్స్ వలన. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ కరెంట్ I వలన ఈ ఫస్ట్ OAలో చూద్దాం. సో కరెంట్ I, సో ఇది ఎలా ఉంది? I కరెంట్. సో ఈ OA పార్ట్లో ఎలా ఉంది చూడండి, కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది అవుట్వర్డ్స్. సో అవుట్వర్డ్స్ అంటే ఇది. సో ఇది 1 అనుకోండి, 1 వలన అవుట్వర్డ్స్, ఇది 2 అనుకోండి. సో ఇదే పార్ట్లో 2 వలన ఎలా ఉంది చూడండి, ఇదే పార్ట్లో 2 వలన ఇక్కడ ఓన్లీ AO రీజియన్లో కావాలి నాకు. సో 2 వలన ఇక్కడ ఇన్సైడ్, సో అంటే ఇక్కడ ఇన్సైడ్. సో ఇది 2 వలన. సో అంటే అవుట్ వలన, అవుట్ ఏమో 1 వలన, ఈ ఫస్ట్ కరెంట్ వలన అవుట్వర్డ్స్, ఈ సెకండ్ కరెంట్ వలన ఇన్వర్డ్స్ ఇక్కడ OA రీజియన్లో. సో కాబట్టి ఇక్కడ నెట్ ఫీల్డ్ 0 అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఒకటి ఇన్ ఒకటి అవుట్. సో రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కదా, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ కూడా సేమే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 0 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది క్లియర్. సో ఇప్పుడు ఇంకొక దగ్గర ఫైండ్ చేయండి. సో ఈ C దగ్గర ఫైండ్ చేయండి. C దగ్గర ఫైండ్ చేస్తే మీరు ఫస్ట్ 1 వల్ల ఫైండ్ చేయండి. సో ఇక్కడ 1 వల్ల ఫైండ్ చేస్తే, సో 1 కరెంట్ ఇటువైపు ఉంది. సో ఈ COలో కావాలి నాకు. సో కరెంట్ అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు వస్తుంది చూడండి, కరెంట్ అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ COలో ద అవుట్వర్డ్ డ్యూ టు 1, రైట్. సో దీనివల్ల చూడండి, దీనివల్ల కరెంట్ 2 దానివల్ల CO రీజియన్లో, సో కరెంట్ ఇటువైపు, సో ఇది ఇలా వెళ్ళి ఇటు వస్తుంది కదా కరెంట్. సో అవుట్వర్డ్ CO రీజియన్లో, ఇక్కడ కూడా అవుట్వర్డ్సే. సో అంటే సెకండ్ దాని వల్ల అవుట్వర్డ్సే, ఫస్ట్ దాని వల్ల అవుట్వర్డ్సే. సో ఇక్కడ ఏమవుద్ది, 0 అయ్యే ఛాన్స్ లేదు, దీంట్లో 0 అయ్యే ఛాన్స్ లేదు. సో రెండు యాడ్ అవుతాయి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో 0 అయ్యే ఛాన్స్ లేదు. సో ఇక్కడ దీంట్లో చూడండి OB రీజియన్లో అబ్జర్వ్ చేస్తే, సో కరెంట్ దీనివల్ల, ఫస్ట్ దానివల్ల కరెంట్ ఇటువైపు. సో సిహియర్ ఇక్కడ ఎలా పోతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా వెళ్ళి ఇక్కడ అవుట్వర్డ్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ నుంచి ఇన్వర్డ్, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కదా. సో అంటే ఇన్వర్డ్ డ్యూ టు 1 ఇన్వర్డ్. సో దీనివల్ల చూడండి, దీనివల్ల సో సెకండ్ దానివల్ల ఇన్, ఇక్కడికి వచ్చేసరికి అవుట్. కరెంట్ ఇక్కడ ఇన్,
ఇక్కడికి వచ్చేసరికి ఇటు అవుట్, రైట్. సో ఇన్ అవుట్ ఇక్కడ కూడా జీరో అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ జీరో అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ జీరో అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్లో ఫైండ్ చేయండి ఓడీలో. సో ఫస్ట్ దాని వల్ల కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది, కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇటువైపు ఫ్లో అయితే సియర్, సో ఇక్కడ ఇన్వర్డ్స్ కదా, కరెంట్ ఇటువైపు ఫ్లో అయితే ఇన్వర్డ్స్, ఫస్ట్ దాని వల్ల ఇన్వర్డ్స్. సో సెకండ్ దాని వల్ల చూడండి కరెంట్ అప్ ఫ్లో అవుతుంది సెకండ్ దాంట్లో, సో మళ్ళీ ఇన్వర్డ్సే ఇక్కడ ఓడి రీజియన్లో, సెకండ్ దాని వల్ల కూడా ఇన్వర్డ్సే. సో రెండు ఇన్వర్డ్స్ కాబట్టి ఇక్కడ జీరో అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఓవరాల్గా మనకి ఎక్కడ జీరో అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఈ ఎలిమెంట్లో అండ్ ఈ ఎలిమెంట్లో. సో ఈ టోటల్ ఏంటిది ఏబీ కదా. సో అంటే టోటల్ ఏబీ వలన, సో ఆన్ ఏబీ వలన మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది జీరో అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదవండి అందరూ. సో 2014 నీట్లో ఇచ్చారు ఈ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం చూడండి. 2 ఐడెంటికల్ లాంగ్ కండక్టింగ్ వైర్స్. సో లాంగ్ కండక్టింగ్ వైర్స్ అంటే ఇన్ఫినిటీ వైర్స్. సో AOB COD are placed at right angles to each other, so with one above the other such that O is the common point for the two. Okay, fine. So the two wires carry I1 current and I2 currents respectively. Point P is lying at a distance D from O along the direction perpendicular to the plane containing the wires. So the magnetic field at the P will be, so magnetic field at the point P will be. So first question అర్థం చేసుకోండి. 2 identical long conducting wires AOB and COD are placed right angles to each other. సో ఆ రెండు ఎలా ప్లేస్ చేశారంట, సో ఈ స్లైడ్లో చేస్తాను చూడండి. ఫస్ట్ సో 2 వైర్స్ ఆర్ ప్లేస్డ్. సో ఇది A O సెంటర్ O అనుకోండి, సో ఇది B అనుకోండి. సో ఇంకొక వైర్ ఏంటి, సో ద సెకండ్ వైర్ దట్ ఈస్ ప్లేస్డ్ COD. సో C కామన్ పాయింట్ O, D అనదర్ పాయింట్ D. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో one above the another such that O is the common point for the two. So 2 wires carry current I1 and I2 currents respectively. So AOB carries current I1, COD carries current I2. Okay, next. Point P is lying at a distance D from O along a direction perpendicular to the plane containing the 2 wires. So ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్కి పర్పెండిక్యులర్గా వన్ అనదర్ ఉన్నాయి. సో ఓ పాయింట్ నుంచి డి డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంది. సో అంటే లైక్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. సో ఫస్ట్ 2 వైర్స్ ఇవి అనుకోండి. సో లెట్ మీ షో యూ దిస్ వే. సో ఇది COD వైర్, నెక్స్ట్ స్లైడ్. సో ఇది COD వైర్, సో ఇది AOB వైర్. సో ఈ రెండు ఇలా ప్లేస్ చేశారు. సో COD హారిజంటల్, AOB వర్టికల్ 1. సో ఈ రెండు వైర్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా డి డిస్టెన్స్లో, అంటే ఎయిదర్ నా సైడ్ కానీ లేదంటే మీ సైడ్ కానీ, ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా, సో ఎయిదర్ మీ సైడ్ డి డిస్టెన్స్లో ఒక పాయింట్ P ఉంది, లేదంటే నా సైడ్ అయినా అనుకోండి, ఇటువైపు P డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ P పాయింట్ ఇక్కడ ఉంది ఇప్పుడు. సో P పాయింట్ ఇక్కడ ఉంటే ఈ P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడున్న P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. సో ఈ P పాయింట్ ఎక్కడుంది ఇప్పుడు, P పాయింట్ ఇది ఏ యాక్సిస్ అవుతుంది, జెడ్ యాక్సిస్ కదా. సో ఈ P పాయింట్ అనేది జెడ్ యాక్సిస్లో ఉంది. సో ద P పాయింట్ ఈజ్ ఇన్ జెడ్ యాక్సిస్. సో జెడ్ యాక్సిస్ ఎలా తీసుకుంటాం, లెట్స్ టేక్ దిస్ ఈజ్ అ జెడ్ యాక్సిస్. సో ఇక్కడ ఉందనుకుంటున్నాను పాయింట్ P. సో ఎంత డిస్టెన్స్లో, ఓ నుంచి డి డిస్టెన్స్లో. సో ఇప్పుడు ఈ పాయింట్ P దగ్గర ఈ I1 కరెంట్ వల్ల I2 కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో ఫైండ్ చేయాలి. సో సింపుల్ థింగ్ చూడండి. సో ఫస్ట్ కరెంట్ I1 వలన P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి. కరెంట్ I1 వలన, సో ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో కర్ల్ ద ఫింగర్స్. సో కర్ల్ ద ఫింగర్స్. సో ఎటు వెళ్తుంది చూడండి. ఈ పాయింట్ Pని దీని వెనక ఇమాజిన్ చేసుకోండి. బోర్డుకి బ్యాక్ సైడ్ P ఎక్కడ ఉందంటే బోర్డుకి బ్యాక్ సైడ్ అటువైపు. ఓకేనా. సో ఇప్పుడు ఈ కరెంట్ థంబ్, సో దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అక్కడున్న పాయింట్కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు ఉన్నట్టుంది చూడండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు వస్తుంది, ఇంతే కదా. దిస్ ఈజ్ ద B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంతేనా, పాయింట్ వెనక ఉంది, P పాయింట్ అన్నది దీని వెనక. సో కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ లైక్ దిస్, రైట్. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా అప్లై అవుతుంది P పాయింట్ దగ్గర, ఇటువైపు. సో కరెంట్ I2 వల్ల చూడండి,
కరెంట్ I2 వలన సో దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. సో దెన్ ఇట్లా సో సి హియర్ సో పాయింట్ P వెనకుంది. సో వెనకుంటే సో దాని మీద ఎలా అప్లై అవుతుంది కరెంట్ అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్ కదా B2 అర్థమవుతుందా. సో ఇవి రెండు లైక్ ఈ 2 వైర్స్ అవునా, ఈ 2 వైర్స్ వలన ఫస్ట్ వైర్ ఏమో వర్టికల్ది, సో సెకండ్ వైర్ హార్జెంటల్. సో పాయింట్ P నాకు ఇక్కడ ఉంది, నా మౌత్ దగ్గర ఉన్నది పాయింట్ P అనుకోండి, ఇది పాయింట్ P అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ వల్ల వైర్ వలన సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి. సో ఇది కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వచ్చి ఈ మైక్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది ఇటువైపు కదా, సో కాబట్టి లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు దీనివల్ల చూడండి, దీని వలన కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది దీంట్లో హార్జెంటల్ దాంట్లో. సో కరెంట్ ఇలా ఫ్లో అయితే సో కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వచ్చి ఈ మైక్ దగ్గరకు వచ్చేసరికి ఎలా వస్తుంది పైకి వస్తుందా కరెంట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది పైకి. సో ఈ పాయింట్ P దగ్గర అంటే మైక్ దగ్గర ఎలా ఉంది అప్ కదా, అప్ B2. సో అంటే B1 B2 ఆర్ ద 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎట్ పాయింట్ P. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి చూడండి, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ P ఫైండ్ చేయాలి. సో ఈ 2 నెట్ ఫైండ్ చేయాలి. సో B2 అప్ B1 లెఫ్ట్. సో వాటి మ్యాగ్నిట్యూడ్స్ రాయండి. సో రెండు లాంగ్ ఇన్ఫినైట్ వైర్స్ కాబట్టి B1 ఏమవుతుంది μ0/4π ఇంటూ సో కరెంట్ I1. సో ఫార్ములా ఈజ్ 2I1 బై ఎంత డిస్టెన్స్లో ఉంది D డిస్టెన్స్. సో B2 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ సో కరెంట్ 2I2 బై ద డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ కదా, సో D డిస్టెన్స్లో సో D. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెట్ కావాలంటే మనకి సో ఈ రెండు నెట్ ఇలా ఉంటుంది కదా B నెట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే μ0/4π ఇంటూ 2/D కామన్. సో μ0/4π ఇంటూ 2/D రెండిట్లో సేమ్ ఉంది. సో దాని మొత్తాన్ని K అనుకోండి. సో KI1, సో ఇది KI2 ఓకేనా. సో KI1 KI2. సో ఇప్పుడు B నెట్ ఏమవుతుందో చూడండి, B నెట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. సో B1 అంటే ఎంత తీసుకున్నాం మనం KI1 హోల్ స్క్వేర్, B2 అంటే KI2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఎలా రాస్తుంది దీన్ని, సో K స్క్వేర్ కామన్ తీసుకుంటే రెండిట్లో సో ద I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ అవుతుంది రైట్. సో ఇప్పుడు సో ఈ K బయటకు వస్తే రూట్ ఓవర్ I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్. సో K ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి μ0/4π ఇంటూ సో 2/D ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్, I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్. క్లియర్. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి ఒకసారి. సో μ0/2πD 2πD 2πD 2πD. సో మనకు 4πD వచ్చిందా. సో 2 1s are 2 2s are. సో ఫర్దర్గా సాల్వ్ చేస్తే μ0/2πD ఇంటూ సో ఇక్కడ రూట్స్ లేవు, సో బై రూట్స్ లేకపోతే దీన్ని రూట్ తీసేసేయండి. సో I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ హోల్ టు ద పవర్ 1/2 రాసుకోవచ్చా, హోల్ టు ద పవర్ 1/2. సో ఆప్షన్ చెక్ చేయండి, μ0/2πD ఇంటూ I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ హోల్ టు ద పవర్ 1/2. సో నో హోల్ టు ద పవర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా. సో మన కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేయవచ్చు క్వశ్చన్స్ రైట్. చల్ నెక్స్ట్. So let's move on to the next part. So the magnetic field due to a straight wire of semi-infinite length. See, infinite length wire కి అయితే మనం θ1 0 అయిపోయింది, θ2 0 అయిపోయింది. సో ఇప్పుడు ఇది సెమీ ఇన్ఫైనైట్ వైర్ అంటే ఒక సైడ్ ఏమో ఇన్ఫైనైట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఫైనైట్ ఉంటుంది రైట్. సో ఇటువైపు ఇన్ఫైనైట్ ఇచ్చారు, సో ఇలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో ఎటువైపు అయితే ఇన్ఫైనైట్ ఉందో అటు సైడ్ θ ఏమవుతుంది 90 అవుతుంది కదా. సో అంటే ఇది ఫస్ట్ θ ఇలా వెళ్తుంది. సో θ ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో తర్వాత ఇది ఆల్మోస్ట్ ప్యారలల్ అవుతుంది దీనికి రైట్. సో θ1 బికమ్స్ 90 degrees, θ2 బికమ్స్ 0 degrees. ఇది ఫైనైట్ కదా ఇటు సైడ్. సో θ2 0 degrees. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ μ0/4π ఇంటూ I/A టైమ్స్ సో sin θ1 ప్లస్ sin θ2. సో sin θ2 అంటే
sin 0 0. సో sin 90 1 అయిపోతుంది. సో అంటే డ్యూ టు ద సెమీ ఇన్ఫినైట్ వైర్ mu naught by 4 pi ఇంటూ సింప్లీ I by A. సో అదే టోటల్ ఇన్ఫినైట్ వైర్ అయితే 2I by A వచ్చింది కదా. సో దాంట్లో సగం సెమీ ఇన్ఫినైట్ వైర్కి ఇంటూ 1/2 చేశారనుకోండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది, I by A వస్తుంది. సో అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇక్కడ రాస్తున్నాను. సో ఫర్ ఇన్ఫినైట్ వైర్ ఎంత? సో బై B is equals to mu naught by 4 pi into 2I by A. A is the distance where you are finding the magnetic field. So అదే ఫర్ సెమీ ఇన్ఫినైట్ వైర్ అయితే సెమీ ఇన్ఫినైట్ వైర్, సో B is equals to mu naught by 4 pi into సింప్లీ I by A, దాంట్లో హాఫ్ ఇంటూ I by A. క్లియర్? చల్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కరెంట్ లూప్. సో స్ట్రైట్ వైర్కి చూసాం మనం, ఇన్ఫినైట్ వైర్కి చూసాం, దాని తర్వాత సెమీ ఇన్ఫినైట్ వైర్. సో నువ్వు ఇప్పుడు అదే వైర్ని మీరు సర్క్యులర్ లూప్లో బెండ్ చేస్తే, సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై mu naught by 2 ఇంటూ ద కరెంట్ I by A. సో ఎక్కడ ఏ పాయింట్ దగ్గర రేడియస్ A తీసుకుంటే, సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at the center of the circular loop, so where its radius is A, so the formula is given by B is equals to mu naught by 2 into I by A. అర్థమైందా ఇది? క్లియరా? సో రిమెంబర్ దిస్ ఫార్ములా. సో మనకు తర్వాత కాంబినేషన్ క్వశ్చన్స్ చేస్తాం మనం. అంటే ఒక సెమీ సర్కిల్ ఉండేసి అండ్ ఇన్ఫినైట్ వైర్ ఉండి, సెమీ ఇన్ఫినైట్ వైర్ ఉండి, సో ఇలా వీటన్నిటి కాంబినేషన్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా వస్తాయో, సో అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఇండివిజువల్గా నేర్చుకుంటున్నాం ఇక్కడ, తర్వాత కాంబినేషన్లో నేర్చుకుందాం. ఓకేనా? చల్. సో ఒకవేళ ఈ సర్క్యులర్ లూప్కి n టర్న్స్ ఉన్నాయనుకోండి, సో ఇఫ్ ద సర్క్యులర్ లూప్ హ్యాస్ సమ్ n టర్న్స్, సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బీ ఈక్వల్స్ టు mu naught by 2 into current flowing is I, so by radius is A, let's suppose, into n టర్న్స్ ఉంటే let's take into n. జస్ట్ ఎంతో మల్టిప్లై చేయండి, ఎన్ని టర్న్స్ ఉంటే అన్ని అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక లూప్కి మనకు తెలుసు, ఒక సర్క్యులర్ లూప్కి mu naught by 2 ఇంటూ I by A. సో ఇంటూ n చేయండి, 2 లూప్స్ ఉంటే ఇంటూ 2, 3 ఉంటే ఇంటూ 3. సో అలా. క్లియరా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సర్క్యులర్ లూప్కి, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is inversely proportional to the radius. అవునా? సో ఇక్కడ మీరు ఏం రాయొచ్చు? సో B1 by B2 is equals to A2 by A1. అంటే మనకి ఒక రేడియస్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంత అనేసి ఇంకో రేడియస్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని అడిగారు అనుకోండి, సో అప్పుడు ఈ ఫార్ములా మీరు యూజ్ చేయవచ్చు. ప్రీవియస్ ఇయర్ మెడికల్ ఎగ్జామినేషన్లో అడిగారు, ఎంసెట్లో కూడా అడిగారు దీని బేస్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్. కానీ మనం క్వశ్చన్స్ కూడా చేద్దాం ముందు. ఓకే, క్లియర్ దిస్ పార్ట్, బేస్డ్ ఆన్ దిస్. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు 0.1 Ampere current flowing through a circular coil of radius 0.1 meters. So and number of turns 1000. So at the center of the coil is magnetic field at the center of the coil. So coil దానికి n turns ఉన్నాయి. So a number of turns ఎన్ని ఇచ్చారు మనకి? So the number of turns are 1000. Right? So current ఎంత ఫ్లో అవుతుంది ఈ coil లో? So the current flowing through the coil is 0.1 Ampere. సో దీని రేడియస్ ఎంత? 0.1 మీటర్ రేడియస్. సో ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటున్నారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్. సో మనకి n టర్న్స్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడే ఫార్ములా చూసాం. సో mu naught by 2 ఇంటూ I by A టైమ్స్ n. రైట్? సో ఇక్కడ I వచ్చేసి 0.1 Ampere అండ్ దెన్ A వచ్చేసి 0.1 మీటర్స్. సో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. సో mu naught ప్లేస్లో C మనకి mu naught by 4 pi is equals to 10 to the power minus 7 కదా ఆన్సర్ వాల్యూ. సో ఇప్పుడు mu naught ఎంత అవుతుందో చూడండి. ఈ 4 పైన అటువైపు సెండ్ చేయండి.
4 pi into 10 to the power minus 7 అంతేనా. సో నౌ ఈ మ్యూ నాట్ ప్లేస్లో 4 pi into 10 to the power minus 7 by 2 into కరెంట్ I. సో I అంటే 0.1 by సో ఏ ప్లేస్లో 0.1 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ 1000. సో ఈ రెండు క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక్కడ 2 1s are 2 2s are. సో 2 pi ఇంటూ 10 to the power minus 7 ఇంటూ సో 1000 ప్లేస్లో 10 to the power 3 రాద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి. 2 pi ఇంటూ 10 to the power minus 4. సో ఆప్షన్స్ చూడండి. పై లేదు, సో లెట్ సబ్స్టిట్యూట్ ద పై వాల్యూ. సో 2 ఇంటూ 3.14 ఇంటూ 10 to the power minus 4. So which comes out to be 6.28 into 10 to the power minus 4 Tesla. So check the options. 6.28 into 10 to the power minus 4. So option 3 is the correct one. Clear? So simple question. Direct మనకి values ఇచ్చారు and formula based question. So ఇది previous year medical question. So 98 or 99 but medical question. చల్. సో నెక్స్ట్ సో ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. క్వశ్చన్లో మనకి ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్, ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ 4లో ఏదన్నా కూడా బీనే ఫైండ్ చేయాలి మనం. సో ఇది ఫైండ్ చేయడం అంటే ఏంటి, బి ఫైండ్ చేయాలి. ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ కాయిల్ ఆఫ్ 50 టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, radius 0.5 meters and carrying a current of 2 amperes. So again same kind of question. సో ఇలా ఒక కాయిల్ ఉంది. సో దీంట్లో n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 2 amperes. సో 2 amps current is flowing, radius 0.5, రైట్. సో ఇప్పుడు కరెంట్ ఇచ్చారు 2 amperes, రేడియస్ ఇచ్చారు 0.5 meters, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 50. So can we find the magnetic field at the center? Formula ఏంటి, B is equals to mu naught by 4 pi, mu naught by 2 into I by A times the N. So mu naught place లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇప్పుడే చెప్పాను. 4 pi into 10 to the power minus 7 by 2 into I place లో 2 amperes by A place లో 0.5, రైట్. సో ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ 50, నెంబర్ ఆఫ్ టర్న్స్ 50. సో ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. సో I ఈ టూ క్యాన్సిల్. సో హియర్ సో దీన్ని 5/10 రాసుకుంటే 10 పైకి వెళ్తుంది. సో దెన్ హియర్ 500, 5 1s are 500s are, రైట్. సో 4 pi ఇంటూ 10 to the power minus 7 ఇంటూ 10 to the power 2, 100ని 10 to the power 2 రాసుకుంటున్నా. సో -5 అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది 4 ఇంటూ 3.14 ఇంటూ 10 to the power minus 5. సో ఇది ఎంత వస్తుంది, 12 ఇంటూ 4 ఇంటూ 3.14 అంటే సమ్ 12.56 or 368 సంథింగ్ లైక్ దిస్. సో ఇంటూ 10 to the power minus 5. సో చెక్ ద ఆప్షన్స్. సో 3 ఇంటూ కాదు, సో ద ఆప్షన్ 2 10 to the power 4కి చేంజ్ చేయండి. సో ఒక డెసిమల్ ఇటువైపు జరుపుతున్నాను. 1.2 ఇంటూ 10 to the power minus 5, 10 to the power minus 4 టెస్లా. ఆల్రెడీ 5 ఉంది కదా, సో దాన్ని ఒక డెసిమల్ ఇటువైపు జరిపాను. సో 10 to the power 4 టెస్లా, -4 టెస్లా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అండర్స్టాండింగ్ క్లియర్? చల్ నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఏ లాంగ్ వైర్ క్యారింగ్ ఏ స్టడీ కరెంట్ ఈజ్ బెంట్ ఇన్ టు ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ 1 turn. సో ఓన్లీ 1 turn. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లూప్ ఈజ్ బి. సో దాన్ని 1 turn బెండ్ చేసినప్పుడు సో దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఏమో బి అంట. సో ఇట్ ఈస్ బెంట్ ఇన్ టు ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ n turns. సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద కాయిల్ ఆఫ్ n turns విల్ బి. సో 2 కేసెస్ ఇక్కడ. సి సో ఒకటే టర్న్ ఉన్నప్పుడు, సో సింగిల్ టర్న్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, I కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సో మనకు సింగిల్ టర్న్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, B అని ఇచ్చారు. సో 1 loop of 1 turn, circular loop of 1 turn. So the magnetic field at the center of the loop is B. ఓకేనా. సో ఇప్పుడు దాన్నే సో ఇలా n టర్న్స్గా బెండ్ చేశారు. సో n టర్న్స్గా బెండ్ చేస్తే ఏమవుతుందో చూడండి.
సో ఇలా n టర్న్స్గా బెండ్ చేస్తే సో దీని రేడియస్ r ఉంటే ఆబ్వియస్గా రేడియస్ డిక్రీజ్ అవ్వాలి కదా. ఒకటే కరెంట్ వైర్ ఉంది, సో దాన్ని ఒకటే టర్న్ బెండ్ చేసామనుకోండి, సమ్ రేడియస్ r ఉంటుంది, క్యాపిటల్ R అనుకోండి. సో ఇప్పుడు దాన్ని n టర్న్స్గా చేయాలంటే సేమ్ లెంత్ వైర్ని n టర్న్స్గా చేయాలంటే సో కంపల్సరీ దాని రేడియస్ డిక్రీజ్ చేయాలి కదా, అవునా. సో అందుకనేసి ఇక్కడ న్యూ రేడియస్ ఏమనుకుంటున్నానంటే స్మాల్ r అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B డాష్ ఎంత అని అడుగుతున్నారు. సో అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిలేషన్ ఏంటి అదే అడుగుతున్నారు కదా. సో స్టాండర్డ్ క్వశ్చన్, సో దీని బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్లో, ఎంసెట్ అండ్ నీట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ. సో ఇక్కడ ఒకటే వైర్ని ఒక టర్న్గా n టర్న్గా బెండ్ చేసినప్పుడు దాని లెంత్ అయితే చేంజ్ అవ్వట్లేదు కదా, ద లెంత్ ఆఫ్ ద వైర్ రిమైన్స్ సేమ్. సో లెట్స్ ద లెంత్ ఆఫ్ వైర్ రిమైన్స్ సేమ్. సో వైర్ లెంత్ రిమైన్స్ సేమ్ అంటే ఇక్కడ ఎంత లెంత్, సో దీని టోటల్ సర్కంఫరెన్స్ కదా, సో 2πr క్యాపిటల్ R వద్దాం. సో 2π క్యాపిటల్ R. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత అవుతుంది, దీంట్లో n టర్న్స్ ఉన్నాయి ఇంటూ 2π స్మాల్ r అని రాస్తున్నాను, ఎందుకంటే రేడియస్ డిక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ నుంచి 2π క్యాన్సిల్ చేయండి. సో ద క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు nr, అంతేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ద న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. సో న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, సో ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ μ0/2 ఇంటూ I బై కరెంట్ బై ద రేడియస్. సో న్యూ రేడియస్ ఎంత, స్మాల్ r, అర్థమవుతుందా. సో ఒకటే టర్న్లో అయితే రేడియస్ క్యాపిటల్ R, n టర్న్లో అయినప్పుడు సో రేడియస్ డిక్రీజ్ అవుతుంది, సో స్మాల్ r అయింది. సో కాబట్టి న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ μ0/2 ఇంటూ I బై రేడియస్ ప్లేస్లో స్మాల్ r. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ద B డాష్ ఈజ్ ఈక్వల్స్ టు సో n ఇంటూ μ0/2 ఇంటూ సో I బై, సో ఈ స్మాల్ r ప్లేస్లో లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడ నుంచి స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై n రాసుకోవచ్చా, స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై n రాసుకోవచ్చా. సో ఇక్కడ స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R బై n రాస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది, సో B డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ n పైకి సెండ్ చేయండి. సో n పైకి సెండ్ చేస్తే n ఇంటూ n స్క్వేర్ టైమ్స్ సో μ0/2 ఇంటూ I బై R. సో ఈ n పైకి సెండ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ n ఉంది కాబట్టి n ఇంటూ n రాస్తా. సో n స్క్వేర్ μ0/2 ఇంటూ I బై R. సో ఇక్కడ n స్క్వేర్ ఓకే. సో ఈ టర్మ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ టర్మ్ వచ్చేసి మనకి ద ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డే కదా, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, μ0/2 ఇంటూ ద కరెంట్ ఫ్లోయింగ్ I రేడియస్ R. సో ఇది ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వన్ టర్న్ ఉన్నప్పుడు. సో ఇక్కడ దీని ప్లేస్లో B సబ్స్టిట్యూట్ చేయవచ్చా. సో ద న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ n స్క్వేర్ టైమ్స్ ద ఓల్డ్ ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అర్థమవుతుందా, ఈజీ క్వశ్చన్. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ద న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ టైమ్స్ ద ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆప్షన్ 3. సో అంటే ఏదైనా ఒక వైర్ ఆఫ్ లెంత్ని సో ఫస్ట్ దాన్ని ఒకటే టర్న్ ఉంచేసి సో దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అంటే సో ఇప్పుడు సేమ్ వైర్ని n టర్న్స్గా ఫోల్డ్ చేశారనుకోండి, సో కొత్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది B డాష్. సో ఆ న్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఎన్ని టర్న్స్ అయితే మనం బెండ్ చేసామో సో దట్ మెనీ టర్న్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ద ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకేనా. సో షార్ట్ కట్, రిమెంబర్ దిస్ వన్. సో స్టాండర్డ్ షార్ట్ కట్. చల్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ట్రై టు డూ దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఇంతకుముందు ప్రీవియస్ దానికి చెప్పిన ఫార్ములానే. సో టక్కున మీ ఆన్సర్ కామెంట్లో చేయండి. PW స్టార్ తెలుగు స్టూడెంట్ అవార్డు ఇద్దాం ఫిజిక్స్లో. టక్కున ఆన్సర్ చేయండి. ఎవరెవరైతే ఆన్సర్ చేస్తారో సో దే ఆర్ ద PW స్టార్ తెలుగు స్టూడెంట్స్, ఓకేనా. సో కామెంట్ యువర్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ గివెన్ లెంత్ ఆఫ్ వైర్ ఫర్ సింగిల్ టర్న్ ఎట్ ఇట్స్ సెంటర్ ఈజ్ B. సో దెన్ ఇట్స్ వాల్యూ ఫర్ 2 టర్న్స్. ఒక టర్న్కి అయితే B అంట. సో ఇప్పుడు 2 టర్న్స్కి అయితే ఫర్ ద సేమ్ వైర్ చేంజ్ అవ్వట్లే, సేమ్ వైర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది.
So very easy question, dead easy question. So try to do it on your own. Chalo, so comment your answer. Chalo, next. So ikkada 2012 NEET lo adigina question idi. So two similar coils of radius r are lying concentrically with their planes at right angles to each other. So ఆ రెండిటి planes ఎలా ఉన్నాయి, right angles to each other అంట. So the currents flowing through them are I and 2I respectively. The resultant magnetic field induction at the center will be. So ఇక్కడ ఒక circular coil ఉంది. సో ఇక్కడ ఒక circular coil ఉంది. సో 2 circular coils తీసుకున్నాను. సో 2 circular coils. సో ఇదొకటి, ఇదొకటి. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, దేర్ ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్స్ టు ఈచ్ అదర్. సో దేర్ ప్లేన్స్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు దీంట్లో కరెంట్ I ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను. సో దీంట్లో కరెంట్ 2I ఫ్లో అవుతుంది అనుకున్నాను. సో ఈ రెండింటి సెంటర్లో ఇక్కడ O అనుకుంటే, సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ సెంటర్, అది ఫైండ్ చేయబడినారు. ఎలా ఫైండ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చూడండి, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ అండ్ కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. సో కాల్ ద ఫింగర్స్, ఫింగర్స్ ఎలా ఉన్నాయి, ఇన్వర్డ్స్ కదా. సో ఇన్వర్డ్, రైట్. సో B1 దగ్గర, సో μ0/2 సర్క్యులర్ కాయిల్ కాబట్టి μ0/2 ఇంటూ I/R, రేడియస్ వచ్చేసరికి R, రైట్. రెండింటి రేడియస్ R. నౌ సో డైరెక్షన్ ఏంటి, ఇన్వర్డ్స్, ఇన్వర్డ్స్, రైట్. సో ఇప్పుడు సెకండ్ దాని వల్ల చూడండి. సో సెకండ్ దాని వల్ల కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో నేను ఇక్కడ తీసుకుంటాను 2I కరెంట్ ఫ్లో అవుతుంది, ఓకేనా. సో దీంట్లో B1 అనుకోండి, దీనివల్ల B2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు B1 ఫైండ్ చేసాం ఆల్రెడీ, B2 ఫైండ్ చేయాలి. కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి, కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, సో డౌన్, అంతేనా. O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, సో ఇలా ఫింగర్స్ని ఇలా కల్ చేస్తే కరెంట్ ఇది. సో O దగ్గర కిందికి ఉంది కదా, సో అంటే డౌన్వర్డ్స్. ద B2 ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ 2I/R. దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 2I కదా, సో విచ్ ఈస్ డౌన్వర్డ్స్, డౌన్వర్డ్స్. సో అంటే ఒకటేమో ఇన్వర్డ్స్ ఉంది, అంటే ఒకటేమో ఇలా ఉంది ఇన్సైడ్, సో ఇంకొకటేమో డౌన్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, B1 ఏమో ఇన్సైడ్ ఉంది అండ్ దెన్ B2 ఏమో డౌన్ ఉంది. సో B2 అంటే దీనివల్ల, సో డౌన్ ఉంది, ఒకటి ఇన్వర్డ్స్ ఒకటి డౌన్. సో ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు, సో ఒకటి ఇటువైపు ఒకటి డౌన్. సో ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయా, అంటే B1 అండ్ B2, B1 ఈజ్ పర్పెండిక్యులర్ టు B2 అని చెప్పొచ్చు ఇక్కడ, రైట్. సో ఇప్పుడు హౌ డు యూ ఫైండ్ ద రిజల్టెంట్. సో రిజల్టెంట్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్న వాటికి రిజల్టెంట్ ఫైండ్ చేయాలంటే దిస్ విల్ బి ద B నెట్, ఇది B1 ఇది B2. సో B నెట్ ఎంత అవుతుంది అప్పుడు, B నెట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. సో ఇక్కడ B1 అంటే ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేసే బదులు సో ఏం చేద్దాం చూడండి, కొంచెం లాజిక్ యూజ్ చేద్దాం. μ0/2 ఇంటూ I/R కదా, సో I/R ప్లేస్లో ఈ టోటల్ మొత్తం K అనుకోండి. సో ఇది ఎంత అవుతుందో చూడండి, μ0/2 ఇంటూ I/R ఇంటూ 2 ఉంది, సో 2K అవుతుందా. సో B1 K తీసుకోండి, B2 2K తీసుకోండి. సో ఇప్పుడు ఎంత అవుతుంది, సో K స్క్వేర్ ప్లస్ 2K హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ K స్క్వేర్ ప్లస్ 4K స్క్వేర్, అంతేనా. సో K స్క్వేర్ కామన్ తీసుకొని బయటికి తీసుకుంటే K ఇంటూ √5. సో అంటే √5 ఇంటూ K ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, μ0I/2R. సో √5 ఇంటూ μ0I/2R. సో √5 ఇంటూ μ0I/2R, మీ √5 ఇంటూ μ0I/2R. సో ద ఆప్షన్ 1 క్లియరా. సో మనకు డైరెక్షన్స్ ఫైండ్ చేయడం అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేమో మ్యాగ్నిట్యూడ్ అండ్ దెన్ సో ఇది డైరెక్షన్. సో డైరెక్షన్ తెలిస్తే మనకు రిజల్టెంట్ వస్తుంది, అంతేనా. క్లియర్ దిస్ పార్ట్. సో అందుకే n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మనం n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామని మీకు అందుకే స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ చెప్పాను. సో ఎన్ని న్యూమరికల్ సాల్వ్ చేస్తే మీకు అంత గ్రిప్ పెరుగుతుంది, అర్థమవుతుందా. చల్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
సో an electron, so ఇది కూడా 2015 NEET question. So an electron moving in a circular orbit of radius r makes n rotations per second. So r radius r makes n rotations per second. So n rotations per second అంటే ఏంటి? Rotations per second, నెంబర్ ఆఫ్ rotations per second అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు ఇక్కడ, ఫ్రీక్వెన్సీ, అవునా? సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద సెంటర్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. సో మీకు ఆల్రెడీ ఒక సర్క్యులర్ కాయిల్లో ఒక ఛార్జ్ రివాల్వ్ అవుతుంది అనుకోండి, కరెంట్ ప్రొడ్యూస్డ్ ఎంత చెప్పాను? ఒక సర్క్యులర్ కాయిల్లో సర్కిల్లో ఒక ఛార్జ్ రివాల్వ్ అవుతుంటే I ఈజ్ ఈక్వల్స్ టు QF అని నేర్చుకున్నాము మనం. I ఈజ్ ఈక్వల్స్ టు QF, రైట్? సో ఇక్కడ సర్క్యులర్ ఆర్బిట్ కాబట్టి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? సో μ0/2 ఇంటూ I/రేడియస్ r, అవునా? సో ఇప్పుడు కరెంట్ ప్లేస్లో μ0/2 ఇంటూ కరెంట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సో ఛార్జ్, వాట్ ఈస్ ద ఛార్జ్ దట్ దే గేవ్? సో ఎలక్ట్రాన్ అన్నారు. సో ఎలక్ట్రాన్ కాబట్టి ఈ రాసుకోవచ్చా? అండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? n రొటేషన్స్ పర్ సెకండ్ అంటే ఫ్రీక్వెన్సీ అది. సో En, సో I ప్లేస్లో En సబ్స్టిట్యూట్ చేయండి. సో బై r, సో B ఈజ్ ఈక్వల్స్ టు μ0NE/2r. So the magnetic field at the center of the coil, so which is μ0NE/2r. Radius small r ichar kabatti take it as small r. So option 4, μ0NE/2r, μ0NE/2r. So option 4. Clear? Chalo, understanding? ఇది తెలుసు కదా, ఇది అర్థమైందా? ఇది ఎలా వచ్చిందో డౌట్ ఉందా ఎవరికైనా ఇంకా? సో I ఈజ్ ఈక్వల్స్ టు ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ టైం పీరియడ్ కదా, 1 రెవల్యూషన్కి టైం పీరియడ్ ఎంత? T. సో I ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ 1/, టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో క్లియర్గా చెప్పాను ఇది, రైట్? చలో నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద వన్ మోర్ క్వశ్చన్. సో ఛార్జ్ Q ఈజ్ యూనిఫామ్లీ స్ప్రెడ్ ఆన్ ఏ థిన్ రింగ్ ఆఫ్ రేడియస్ r. ఓకే, సో ద రింగ్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ విత్ ఎ యూనిఫామ్ ఫ్రీక్వెన్సీ f. సో ఛార్జ్ ఎక్కడ ప్లేస్ చేసింది? ఇది యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ అనుకోండి, ఏ థిన్ రింగ్ ఆఫ్ రేడియస్ r. ఓకే, సో ఛార్జ్ Q ఈజ్ యూనిఫామ్లీ స్ప్రెడ్. సో ఛార్జ్ Q ఈజ్ యూనిఫామ్లీ స్ప్రెడ్ ఆన్ దిస్ రింగ్. సో ద రింగ్ రొటేట్స్ ఇట్ అబౌట్ ఇట్స్ యాక్సిస్. సో దాని యాక్సిస్లో ఇలా ఇలా రొటేట్ అవుతుంది. సో విత్ ఎ యూనిఫామ్ ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ f ఇచ్చారు. సో ద ఫ్రీక్వెన్సీ f. సో దెన్ the magnitude of the magnetic induction at the center of the ring. So magnitude of the magnetic induction. So μ0/2 into I/r కదా. సో n టర్న్స్ ఉంటే ఇంటూ n. సో బట్ ఇక్కడ ఓన్లీ 1 టర్న్. సో థిన్ రింగ్ ఆఫ్ రేడియస్ r. సో కాబట్టి μ0/2 ఇంటూ కరెంట్ ప్లేస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు? అది రొటేట్ అవుతుంది ఎంత ఫ్రీక్వెన్సీతోని? f ఫ్రీక్వెన్సీతోని. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు, సో ఛార్జ్ Q ఇంటూ ఫ్రీక్వెన్సీ f. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్. సో μ0/2 ఇంటూ కరెంట్ I ప్లేస్లో QF రాస్తున్నాను బై రేడియస్ r. సో μ0QF/2r. సో ఇంతకుముందేమో ప్రీవియస్ క్వశ్చన్ μ0NE/2r. సో వేర్ E ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, N ఈజ్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ F1 మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ FA రాస్తున్నాను. సో ఆప్షన్ చూడండి, μ0QF/2r, μ0QF/2r. So I could see option 2 is the correct one. So understood? Chal, let's move on to the next part. So ఇప్పటి వరకు సర్క్యులర్ కాయిల్ చూసాం. సో సర్కిల్కి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఏంటి? μ0/2 ఇంటూ I/r, రైట్? సో ఒకవేళ n టర్న్స్ ఉంటే ఇన్నిసార్లు రాసేది ఎందుకు అంటే మీకు రివిజన్ అవ్వాలి, క్లాస్ జరిగేటప్పుడే ఈ ఫార్ములా మీకు రావాలి. సో μ0/2 ఇంటూ I/r టైమ్స్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ n. సో ఇప్పుడు ఫైండ్ B ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ లూప్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఒక మొత్తం సర్కిల్కి అయితే ఇంత వస్తుంది. సో ఇప్పుడు సెమీ సర్కిల్కి ఎంత అవుతుంది? హాఫ్కి ఇంటూ 1/2నే కదా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్
or magnetic field intensity, so at the center O for the semicircle, నేనేం రాస్తున్నానంటే సర్కిల్కి వచ్చేసరికి μ0/2 ఇంటూ I/R. సో దీంట్లో సగమే కదా సెమీ సర్కిల్కి, సో ఇంటూ 1/2, దట్స్ ఇట్, ఇంతే. సో అందుకనేసి మీరు ఈ సర్కిల్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో ఇది ఈజీ అయిపోతుంది. ఓకేనా, సెమీ సర్కిల్కి, రైట్? జస్ట్ రిమెంబర్ దిస్ ఫార్ములా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో హాఫ్ సెమీ సర్కిల్కి అవుతుంది. చల్ నెక్స్ట్. సో ఒకవేళ సెమీ సర్కిల్ కాదు, సర్కిల్ కాదు, కంప్లీట్గా సమ్ యాంగిల్ ఇచ్చారు. సో ఇక్కడ పాయింట్ O అనుకోండి. ఈ O దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ O. సో డ్యూ టు దిస్ సర్క్యులర్ ఆర్క్. సో ఈ సర్క్యులర్ ఆర్క్ అన్నది ఇప్పుడు సెమీ సర్కిల్లో లేదు, సర్కిల్లో లేదు. సో బట్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ టీటా అనమాట. సో ఈ కేసులో ఎలా ఫైండ్ చేస్తారు? సి, కంప్లీట్ సర్కిల్కి యాంగిల్ ఎంత ఉంటుంది? కంప్లీట్ సర్కిల్కి సో యాంగిల్ 2π కదా, కంప్లీట్ సర్కిల్కి యాంగిల్ 2π, అవునా? సో ఇప్పుడు 2π దానికి మనకు ఫార్ములా ఎంత అయింది? ద ఫార్ములా ఏమైంది చెప్పండి? సో ద b ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/R, అంతేనా, కంప్లీట్ సర్కిల్కి. సో ఇప్పుడు ఇది 2π రేడియన్స్ కంప్లీట్ సర్కిల్ అంటే. ఇప్పుడు 1 రేడియన్కి ఎంత అవుతుందో చెప్పండి? 1 రేడియన్ కంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో μ0/2 ఇంటూ I/R ఇంటూ సో ద 1 రేడియన్ 1/2π అవుద్దా? మొత్తం 2π రేడియన్స్కి ఇంటూ 2π కదా. సో ఇప్పుడు 1 రేడియన్కి అయితే 1/2π. అదే ఇప్పుడు సమ్ టీటా రేడియన్స్కి అయితే సో ద b ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/R ఇంటూ θ/2π. సో వేర్ θ షుడ్ బి ఇన్ రేడియన్స్, సో ఈ ఫార్ములా ఒక సర్క్యులర్ ఆర్క్కి, సో ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ θ ఎట్ ద సెంటర్, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ O, okay, which is making an angle theta, which is equals to μ0/2 into I/R into θ/2π. Okay na, complete circle ki aithe 2π radians, theta radians ki aithe θ/2π. Understanding? Chal. So ఇప్పుడు మీరు ఇక ఏ ఆర్క్ ఇవ్వనివ్వండి, సో మీకు సెమీ సర్కిల్ ఇవ్వనివ్వండి, క్వాడ్రంట్ ఇవ్వనివ్వండి, సమ్ అదర్ సర్క్యులర్ ఆర్క్ విచ్ ఈస్ మేకింగ్ 60 degrees కానీ 80 degrees కానీ, సో ఏది ఇచ్చినా కూడా మనం ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఓకే, సో టీటా ఇప్పుడు కూడా రేడియన్స్లో తీసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చేస్తాను సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. సో ఫస్ట్, సో ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఇదేంటి చెప్పండి? ఇది సెంటర్ O అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ కూడా సెంటర్ O దగ్గర ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇది ఎలా ఉంది చూడండి, సెమీ సర్కిల్ కదా. సెమీ సర్కిల్కి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? సో ద టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 180 degrees. సో డిగ్రీస్ని ఎప్పుడైనా కూడా రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. సో 180 degrees అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ పై రేడియన్స్. 180 degrees పై రేడియన్స్ తెలుసు కదా, అది 180 degrees అయితే పై రేడియన్స్. 360 degrees అంటే 2π రేడియన్స్. ఓకే, సో అండ్ 90 అంటే π/2 అలా. సో ఇప్పుడు దీని ఫార్ములా ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/ రేడియస్ ఎంత? A ఇంటూ θ/2π. సో ఇక్కడ టీటా ఎంత? సెమీ సర్కిల్కి ద టీటా వాల్యూ ఈజ్ π కదా, π/2 ఇంటూ π. సో π క్యాన్సిల్. సో μ0/2 ఇంటూ I/A టైమ్స్ 1/2. సో సెమీ సర్కిల్కి మనం ఇంతకుముందు అదే ఫార్ములా రాసామా? సర్కిల్కి అయితే μ0/2 ఇంటూ I/A. సో సెమీ సర్కిల్కి దాంట్లో హాఫ్ కదా. సో త్రూ దిస్ ఫార్ములా మనకి ఈ ఫార్ములా వల్ల కూడా సేమ్ అంతే వచ్చింది కదా, 1/2. సో క్వాడ్రంట్కి ట్రై చేయండి, ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్ క్వాడ్రంట్ క్విక్గా. ఇప్పుడే క్వాడ్రంట్కి ఎంత అవుతుంది? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/ రేడియస్ ప్లేస్లో A. సో ఇక్కడ యాంగిల్ టీటా 90 degrees ఇచ్చారు. సో టీటా 90 degrees అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్ కదా, π/2 రేడియన్స్. సో π/2 రేడియన్స్ అంటే సో
ఇంటూ, సో ఫార్ములా ఏంటి, టీటా బై 2π. సో I బై ఏ ఇంటూ టీటా ప్లేస్లో ఏం రాయాలి, పై బై 2 హోల్ బై 2π. సో ఇక్కడ పై క్యాన్సిల్. సో μ0 బై 2 ఇంటూ I బై ఏ టైమ్స్ 1/4. సో 1/2 ఇంటూ 2/2 అంటే సో టోటల్ 1/4. సో అంటే క్వాడ్రంట్కి 1/4 టైమ్స్ ఆఫ్ ద టోటల్ సర్కిల్, అంతే కదా. క్వాడ్రంట్ అంటే 1/4 ఆఫ్ ద సర్కిల్ కదా. సో దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా 1/4 ఉంటుంది. సెమీ సర్కిల్ హాఫ్ కదా సర్కిల్లో. సో 1/2 ఆఫ్ ద టోటల్ సర్కిల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్. క్వాడ్రంట్కి అయితే 1/4 టైమ్స్. క్లియర్? చల్. సో అలా కాకుండా సమ్ అదర్ యాంగిల్ ఇచ్చారనుకోండి, సో ఈ కేసులో ఎలా ఫైండ్ చేస్తారు. సో లెట్ సపోజ్ ఇక్కడ టీటా ఎంత, 60 degrees. సో 60 degrees రేడియస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, π/3 రేడియన్స్, అంతేనా. 180/3 కదా, 180/3 ఈజ్ 60 degrees. సో ఇప్పుడు ద బి ఎట్ ద సెంటర్, సో ఇది O అనుకోండి, సెంటర్ O అనుకుంటే, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I బై రేడియస్ ఎంత దీనికి, సో రేడియస్ ఏ ఇచ్చారు. సో రేడియస్ ఏ ఇంటూ, సో టీటా బై 2π, టీటా వచ్చేసి π/3 బై 2π. సో ఇక్కడ ఏమవుతుంది, పై క్యాన్సిల్. సో μ0/2 ఇంటూ I బై ఏ టైమ్స్, సో 1/6. సో అంటే ఇది 1/6 టైమ్స్. సో 60 degrees ఉన్న దానికైతే 1/6 టైమ్స్. క్లియర్? అండర్స్టూడ్? సో బి ఎట్ సెంటర్ ఈస్ 1/6 times the total circles into I by A. క్లియరా? సో అంటే మీరు ఇక్కడ ఏం మగప్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. సో టోటల్ సర్కిల్కి అయితేనేమో μ0/2 ఇంటూ I by A. సో అదే సమ్ అదర్ యాంగిల్ అన్నారనుకోండి, ఇంటూ టీటా బై 2π, ఇంటూ టీటా బై 2π, వే టీటా షుడ్ బి టేకెన్ ఇన్ రేడియన్స్. క్లియర్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు ఇప్పటివరకు మనం ఒక్కొక్క దాని వల్ల చూసాం, అంటే కంప్లీట్ సర్కిల్ వల్ల చూసాం, లేదంటే సర్కిల్ ఇఫ్ ఇట్ ఈస్ టర్న్ ఇన్ ఎన్ టర్న్స్, రైట్. సో తర్వాత సెమీ సర్కిల్కి చూసాం, క్వాడ్రంట్కి చూసాం, అండ్ సమ్ అదర్ యాంగిల్కి చూసాం. సో ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ షేప్స్ వల్ల ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది. సో అది ఒక వైరు ఇంకో సెమీ సర్కిల్ తీసుకోవచ్చు మనం కాంబినేషన్లో, 2 వైర్లు ఒక సెమీ సర్కిల్ తీసుకోవచ్చు, లేదంటే ఒక సెమీ సర్కిల్ ఇంకొక లాంగ్ వైర్ అంటే ఇన్ఫినైట్ వైర్ తీసుకోవచ్చు, ఒక సర్కిల్ ఒక ఇన్ఫినైట్ వైర్ తీసుకోవచ్చు. సో అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటే వైర్స్, సో ఆ కాంబినేషన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద గివెన్ పాయింట్ ఎలా ఫైండ్ చేస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఏం లేదు, ఇక్కడ డైరెక్షన్ ఫైండ్ చేయడం రావాలి. డైరెక్షన్ ఫైండ్ చేయడం వస్తే ఆన్సర్ వచ్చేసినట్లే, ఓకేనా. సో ఎలా ఫైండ్ చేస్తాను డైరెక్షన్ చూడండి. సో ఫస్ట్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ O. సో ఈ పాయింట్ O అనుకోండి, సో ఇది O పాయింట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఇక్కడ ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కరెంట్ ఇలా వస్తుంది, ఐ కరెంట్ ఇలా వస్తుంది, ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు. సో ఐ కరెంట్ ఇలా వచ్చి ఇలా 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 వచ్చి, సో మళ్ళీ సేమ్ ఐ కరెంట్ ఇటువైపు రిటర్న్ అవుతుంది, ఓకేనా. సో నేను ఇక్కడ 2 సెమీ సర్క్యులర్ ఆర్క్స్ ఉన్నాయి నాకు. సో ఒకటి ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్, సో ఇంకొకటి ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్. సో ఈ రెండింటి వలన ఈ పాయింట్ O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అది కావాలి నాకు. ఈ 2 సెమీ సర్క్యులర్ ఆర్క్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ O కావాలి. ఎలా ఫైండ్ చేస్తాం. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫస్ట్ దీనివల్ల B1 అనుకోండి, దీనివల్ల B2 అనుకోండి. సో B1 ఫైండ్ చేయండి. B1 ఎంత అవుతుంది. సో μ0/2 సెమీ సర్కిల్ కదా, μ0/2 ఇంటూ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది I బై రేడియస్ ఎంత, దీని రేడియస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, దీని రేడియస్ B సెమీ సర్కిల్ కాబట్టి 1/2 ఇంటూ 1/2. ఇది మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ వరకు ఈజీనే. సో ఇప్పుడు డైరెక్షన్ కావాలి. సో డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది చూడండి, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా ఫ్లో అయితే ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో దెన్ కర్ల్డ్ ఫింగర్స్, సో కర్ల్ యువర్ ఫింగర్స్. సో ఇలా ఫింగర్స్ కర్ల్ చేస్తే O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇన్వర్ట్స్ కదా. కొంచెం జాగ్రత్త చూడండి, కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఫింగర్స్ కర్ల్ చేయండి, ఫింగర్స్ కర్ల్ చేసి సో ఇలా O దగ్గర కావాలి మనకి కరెంట్. సో ఇది ఇలా వెళ్తుంది కరెంట్, ఇక్కడ పైకి వస్తుంది, ఇక్కడ పైకి వచ్చి ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇన్సైడ్, మళ్ళీ ఇలా వస్తుంది, సో మళ్ళీ ఇన్సైడ్, మళ్ళీ ఇలా వస్తుంది. అంటే O దగ్గరకు వచ్చేసరికి ఎలా అవుతుంది, అది ఇన్వర్ట్స్ కదా.
మనం ఫైండ్ చేయాల్సింది ఓ దగ్గర కాబట్టి ఓ దగ్గర తీసుకుంటున్నాను ఇన్వర్డ్స్, రైట్. సో ఇప్పుడు B2 చూడండి. సో B2 కూడా సెమీ సర్క్యులర్ ఆర్కే, B2 కూడా సెమీ సర్క్యులర్ ఆర్క్. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, μ0/2. దీంట్లో కూడా సేమ్ కరెంట్ ఐనే ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎంత కరెంట్ అయ్యో ఇక్కడ కూడా సేమ్ కరెంట్ ఐ. సో ఐ కరెంట్ బై ఇట్స్ రేడియస్. దీని రేడియస్ ఎంత, ఇది చిన్న సెమీ సర్క్యులర్ ఆర్క్, దీని రేడియస్ ఏ ఇంటూ సెమీ సర్క్యులర్ కాబట్టి 1/2. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, డైరెక్షన్ కావాలి. సో డైరెక్షన్కి ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. సి కర్ల్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. సో ఇలా ఫింగర్స్ కర్ల్ చేస్తే కరెంట్, సారీ మై బ్యాడ్, థంబ్ ప్లేస్ చేయండి. సో ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఫింగర్స్ ఇన్సైడ్ వెళ్తున్నాయి. సో ఇన్సైడ్ వెళ్ళి ఇలా ఓ దగ్గర ఎలా ఉంటుంది చూడండి, కరెంట్ ఫింగర్స్ ఇక్కడ ఇన్సైడ్ పైన, సో మళ్ళీ ఇక్కడ దీని కింది నుంచి వస్తాయి ఇలా. సో అంటే ఓ దగ్గర ఎలా ఉంటుంది, అవుట్వర్డ్, రైట్. ఓ దగ్గర అవుట్వర్డ్ ఉంటుంది. సో ద కరెంట్ ఎట్ ఓ, ద కరెంట్ కాదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఓ ఈజ్ అవుట్వర్డ్స్ డ్యూ టు ఈ ఎలిమెంట్, ఓకేనా. సో నౌ ఇప్పుడు ఒకటేమో ఇన్వర్డ్స్, దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్స్. సో ఈ సర్క్యులర్ ఆర్క్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్ ఒకటే పాయింట్ దగ్గర ఓ దగ్గర, అంటే ఈ పాయింట్ ఓ అనుకుంటే, సో ఈ పాయింట్ ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటేమో ఇన్సైడ్ ఇన్వర్డ్స్, సో ఇంకొకటేమో అవుట్వర్డ్, అంటే ఆపోజిట్ వెక్టార్స్ రెండు కూడా. సో బట్ ఏది ఎక్కువ ఏది తక్కువ, నెట్ ఎలా ఫైండ్ చేస్తాం. సో ద బి నెట్ ఎలా ఫైండ్ చేస్తాం. సి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్. ఇక్కడ రేడియస్లో మీరు అబ్జర్వ్ చేస్తే బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కదా, రేడియస్ బి ఎక్కువ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి తక్కువ ఉండాలి కదా, కంపల్సరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 తక్కువ ఉండాలి. ఎందుకంటే బి వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ ఏ వాల్యూ తక్కువ ఉంది. సో బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ద B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ లెస్ దాన్ B2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంతే, దీనికి తక్కువ రేడియస్ ఉంది కాబట్టి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో అందుకనేసి B1 ఈజ్ లెస్ దాన్ B2. సో అంటే B2 ఈజ్ మోర్. సో నెట్ ఇప్పుడు ఎలా ఫైండ్ చేస్తారు, B2 మైనస్ B1. టూ వెక్టార్స్ ఆపోజిట్లో ఉన్నాయి, ఒకటి అవుట్వర్డ్ ఒకటి ఇన్వర్డ్, రైట్. సో అవుట్వర్డ్ దానికి మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది, ఇన్వర్డ్ దానికి మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది. సో అవుట్వర్డ్ మైనస్ ఇన్వర్డ్ చేస్తే నెట్ అవుట్వర్డ్ వస్తుంది, అవునా. సో B2 మైనస్ B1, B2 ఎంత, μ0/2 I/A ఇంటూ 1/2. సో ఇంటూ 1/2. సో మైనస్, సో B1 μ0/2 ఇంటూ I/B ఇంటూ 1/2. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సో μ0I/, సో 2 ఇంటూ 2 4. సో μ0I/4 కామన్ తీయండి రెండిట్లో, μ0I/2 ఇంటూ 2 4. సో ఇంటూ, సో 1/A మైనస్ 1/B. సో 1/A మైనస్ 1/B. సో ఇది బి నెట్. సో మీకు ఆ ఏబి వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఇంత కరెంట్ ఫ్లో అవుతుంది, అండ్ ఏబి వాల్యూస్ ఇచ్చారనుకోండి. సో μ0 వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 4 కాన్స్టెంట్, ఐ వాల్యూ ఇచ్చారు, ఆ రెండింటి రేడియస్లు ఇచ్చారనుకోండి. సో యూ కెన్ సింప్లీ ఫైండ్ ఇట్, ఓకేనా. సో ఇది ఎలా, నెట్ డైరెక్షన్ ఏంటి, ద నెట్ డైరెక్షన్ ఈజ్ అవుట్వర్డ్స్, నెట్ డైరెక్షన్ అవుట్వర్డ్స్. క్లియర్ దిస్ పార్ట్. సో ఇంకా చేద్దాం చూడండి. సో ఇప్పుడు ఇది అర్థం కాకపోతే ఇంకా ఎక్కువ చేస్తాను క్వశ్చన్స్. సో క్లియర్గా డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తున్నావు చూడండి. మ్యాగ్నిట్యూడ్ వరకు ఓకే, బట్ చాలామంది డైరెక్షన్లో కన్ఫ్యూజ్ అవుతారు. సో నౌ సి, సో ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఓ. ఓ పాయింట్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో ఇక్కడ దేని వల్ల ఉంటుంది చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఓ దగ్గర PQ వలన ఉంటుంది, SR వలన ఉంటుంది, అంతేనా. PQ వలన ఉంటుంది అండ్ SR వలన ఉంటుంది. సార్ QR వల్ల కూడా ఉంటుంది కదా, PS వల్ల కూడా ఉంటుంది కదా, అవి కూడా కరెంట్ ఎలిమెంట్సే కదా సార్, దాంట్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది కదా. QRలో ఫ్లో అవుతుంది కరెంటు, SPలో ఫ్లో అవుతుంది. వాటి వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు ఉండదు సార్ ఓ దగ్గర, ఎందుకు ఆన్సర్ చేయండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ఈజ్ 0. సో ఇక్కడ ఓ దగ్గర ఫైండ్ చేస్తున్నాం, ఇది యాక్సిసే కదా, దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు అసలు, యాంగిల్ 0. దేనివల్ల, RQ వలన, QR వలన, అండ్ PS వలన కూడా ఉండదు, ఎందుకంటే ఇది కూడా యాక్సిసే. సో ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఉంటుంది, PQ వలన
and SR వలన. సో ఫస్ట్ let's find the magnetic field due to SRS. The magnetic field due to RS at center O. సెంటర్ O దగ్గర ఎస్ఆర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి నాకు. సో ఎలా ఫైండ్ చేస్తారు? సి హియర్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఈజీనే. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నేను ఏమంటున్నా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఆర్ఎస్ అంటున్నాను. BRS ఈజ్ ఈక్వల్స్ టు, సో ద μ0/2 ఇంటూ I/R. సో ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఇది సెమీ సర్కిల్ కాదు, సర్కిల్ కాదు, సమ్ ఆర్క్. ఆ ఆర్క్ యాంగిల్ ఎంత? ఆల్ఫా అంట. సో ఏదైనా ఒక ఆర్క్ మనకు యాంగిల్ ఇచ్చారనుకోండి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి α/2π కదా. μ0/2 ఇంటూ I/R ఇంటూ α/2π. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు RS ఆర్ SR. సో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PQ ఎంత అవుతుందో చూడండి. ఓకే, ఇది ఫైండ్ చేసాం. దాని డైరెక్షన్ ఇప్పుడు డైరెక్షన్ డైరెక్షన్ ఒకసారి రాద్దాం. ఫస్ట్ PQ వల్ల కూడా ఫైండ్ చేయండి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సో PQ at center O. So magnetic field at PQ. So which is equals to μ0/2 into the current I. So by the radius. So దీని రేడియస్, ఇక్కడ రేడియస్ అంటే ఏం రాస్తారు? ఇక్కడ μ0/2 ఇంటూ I/R ప్లేస్లో, రేడియస్ ప్లేస్లో ఏం రాయాలి చెప్పండి? ఫస్ట్ దానికి ఎంత రేడియస్? ఫస్ట్ దాని రేడియస్ ఎంత? సెంటర్ నుంచి ఈ కరెంట్ ఎలిమెంట్ వరకు రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చారు? B కదా. సో I/B రాస్తున్నా. I/B ఇంటూ α/2π. క్లియర్? సో ఇప్పుడు PQ వల్ల ఎంత అవుతుంది? సో μ0/2 ఇంటూ I. సో PQ ఎలిమెంట్కి రేడియస్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి A కదా, A ఇచ్చారు. సో బై A ఇంటూ α/, సేమ్ యాంగిల్ కదా, ఇది కూడా ఎంత మేక్ చేస్తుంది? α/2π. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు RS, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PQ. సో ఇప్పుడు మనకు నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O కావాలి. సో దానికి పక్కా మనకు డైరెక్షన్ కావాలి. సో డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాను చెప్పండి? సో కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేస్తే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా, కర్ల్డ్ ఫింగర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా. సో O దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది చూడండి. సో O దగ్గరికి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్స్. సో ఇక్కడ ఇన్వర్డ్స్. సో ఇక్కడ ఎలా ఉంటుంది? PQ దగ్గర ఎలా ఉంటుంది? సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్, కరెంట్ డైరెక్షన్. సో ఇక్కడ మళ్ళీ ఇలా బయటకు వస్తుంది. O దగ్గర కావాలి మనకు. O దగ్గర ఎలా వస్తుంది? సో లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా బయటికి, అంటే O దగ్గర అవుట్వర్డ్. సో అవుట్వర్డ్, ఎట్ O ఇట్ ఈస్ అవుట్వర్డ్, రైట్? సో ఇప్పుడు నెట్ కావాలంటే ఎలా చేస్తారు? సో ద B net ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PS and then magnetic field due to QR, these both will be equals to 0. Enduku? They lie on the axis. Antena? So O point అన్నది ఈ కరెంట్ ఎలిమెంట్స్ కి యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏ పాయింట్ దగ్గరైనా కూడా ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ 0. సో O పాయింట్ దగ్గర ఈ QR వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది, ద PS వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది, ఎందుకంటే అది యాక్సిస్ మీద ఉంది. O పాయింట్ ఈ దీని యాక్సిస్ మీద, రైట్? సో ఇప్పుడు నెట్ ఏమవుతుందో చూడండి. ఒకటి అవుట్వర్డ్స్, ఒకటి ఇన్వర్డ్స్, మళ్ళీ సేమ్, ఒకటి అవుట్వర్డ్, ఒకటి ఇన్వర్డ్. సో ఇప్పుడు దేని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది చూడండి. దేనికైతే రేడియస్ తక్కువ ఉందో సో దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా, రేడియస్ దీనికి తక్కువ ఉంది. సో కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PQ will be greater than the magnetic field due to RS. The magnetic field due to PQ is greater than magnetic field due to RS. So kabatti, so BPQ minus BRS. So PQ enta μ0/2 into I/A into α/2π, right? So now minus, so BRS enta μ0/2 into I/B
ఇంటూ ఆల్ఫా బై 2i. రెండు కూడా సేమ్ యాంగిల్ మేక్ చేస్తున్నాయి ఆల్ఫా. సో ఎంతనే ఈ కరెంట్ ఎలిమెంట్ ఆల్ఫానే, ఈ కరెంట్ ఎలిమెంట్ ఆల్ఫానే. సో ఆల్ఫా బై 2π. సో ఇప్పుడు ఏమేం కామన్ తీసి చూడండి. సో మ్యూ నాట్ ఆల్ఫా i బై 4π. సో రెండిట్లో ఉన్నది కదా ఇది, మ్యూ నాట్ i ఆల్ఫా బై 2 into 2π is 4π. మ్యూ నాట్ i ఆల్ఫా బై 2 into 2i is 4i. సో దట్ 1/a minus 1/b. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? క్లియర్? చలో సింపుల్ క్వశ్చన్. కొంచెం డైరెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి ఇక్కడ. సో లెట్స్ డూ దిస్ క్వశ్చన్. సో ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ O. ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ O. సెంటర్ O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది? సో ఎలా ఫైండ్ చేస్తారు అది? ఇది సెంటర్ O. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి మనకి. సో ఏ కరెంట్ ఎలిమెంట్ వల్ల ఉంది చూడండి ఇక్కడ. సో దీని ఫస్ట్ది అనుకుంటున్నాను, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ద PS ఈజ్ 1 కరెంట్ ఎలిమెంట్. P నుంచి Sకి ఒక కరెంట్ ఎలిమెంట్. P నుంచి ఇదంతా ఒక కరెంట్ ఎలిమెంట్. దీన్ని డ్రా చేస్తా చూడండి కావాలంటే. సో ఇంకొక కరెంట్ ఎలిమెంట్ ఏముంది? సో ఇంకొక కరెంట్ ఎలిమెంట్ వచ్చేసరికి నేను ఇది తీసుకుంటున్నాను, QR. సార్ ఇంకా వేరే కరెంట్ ఎలిమెంట్స్ లేవా సార్ దీంట్లో అంటే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? PQ కూడా ఉంది, SR ఉంది. PQ కరెంట్ ఎలిమెంట్కి O అన్నది ఎలా ఉంది? యాక్సిస్ మీద ఉంది. PQ కరెంట్ ఎలిమెంట్కి O అన్నది యాక్సిస్ మీద ఉంది. సో మనం O దగ్గరే ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0, అంటే డ్యూ టు PQ 0 అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ రాసిన చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PQ 0. సో అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు SR 0 at point O, because point O is lying on the axis of these two current elements. Axis of these two current elements, right? సో అందుకనే 0. సో ఇప్పుడు దేని వల్ల మనం ఫైండ్ చేయాలి? సో ఒకటి PS వల్ల, ఇంకోటి QR వల్ల, రైట్? సో ఫస్ట్ PS వల్ల చూద్దాం చూడండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O due to PS current element. సో PS కరెంట్ ఎలిమెంట్ వలన సో ఎంత అవుతుంది ఇక్కడ? సో ఇది PS. సో ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది చూడండి PS. సో ఈ టోటల్ యాంగిల్ వచ్చేసరికి ఇది ఆల్ఫా. సో ఇది ఆల్ఫా అంటే సో ఈ యాంగిల్ వచ్చేసరికి 2π మైనస్ ఆల్ఫా అవుద్దా? టోటల్ 2π కదా. ఇది ఆల్ఫా అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? రిమైనింగ్ యాంగిల్ 2π మైనస్ ఆల్ఫా అవుతుంది. సో కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O డ్యూ టు PS ఫైండ్ చేయాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PS, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2 ఇంటూ I బై, సో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? సో కరెంట్ ఫ్లోన్ లెట్ ఇట్ బి I. సో కరెంట్ ఫ్లోన్ I. రేడియస్ ఎంత? సారీ, కరెంట్ ఆల్రెడీ I తీసుకున్నాం. సో రేడియస్, సో దీని రేడియస్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత? సో దే డిడ్ నాట్ మెన్షన్. సో R1 ఈజ్ ద రేడియస్. సో R1 ఈజ్ ద రేడియస్ ఇంటూ సో టీటా బై 2π. సో టీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2π మైనస్ ఆల్ఫా బై 2π. సో ఇది మ్యాగ్నిట్యూడ్ అలా ఉంచేసేయండి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు PS కరెంట్ ఎలిమెంట్. సో ఇప్పుడు QR కరెంట్ ఎలిమెంట్ వల్ల ఎంత ఉంటుందో చూద్దాం చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O డ్యూ టు QR వలన సో ఎంత అవుతుంది? ఇది QR, ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఆల్ఫా యాంగిల్. సో B డ్యూ టు QR ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2 ఇంటూ I. కరెంటే ఫ్లో అవుతుంది. సేమ్ కరెంట్ I ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సేమ్ కరెంట్ I. సో ఇక్కడికి మళ్ళీ సేమ్ కరెంట్ I వస్తుంది. సో కరెంట్ I. సో రేడియస్ ఎంత? దీని రేడియస్ ఎంత ఇచ్చారు? సెంటర్ నుంచి ఇక్కడికి R2 రేడియస్ ఇంటూ టీటా. సో టీటా అంటే ఇక్కడ ఆల్ఫా బై 2π. సో ఇది మ్యాగ్నిట్యూడ్. సో బట్ ఇప్పుడు ఈ రెండింటి డైరెక్షన్స్ ఫైండ్ చేద్దాం చూడండి. సో డైరెక్షన్స్ ఫైండ్ చేయాలంటే యూజ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ PS ఎలిమెంట్ వల్ల కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ డైరెక్షన్, సో ద ఫింగర్స్ ఎట్ O
ఎలా పోతున్నాయి, థంబ్ ఈ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే ఫింగర్స్ ఇన్సైడ్ వెళ్తున్నాయి. కరెంట్ ఫింగర్స్ ఇన్సైడ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఓ ఈజ్ ఇన్వర్డ్స్. దేని వలన, పిఎస్ కరెంట్ ఎలిమెంట్ వలన. ఓకేనా. సో ఇప్పుడు క్యూఆర్ కరెంట్ ఎలిమెంట్ వల్ల ఏమవుతుంది చూడండి, కరెంట్ ఎలా వస్తుంది, సో ద కరెంట్ డౌన్, అంతేనా, కరెంట్ డౌన్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఓ ఏమవుతుంది, మళ్ళీ కరెంట్ డౌన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కర్ల్డ్ ఫింగర్స్ ఎటు ఉన్నాయి చూడండి, కరెంట్ ఫింగర్స్ ఇన్సైడ్ అంటే ఓ దగ్గర ఫింగర్స్ ఇన్సైడే కదా, మళ్ళీ ఇన్వర్డ్సే. సో ఇక్కడ రెండు కూడా ఇన్వర్డ్సే ఉన్నాయి. సో కాబట్టి సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు క్యూఆర్ డ్యూ టు పిఎస్, సో రెండు ఇన్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి నెట్ ఏమవుతుంది అక్కడ, సో ద బి డ్యూ టు పిఎస్ ప్లస్ బి డ్యూ టు క్యూఆర్. అర్థమైందా. సో ఇప్పుడు ఎంత, బి డ్యూ టు పిఎస్ ఈస్ μ0/2 ఇంటూ I/R1 ప్లస్ ఆఫ్ 2π మైనస్ ఆల్ఫా బై 2π ప్లస్ సో μ0/2 ఇంటూ I/R2 టైమ్స్ ఆల్ఫా బై 2π. సో ఇక్కడ మీరు ఏం కామన్ తీసుకుంటారు చూడండి, సో μ0I కామన్, రెండిట్లో μ0I కామన్ న్యూమరేటర్లో. సో డినామినేటర్లో 2 కామన్, 2π కామన్. సో 2 ఇంటూ 2π 4π తీసుకుంటున్నాను డైరెక్ట్, 2 ఇంటూ 2π. సో ఇక్కడ ఏముంటుంది, సో ఇక్కడ 2π మైనస్ ఆల్ఫా బై R1 ప్లస్ ఆల్ఫా బై R2. సో దిస్ ఈజ్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎక్కడ, సెంటర్ ఓ దగ్గర. సో ఇప్పుడు ఓవరాల్గా దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇది ఇన్వర్డ్సే. సో అంటే ఒకటి ఇలా ఉంది, ఇంకోటి కూడా ఇలానే ఉంది. సో ఇప్పుడు నెట్ ఏమవుతుంది, ఇన్వర్డ్సే కదా. సో ద నెట్ విల్ బి ఇన్వర్డ్స్. క్లియర్, అండర్స్టూడ్. సో ఇప్పుడు అర్థమైందా ఎలా తీసుకోవాలా డైరెక్షన్స్. మ్యాగ్నిట్యూడ్ వరకు అయితే చాలా సింపుల్, బట్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రాపర్గా థింక్ చేయండి. ఓకేనా. సో చేతులు ఇలా తిప్పి కాకుండా కరెంట్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. సో దాన్ని ఏ పాయింట్ దగ్గర ఫైండ్ చేయమన్నారో ఆ పాయింట్ దగ్గర కర్ల్డ్ ఫింగర్స్ ఎలా ఉన్నాయి, ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉందా, అప్పా డౌనా, లెఫ్టా రైటా, అవి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇంకా చూద్దాం చూడండి. సో లెట్స్ టేక్ ఫ్యూ మోర్. సో ఫైండ్ ద, సో క్వశ్చన్ ఈస్ ఫైండ్ magnetic induction at center O. సో ఫైండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ సెంటర్ ఓ. ఈ సెంటర్ ఓ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలి. సో ఎలా ఫైండ్ చేస్తారు ఇప్పుడు దాన్ని, ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి, ఈ సెంటర్ దగ్గర కావాలంటే. సో ఫస్ట్ ఏ కరెంట్ ఎలిమెంట్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందో చూడండి. ఒకటేమో సర్క్యులర్ లూప్, సర్క్యులర్ కాయిల్, ఇంకొకటేమో ఇక్కడ ఇంకొక కరెంట్ ఎలిమెంట్ ఉంది చూడండి, దాంట్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇంకొకటేమో ఇటువైపు ఇన్ఫినిటీ అంటే ద ఇన్ఫినైట్ వైర్. సో ఇన్ఫినైట్ వైర్ వలన అండ్ సర్క్యులర్ కాయిల్ వలన. సో 2 అంటే దీనివల్ల లెట్ ఇట్ బి, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. సో ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఓ డ్యూ టు సర్క్యులర్ కాయిల్ అంటే ఫస్ట్ దాని వల్ల చూస్తున్నాను. సో సర్క్యులర్ కాయిల్ వల్ల ఫార్ములా ఏంటి, μ0/2 ఇంటూ కరెంట్ ఎంత, I కరెంట్ ఫ్లో అవుతుంది, బై రేడియస్ ఎంత, R. ఇదే కదా సర్క్యులర్ కాయిల్ వలన, సర్క్యులర్ కాయిల్ μ0/2 I/R. డైరెక్షన్ చూద్దాం. సో లెట్ ఇట్ బి, మ్యాగ్నిట్యూడ్ ఉంచండి ఫస్ట్. సో ఇప్పుడు సెకండ్ చూడండి, కరెంట్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఇన్ఫినైట్ లాంగ్ వైరే కదా ఇది. సో ఇన్ఫినైట్ లాంగ్ వైర్ వలన మనకు ఫార్ములా ఏంటి, μ0/4π ఇంటూ దీంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, I బై, సో దీని లెంత్ ద μ0/4π ఇంటూ I/R, అంతేనా. సో μ0/4π ఈ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నాం మనం, ఈ ఇన్ఫినిటీ వైర్ వలన R డిస్టెన్స్, ఇది R అయితే ఈ డిస్టెన్స్ కూడా R అవుతుంది కదా రేడియస్. సో బై R, అంతేనా. ఇది ఇన్ఫినైట్ వైర్ వలన. సో సారీ 2I, మై బ్యాడ్, వెరీ సారీ. సో 2I/R బికాస్ sin 90 ప్లస్ sin 90 కదా, ఇటువైపు 90 degrees ఉంటుంది, ఇటువైపు 90 degrees ఉంటుంది టీటా. సో sin 90 ప్లస్ sin 90 1 + 1 2. సో 2I/R. సో ఇప్పుడు డైరెక్షన్ చూడండి. సో రెండింటి మ్యాగ్నిట్యూడ్స్ వచ్చినాయి, డైరెక్షన్స్ కావాలి. సో దీనివల్ల
ఇక్కడ ఇది లేకపోతే ఇలా తీసుకోండి బెటర్. సో కరెంట్ ఇలా ఉంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. సో ఇక్కడ ఓ దగ్గర కావాలి మనకి. సార్ ఇక్కడ ఇన్సైడ్ కదా, ఇన్సైడ్ అని పెట్టకండి. మనం ఎక్కడ ఫైండ్ చేస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఓ దగ్గర. సో కరెంట్ ఇలా ఇక్కడ ఇన్ వెళ్ళి ఈ కరెంట్ మళ్ళీ ఇలా వస్తుంది, అంతే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఇలా వస్తుంది బయటికి. సో బయటకు వస్తే కరెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇన్. సో మళ్ళీ దీని చుట్టూ వచ్చి ఇక్కడ బయటికి, అంటే ఓ దగ్గర ఎలా ఉంది? అవుట్వర్డ్. సో అవుట్వర్డ్స్. ఇది డ్యూ టు సర్క్యులర్ కాయిల్. ఇన్ఫినైట్ వైర్ వల్ల ఎలా ఉంటుంది చూడండి, కరెంట్, సో డైరెక్షన్లో తంబ్. సో కరెంట్ డైరెక్షన్లో తంబ్ ప్లేస్ చేస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి, ఇక్కడ ఇన్సైడ్. సో మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్. కొంచెం ప్రాపర్గా. సో కరెంట్, సో దెన్ ఇక్కడ ఇన్సైడ్ కరెంట్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. సో ఇక్కడ ఓ దగ్గరకు వచ్చేసరికి ఎలా వస్తుంది? అవుట్వర్డ్స్. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో అవుట్వర్డ్స్. సో ఇప్పుడు నెట్ ఏమవుతుంది? సో ద బి నెట్ ఈజ్ ఈక్వల్స్ టు B1 ప్లస్ B2. సో ఇది ఎలా? అగైన్ అవుట్వర్డ్స్. B1 ప్లస్ B2. క్లియర్? సో B1 ఎంత? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ μ0/2 ఇంటూ I/R ప్లస్ B2 ఎంత? μ0/4π ఇంటూ 2I/R. సో ఇప్పుడు రెండింటిలో ఏం కామన్ చూడండి, μ0I కామన్, 2 కామన్ లేదు. సో ఇఫ్ యూ రైట్, సో దీన్ని 2 లేకపోతే జస్ట్ టేక్ R కామన్. సో దట్ μ0I/R కామన్. సో ఇక్కడ ఎంత ఉంటుంది? సో 1/2 ప్లస్ 1/4π, 1 అంటే 2, సో 2/4π, అంతేనా? సో 2 ఉంటుంది ఇక్కడ. సో బై 4π. సో μ0I/R వచ్చేసింది బయటికి. లేదంటే దీన్ని సో 1 times 2 times 1/2π అని కూడా రాసుకోవచ్చు. క్లియర్? సో అండర్స్టాండ్? ఓవరాల్ ప్రొసీజర్ అర్థమైంది కదా, క్యాల్కులేషన్ మీరు చేయవచ్చు. ఓవరాల్ ప్రొసీజర్ ఈజ్ క్లియర్. సో దీని నెట్ డైరెక్షన్ ఎక్కడ? అవుట్వర్డ్స్. డన్. చలో. సో సర్క్యులర్ కాయిల్ అండ్ ఇన్ఫినైట్ వైర్ వల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం చూడండి. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నీట్ ఆర్ జేఈ బేస్లో, నీట్, JEE అండ్ ఎంసెట్. సో ఈ 3 ఎగ్జామ్స్లో కూడా సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు డైరెక్షన్స్కి కన్ఫ్యూజ్ అసలు అవ్వద్దు. సో ఐ విల్ సాల్వ్ 2 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుంటాను, ఇది ఒకటి జనరల్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. సో క్లియర్గా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీకు ఇక్కడ డైరెక్షన్లో అసలు డౌటే ఉండకూడదు. సో లెట్స్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ O ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇది 3 డైమెన్షన్స్. సో ఎలా ఇచ్చారు చూడండి 3 డైమెన్షన్స్. ఫస్ట్ ఇది జెడ్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. జెడ్ యాక్సిస్ ఇలా ఇచ్చారు, వై యాక్సిస్ ఇలా ఇచ్చారు, అండ్ దెన్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఇది ఇలా ప్లేన్కి ఇన్ అవుట్. ఇది ఎక్స్ యాక్సిస్. అంటే మీకు చూపించాలంటే, సో లెట్ మీ షో యూ లైక్ దిస్. సో సి హియర్, ఇది జెడ్, ఇది వై ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఈ హారిజాంటల్ది జెడ్, ఈ బ్లాక్ కలర్ది జెడ్. సో ఇది వై, ఈ పెన్ వై. సో దెన్ ఎక్స్ వచ్చేసి ఎలా అంటే ఇలా, ఎక్స్ ఇలా, అవుట్ ఇన్, అవుట్ ఇన్. ఓకేనా? సో మీకు క్లియరా ఇప్పుడు డైరెక్షన్స్? సో నౌ దాని ప్రకారమే, ఆ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే మనం తీసుకోవాలి. సో మనం జనరల్గా తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటామంటే, ఒకటి ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, సో ఇది జెడ్ యాక్సిస్, అంటే అవుట్ సైడ్ జెడ్ యాక్సిస్, అవుట్ ఇన్ జెడ్ తీసుకుంటాం. బట్ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇచ్చారంటే, జెడ్ ఇలా ఇచ్చారు హారిజాంటల్గా. సో ద రిఫరెన్స్ డైరెక్షన్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. సో ఇది జెడ్, దీన్ని ఫాలో అవ్వండి. ఇది జెడ్, ఇది వై. ఓకే? సో అండ్ ఎక్స్, ఇది ద థర్డ్ ప్లేన్ ఈజ్ ఎక్స్. ఓకే? సో ఇప్పుడు నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ O కావాలి, క్వశ్చన్ అది. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? కరెంట్ ఎలిమెంట్స్ చూడండి. కరెంట్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది? ఏబిలో కరెంట్ ఫ్లో అవుతుంది, బీడీలో కరెంట్ ఫ్లో అవుతుంది, బీసీడీలో కరెంట్ ఫ్లో అవుతుంది. సో అంటే ఏబి ఈజ్ 1 కరెంట్ ఎలిమెంట్, ఏ నుంచి బికి.
So and BCD is another current element in which current is flowing, and then DE is another current element. So ఈ 3 given current elements. సో ఈ మూడిటి వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతేనా? సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యేది కావాలి మనకి? ఓ దగ్గర, ఓన్లీ ఓ దగ్గర కావాలి. సో ఫస్ట్ చూడండి, ఈ ఏబి ఏంటిది అసలు? ఏబి అన్నది ఒక సైడ్ ఇన్ఫైనైట్ ఉంది, సో ఇంకొక సైడ్ ఫైనైట్, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో ఒక సైడ్ ఇన్ఫైనైట్, ఇంకో సైడ్ ఫైనైట్. సో ఏబి ఈజ్ అ సెమీ ఇన్ఫైనైట్ వైర్. ఏబి ఈజ్ అ సెమీ ఇన్ఫైనైట్ వైర్, రైట్? సో బీసీడి చూడండి, బీసీడి అన్నది సెమీ సర్క్యులర్ కాయిల్, సెమీ సర్క్యులర్ కాయిల్. ఓకే, సో డిఈ అన్నది చూడండి, సో ఇటువైపు ఫైనైట్, ఇటువైపు ఇన్ఫైనైట్. సో డిఈ అన్నది అగైన్ సెమీ ఇన్ఫైనైట్ వైర్, సెమీ ఇన్ఫైనైట్ వైర్. అంటే ఈ 3 కాంబినేషన్స్ వల్ల, ఒకటి సెమీ ఇన్ఫైనైట్ వైర్, ఇంకోటి సెమీ సర్క్యులర్ వైర్, ఇంకొకటి సెమీ ఇన్ఫైనైట్ వైర్. సో ఈ మూడిటి వల్ల కావాలి మనకి ఇప్పుడు. ఓకే, సో చలో నెక్స్ట్ ఫస్ట్ ఒకదాని వల్ల చూద్దాం, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీన్ని కొంచెం చిన్నగా చేద్దాం, చూడండి ఈ రిఫరెన్స్ దాన్ని. సో లెట్స్ టేక్ ద రిఫరెన్స్ యాజ్, ఇక్కడ రాస్తున్న రిఫరెన్స్ ఇది జెడ్, ఇది వై, ఇది ఎక్స్. ఓకే, సో ఫస్ట్, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ వన్ ఏబి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏబి, ఇదేంటిది? సెమీ ఇన్ఫైనైట్ వైర్, సెమీ ఇన్ఫైనైట్ వైర్. సో మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలి, డైరెక్షన్ కావాలి. సెమీ ఇన్ఫైనైట్ వైర్ వలన వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్? సెమీ ఇన్ఫైనైట్ వైర్ వలన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫార్ములా ఏంటి? మొత్తం వైర్కి అయితే μ0/4π ఇంటూ 2I/R. సెమీ ఇన్ఫైనైట్ వైర్కి అయితే μ0/4π ఇంటూ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది దాంట్లో? ఐ కరెంట్ బై దాని రేడియస్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి కదా. సో రేడియస్ ఇవ్వలేదు, లెట్ ఇట్ బి ఏ అనుకోండి ఇది. సో ఇది ఏ అనుకోండి. సో I/A, ఓకేనా? సో ఇది మ్యాగ్నిట్యూడ్. సో అలా ఉంచేసేయండి. సో ఇప్పుడు నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బీసీడి కావాలి. సో ఇది ఏ అయితే కంపల్సరీ ఇది కూడా ఏనే ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇది ఏనే అవుతుంది, సో ఇటువైపు కూడా ఇది కూడా ఏనే అవుతుంది, ఓకేనా? సో ఈ డిస్టెన్స్ కూడా ఏనే. సెమీ సర్క్యులర్ ఆర్క్కి ఎంత అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్? సో దట్ ఈస్ డ్యూ టు బీసీడి. ఇదేంటిది? సెమీ సర్క్యులర్ ఆర్క్, సెమీ సర్క్యులర్ ఆర్క్. సో టోటల్ వైర్కి అయితే, అంటే టోటల్ సర్క్యులర్ లూప్కి అయితే μ0/2 ఇంటూ I/R. సో బట్ ఇది హాఫ్ కాబట్టి μ0/2 ఇంటూ I/R ప్లేస్లో A ఇంటూ 1/2, దాన్ని కూడా అలా పక్కకు ఉంచేసేయండి. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు, సో ఇంకొక కరెంట్ ఎలిమెంట్ ఉంది, అదేంటి? డిఈ. ఈ డిఈ ఏంటిది? అగైన్ ద సెమీ ఇన్ఫైనైట్ వైర్, ఇది కూడా సెమీ ఇన్ఫైనైట్ వైర్. సో సెమీ ఇన్ఫైనైట్ వైర్కి అగైన్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ గోయింగ్ టు బి సేమ్, μ0/4π ఇంటూ కరెంట్ ఐ బై రేడియస్ ఎంత? దీనికి కూడా ఏ, డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నాం? ఏ డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఏ, రైట్? సో ఈ మూడు. ఇప్పుడు డైరెక్షన్ చూడండి, మ్యాగ్నిట్యూడ్స్ అయిపోయింది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైరెక్షన్. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది ఎలా ఉంది చూడండి, ఈ డైరెక్షన్ ఏంటి? ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది జెడ్, ఇది వై, ఇది ఎక్స్. సో ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది ఈ ఎలిమెంట్లో? ఎక్స్ డైరెక్షన్లో, అంటే ఇన్సైడ్ ఫ్లో అవుతుంది కరెంట్. కరెంట్ ఇన్సైడ్, సి ఇది సేమ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంది, అంటే ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంది? ఇన్ అవుట్ కదా, అవుట్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఉన్నది. సో కాబట్టి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇన్సైడ్. ఈ యాక్సిస్ని లోపలికి బయటికి తీసుకోండి. ఈ లైన్ అంటే ఏంది? ఈ లైన్ ఇలా ఇలా, ఇది ఈ లైన్. సో ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? కరెంట్ ఇన్సైడ్ ఫ్లో అవుతుంది, లోనికి ఫ్లో అవుతుంది. కరెంట్ ఇన్సైడ్, అండ్ దెన్ ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి. కరెంట్ ఇన్సైడ్, ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? డౌన్ కదా. సో ద B1 ఈజ్ డౌన్వర్డ్స్ అంటున్నాను నేను. ద B1 ఈజ్ డౌన్వర్డ్స్. క్లియర్? కరెంట్ ఇన్సైడ్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్ సైడ్ ఇలా, రైట్? నెక్స్ట్, సో B1 అయిపోయింది.
సో B2 చూడండి. సో ద కరెంట్ డ్యూ టు ఇది డౌన్వర్డ్స్ అంటే ఎలా రాద్దాం, ఇక్కడ ఏం రాయొద్దు, ఇక్కడే రిప్రజెంట్ చేద్దాం చూడండి. సో BCD ఎలిమెంట్ వలన BCD ఎలిమెంట్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా ఫ్లో అయితే సి కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, కరెంట్, సో కరెంట్, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O ఇన్సైడ్ కదా కరెంట్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ O దగ్గర ఎలా ఉంది, ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ ఏ యాక్సిస్ ఉంది చూడండి, ఇంటూ ద ప్లేన్ ఏ యాక్సిస్ ఉంది, ద ఎక్స్ యాక్సిస్ కదా, ఇంటూ ద ప్లేన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి సో ద మైనస్ I క్యాప్. సో ఇక్కడ డౌన్ సైడ్ అంటే మైనస్ J క్యాప్. అర్థమవుతుందా? సో డౌన్ సైడ్ అంటే ప్రీవియస్ దానికి ఫస్ట్ దానికి AB కరెంట్ ఎలిమెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్ సైడ్ వచ్చింది. సో డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి వైలో డౌన్ అంటే ఏంటి, అప్ అంటే ప్లస్ J, డౌన్ అంటే మైనస్ J. అవునా, ఇది అయిపోయింది ఫస్ట్ది. సో సెకండ్ దాంట్లో μ0/2 ఇంటూ I/A. సో దాని డైరెక్షన్ ఎలా ఉంది చూడండి. సో కరెంట్ డైరెక్షన్ వచ్చేసేమో ఇలా ఉంది, కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. సో కరెంట్ అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే ఏంటి, ఇది B2 డైరెక్షన్, ఇది ఇది అంటే ఇన్సైడ్ అనమాట, లోపలికి. ఈ యాక్సిస్ ఇన్సైడ్ కదా. సో అది ఏ యాక్సిస్, అది ఎక్స్. ఎక్స్లో ఇన్సైడ్ నెగిటివ్, ఎక్స్లో నెగిటివ్ అంటే మైనస్ I క్యాప్, ఎక్స్లో నెగిటివ్ అంటే మైనస్ I క్యాప్. క్లియర్ దిస్ పార్ట్. సో నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వల్ల చూడండి. సో థర్డ్ ఎలిమెంట్ ఏంటి, DE. సో DEలో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా ఫ్లో అయితే సో O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, కరెంట్ ఇలా డౌన్. సో O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. సో అగైన్ ఇన్సైడ్ అంటే సో ద B3 ఈజ్ ఆల్సో ఇన్సైడ్ ఇన్ ద సెన్స్. సో ద B3 ఈజ్ ఆల్సో ఇంటూ ఇట్ అంటే ఎక్స్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లోనకి, రైట్. సో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ మైనస్ I క్యాప్. వచ్చినాయా మూడిటి మ్యాగ్నిట్యూడ్లు, మూడిటి డైరెక్షన్లు. సో ఇప్పుడు నెట్ ఫైండ్ చేయండి. సో ద B net ఈజ్ ఈక్వల్స్ టు సో μ0/4π ఇంటూ I/A మైనస్ J క్యాప్. సో ఇది ఫస్ట్ రాస్తున్నాను. సో తర్వాత మళ్ళీ μ0/4π ఇది కూడా రాస్తున్నాను. నెక్స్ట్ ఇది రాస్తున్నాను, థర్డ్ ఇది రాస్తున్నాను, μ0/4π I/A మైనస్ I క్యాప్, మైనస్ I క్యాప్. సో తర్వాత ఇది రాస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే సో దీంట్లో పై ఉంది, దీంట్లో 4π ఉంది. సో లెట్స్ డూ వన్ థింగ్, దీంట్లో 4. సో పైతో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో పైతో మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది కూడా μ0/2 ఇంటూ 2 ఇంటూ π 4π. సో నెక్స్ట్ I/π న్యూమరేటర్లో I/π/A. సో మైనస్ I క్యాప్, మైనస్ I క్యాప్. సో వీటన్నిటిలో ఏం కామన్ చూడండి, μ0I/, సో 4πA, 4πA అంతేనా. μ0/4π ఇంటూ I/A కామన్ తీస్తే సో ఇక్కడ మైనస్ J క్యాప్, ఇక్కడ మైనస్ I క్యాప్. సో ఇక్కడ μ0/I 4πA. సో మైనస్ πI క్యాప్, సో మైనస్ πI క్యాప్. సో వీటన్నిటిలో మైనస్ బయట తీసుకున్నారనుకోండి. సో మైనస్ μ0I/4πA టైమ్స్ సో I క్యాప్ ప్లస్ J క్యాప్, I క్యాప్ ప్లస్ J క్యాప్ ప్లస్ πI క్యాప్. క్లియరా, అండర్స్టూడ్ దిస్ పార్ట్. సో ఇది ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద డిఫరెంట్ కరెంట్ ఎలిమెంట్స్. ఆ కరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ షేప్స్లో ఉండవచ్చు. ఒకటి సెమీ ఇన్ఫినైట్ వైర్, ఇంకొకటి సెమీ సర్క్యులర్ ఆర్క్, ఇంకొకటి మళ్ళీ సెమీ ఇన్ఫినైట్ వైర్. క్లియర్. సో ఇదే కాన్సెప్ట్ బేస్లో మనకి నీట్ 2015లో క్వశ్చన్ అడిగారు చూడండి. లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ సో 2015 నీట్ ఆర్ 2015 ఓన్లీ ఐ గెస్. సో 2015 నీట్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో లెట్స్ సీ ద క్వశ్చన్. ఏ వైర్ క్యారింగ్ కరెంట్ I హ్యాస్ ద షేప్ యాజ్ షోన్ ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్. ఫిగర్ ఇక్కడ ఇచ్చారు. సో లీనియర్ పార్ట్స్ ఆఫ్ ద వైర్ ఆర్ వెరీ లాంగ్ and parallel to x-axis, while semicircular portion is of radius r lying in the yz plane. So the magnetic field at the point O. So ఈ పాయింట్ O దగ్గర కావాలి మనకి. ఫస్ట్ యాక్సిస్ చూసుకోండి. యాక్సిస్ ఎలా ఇచ్చారు, ఇంతకుముందు క్వశ్చన్లోనేమో ఇది z యాక్సిస్,
ఇది y యాక్సిస్. సో ఇంటూ ద ప్లేన్ అండ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ z యాక్సిస్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, సో ఇక్కడ రిఫరెన్స్ యాక్సిస్ డ్రా చేస్తే ఇది y యాక్సిస్, ఇది y యాక్సిస్, రైట్. సో z యాక్సిస్ అప్ అంట, ఇది z యాక్సిస్. అండ్ దెన్ x యాక్సిస్ ఎలా, ఇది x యాక్సిస్. ఓకేనా. సో పాజిటివ్ x అయితే పాజిటివ్ i క్యాప్ తీసుకోవాలి డైరెక్షన్, నెగిటివ్ xలో ఉంటే మైనస్ i క్యాప్, పాజిటివ్ y j క్యాప్, నెగిటివ్ y మైనస్ j క్యాప్. సో పాజిటివ్ z k క్యాప్ అండ్ నెగిటివ్ z మైనస్ k క్యాప్. సో ఇదైతే అందరికీ తెలుసు కదా, సో దాంట్లో నో డౌట్ కదా. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 3 వైర్స్ ఉన్నాయి అగైన్ నాకు. సో ఇదొక వైరు డైరెక్ట్గా మీకు ఇప్పుడు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటాను. ఇదొక వైరు సెమీ ఇన్ఫినైట్, లెట్ ఇట్ బి ఏ బి. సో ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ డి అనుకోండి, సో ఈ పాయింట్ ఈ అనుకోండి. సో ఏబి ఈజ్ అ సెమీ ఇన్ఫినైట్ వైర్. సో ఇది లాంగ్ అంట, సి వెరీ లాంగ్, ఒక సైడ్ లాంగ్ ఇంకో సైడ్ ఫైనైట్ కాబట్టి సెమీ ఇన్ఫినైట్ వైర్. ఈ డిఈ కూడా ఇటు సైడ్ లాంగే కాబట్టి సెమీ ఇన్ఫినైట్ వైర్. సో ఇది బీసీడీ వచ్చేసి సెమీ సర్క్యులర్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దేని వల్ల, ఏబి వల్ల ఫైండ్ చేయండి. ఏబి అన్నది ఏంటిది, సెమీ ఇన్ఫినైట్ వైర్. సెమీ ఇన్ఫినైట్ వైర్ వల్ల మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, సెమీ ఇన్ఫినైట్ వైర్. సో మ్యూ నాట్ బై 4π ఇంటూ ఐ బై ద రేడియస్. సో ఈ రేడియస్ ఆర్ ఇచ్చారు కాబట్టి ఇది ఆర్ఏ, ఇది ఆర్ఏ, ఇది ఆర్ఏ అవుతుంది. ఇది రేడియస్ ఆర్ కాబట్టి ఇది ఆర్. సో ఇది కూడా రేడియసే కదా, ఇది కూడా రేడియస్ ఆర్. సో కాబట్టి ఐ బై ఆర్. సో ఇది మ్యాగ్నిట్యూడ్. సో అలా ఉంచేసేయండి ఏబి కరెంట్ ఎలిమెంట్ వల్ల. సో ఇప్పుడు బీసీడీ కరెంట్ ఎలిమెంట్ వల్ల చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బీసీడీ కరెంట్ ఎలిమెంట్. సో బీసీడీ ఈజ్ నథింగ్ బట్ సెమీ సర్క్యులర్ arc. BCD is a semi-circular arc. So ఈ semi-circular arc వలన the magnetic field will be going to be so mu naught by 2 into I by R into 1 by 2 into 1 by 2. Total circle కి అయితే mu naught by 2 into I by R కదా. సో దీంట్లో హాఫ్. సో కరెంట్ I, రేడియస్ R. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు, సో బీసీడీ అయిపోయింది, డిఈ కావాలి, డిఈ. సో ఇదేంటిది మళ్ళీ సెమీ ఇన్ఫినైట్ వైర్. సో అందుకే మీకు డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుంటే డైరెక్ట్గా వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్స్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో మళ్ళీ సెమీ ఇన్ఫినైట్ వైర్ ఫార్ములా ఏంటి, మ్యూ నాట్ బై 4π ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ అగైన్ ఐ, రేడియస్ అగైన్ ఆర్. సో ఇది సేమే. సో ఇప్పుడు డైరెక్షన్స్కి రండి, ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా. సో ఇప్పుడు యాక్సెస్ తెలుసు కదా, జెడ్ వచ్చేసి అప్ అండ్ దెన్ వై వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో ఎక్స్ వచ్చేసేసి ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్, ఎక్స్ వచ్చేసి ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. సో ఫస్ట్ ఏబి కరెంట్ ఎలిమెంట్ చూడండి, ఏబి కరెంట్ ఎలిమెంట్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ప్యారలెల్ టు ద ఎక్స్ యాక్సిస్, అవునా. సో అంటే ఇంటూ ద ప్లేన్ కరెంట్ ఫ్లోయింగ్, ఇంటూ ద ప్లేన్ కరెంట్ ఫ్లోయింగ్, ఇంటూ ద ప్లేన్ కరెంట్ ఫ్లోయింగ్. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇంటూ ద ప్లేన్ కరెంట్ ఫ్లోయింగ్. సో థంబ్ ఈ డైరెక్షన్లో పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్ అంటే డౌన్లో ఏముంది చూడండి, సో డౌన్లో జెడ్ యాక్సిసే కదా. సో డౌన్లో జెడ్ యాక్సిస్ అంటే సో మైనస్ కే క్యాప్, అప్ జెడ్ యాక్సిస్ ఈజ్ పాజిటివ్ కే, డౌన్ జెడ్ యాక్సిస్ ఈజ్ నెగిటివ్ కే. సి కరెంట్ ఇన్సైడ్ ఉంది, లైక్ అంతే కదా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో లోపలికి పోతుంది. సో కరెంట్ ఇన్సైడ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్. సో డౌన్ అంటే నెగిటివ్ జెడ్ కదా, ఇక్కడ డౌన్ అంటే మనకు ఇక్కడ వర్టికల్లో జెడ్ ఇచ్చారు. సో డౌన్ అంటే ఏంటి, అప్ అంటే పాజిటివ్ జెడ్, డౌన్ అంటే నెగిటివ్ జెడ్, నెగిటివ్ జెడ్లో మైనస్ కే, రైట్. సో సెమీ సర్క్యులర్ ఆర్క్ బీసీడీకి చూడండి. సో బీసీడీకి కరెంట్ ఇలా, కరెంట్ ఇలా, కరెంట్ ఇలా. సో దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఓ, కరెంట్ ఇలా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఓ ఇంటూ. సో ఇంటూ అంటే అవుట్ సైడ్ ఏమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇంటూ అంటేనేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్కి మైనస్ ఐ క్యాప్. కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద పేజ్, ఇంటూ ద పేజ్ అంటే ఏంటి, సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, అవుట్ ఆఫ్ ద పేజ్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇంటూ ద పేజ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, అవుట్ ఆఫ్ ద పేజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. క్లియర్. చల్. సో కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మైనస్ ఐ క్యాప్ రాశారు. సో ఇప్పుడు దీనివల్ల చూడండి, డిఈ వల్ల చూడండి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది. సో ద కరెంట్ ఈజ్ అవుట్వర్డ్స్, కరెంట్
బయటికి సి ప్యారలల్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే అవుట్వర్డ్. కరెంట్ అవుట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్. కరెంట్ అవుట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్ అంటే మళ్ళీ నెగిటివ్ జెడ్ యాక్సిసే కదా. సో నెగిటివ్ జెడ్ యాక్సిస్ అంటే మైనస్ కే క్యాప్. నెగిటివ్ జెడ్ యాక్సిస్ అంటే మైనస్ కే క్యాప్, అంతే కదా. అవుట్ డౌన్, అవుట్ కరెంట్, డౌన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డౌన్ అంటే ఏంటి? నెగిటివ్ జెడ్ యాక్సిస్. సో నెగిటివ్ జెడ్ యాక్సిస్కి డైరెక్షన్ మైనస్ కే క్యాప్, రైట్. సో ఏబి వచ్చింది, బీసీడీ వచ్చింది, సిడిఈ వచ్చింది. సో కెన్ యూ ఫైండ్ ఫర్దర్? So the net magnetic field, the B net will be equals to B due to AB, B due to BCD plus B due to DE. So B due to AB ante enta mu naught by 4 pi into I by R. So direction ఏంటిదండి? మైనస్ కే క్యాప్. సో బీసీడీ వల్ల ఏమో చూడండి. సో బీసీడీ దానికి ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఇక్కడ ఇంటూ పై బై పై చేయండి. పైతో మల్టిప్లై చేస్తే సో మళ్ళీ సేమ్ మ్యూ నాట్ బై 4 పై రాస్తా ఫస్ట్. సో మ్యూ నాట్ బై 4 పై ఇంటూ అంతే కదా, మ్యూ నాట్ బై 2 ఇంటూ 2 పై ఇస్ 4 పై. సో ఇక్కడ ఐ పై బై ఆర్ ఇంటూ మైనస్ ఐ క్యాప్. ఐ పై బై ఆర్ ఇంటూ మైనస్ ఐ క్యాప్. సో థర్డ్ దానికి ఏమవుతుంది? మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐ బై ఆర్. సో థర్డ్ దాని డైరెక్షన్ ఏంటి? వాట్స్ ద డైరెక్షన్ ఆఫ్ దట్? మైనస్ కే క్యాప్. సో మైనస్ కే క్యాప్, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఏం కామన్ ఉన్నాయి చూడండి. సో మ్యూ నాట్ బై 4 పై, మ్యూ నాట్ బై 4 పై అన్నిట్లో కామన్ ఉంది, ఐ అన్నిట్లో కామన్ ఉంది, ఆర్ అన్నిట్లో కామన్ ఉంది. సో లెట్ మీ టేక్ సో మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐ బై ఆర్ కామన్ తీసుకుంటే ఐ బై ఆర్ ఇది మొత్తం కామన్. సో మైనస్ కే క్యాప్. సో ఇక్కడ మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐ బై ఆర్. సో మైనస్ పై ఐ క్యాప్. సో ఇక్కడ సో మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐ బై ఆర్ తీసుకుంటే మైనస్ కే క్యాప్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐ బై ఆర్ టైమ్స్ సో మైనస్ 2k క్యాప్ మైనస్ పై ఐ క్యాప్. సో మైనస్ 2k క్యాప్ మైనస్ పై ఐ క్యాప్. సో మైనస్ 2k క్యాప్ మైనస్ పై ఐ క్యాప్. సో మైనస్ కామన్ తీసుకోండి బయటికి. సో మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ మ్యూ నాట్ బై 4 పై సో ఇంటూ ఐ బై ఆర్ టైమ్స్ సో పై ఐ క్యాప్ ప్లస్ 2k క్యాప్ 2k క్యాప్. సో పై ఐ క్యాప్ మైనస్ మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఐ బై ఆర్. సో పై ఐ క్యాప్ ప్లస్ 2k క్యాప్. పై ఐ క్యాప్ ప్లస్ 2k క్యాప్. సో the option 3 I could see. The option 3 is the correct one. క్లియరా? అర్థమైందా అందరికి? సో అంటే మనకు డైరెక్షన్ ఫైండ్ చేయడానికి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఓకేనా. కాన్సెప్ట్ ఏం లేదు, కరెంట్ డైరెక్షన్లో తంబు అండ్ కర్వ్డ్ ఫింగర్స్ విల్ గివ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదే కాన్సెప్ట్. బట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలా అప్లై చేస్తాం అనేది ఇంపార్టెంట్. అంటే ఏ ఎలిమెంట్ వల్ల మనం ఈ హ్యాండ్ ఎలా రొటేట్ చేయాలి, ఈ బొటన వేల్ని, ఈ ఫింగర్స్ని, సో వీటిని ఎలా కర్ల్ చేయాలి, దీన్ని ఎలా డైరెక్షన్లో పెట్టాలి, అంతే. సో అది తెలిస్తే మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ ఈజీనే, ఓకే. దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ లూప్. సో ఇంతకుముందు మనం సర్క్యులర్ లూప్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాం కదా, ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాం ఒక పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఒక సర్క్యులర్ లూప్ ఉందనుకోండి, ఈ సర్క్యులర్ లూప్ వలన ఆన్ ద యాక్సిస్ ఆఫ్ దిస్ సర్క్యులర్ లూప్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద సర్క్యులర్ లూప్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్. సో వేర్ ఈ సర్క్యులర్ లూప్ది రేడియస్ వచ్చేసి ఏ. సో దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో డ్యూ టు దిస్ ఈజ్ గివెన్ బై మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై a square plus x square whole to the power 3/2. a square plus x square whole to the power 3/2. So this is a magnetic field on the axis of a circular loop, B axis. Clear? So remember this formula where x is the distance from where you are finding the magnetic field. So x is a distance from center to the point where you are finding the magnetic field. అంటే మనం P దగ్గర ఫైండ్ చేస్తున్నాం magnetic field. So and A is the radius of the circular loop. A is the radius of circular loop.
ఇది క్లియర్ కదా. సో సింపుల్గా డైరెక్ట్ రిమెంబర్ ద ఫార్ములా. ఓకే చలో. నౌ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? సో ఫైండ్ ద పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద లూప్ వేర్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ మ్యాక్సిమం. సో మనకు బి ఫార్ములా ఏంటి మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి ఇక్కడ. సో మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై 2 times ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3/2. అవునా? సో ఇక్కడ బి మ్యాక్సిమం ఉండాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఉండాలంటే సో ఏ టర్మ్స్ మీద డిపెండ్ అవుతుంది చెప్పండి. సో మ్యూ నాట్ కాన్స్టెంట్, కరెంట్ కాన్స్టెంట్, సో ఏ రేడియస్ అది కాన్స్టెంటే, 2 కాన్స్టెంట్. సో ఈ టర్మ్ కదా చేంజ్ అయ్యేది అంటే ఎక్స్ టర్మ్ చేంజ్ అవుతుంది మెయిన్గా. సో అంటే బి మ్యాక్సిమం ఉండాలంటే సో ద ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ షుడ్ బి మినిమం. ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ టర్మ్ మినిమం ఉంటే డినామినేటర్లో టర్మ్, సో ఈ బి అన్నది ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఉంటుంది. అంతేనా? సో ఇప్పుడు ఈ ఏ కాన్స్టెంట్ అని తెలుసు మనకి, ఏ కాన్స్టెంట్ అని తెలుసు. సో అంటే బి మ్యాక్సిమం ఉండాలంటే ఎక్స్ మినిమం ఉండాలి. అంతేనా? ఏ చేంజ్ అవ్వదు, రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ కదా. సో ఒక పర్టికులర్ లూప్కి ఆ రేడియస్ అన్నది సేమ్ ఉంటుంది, బట్ ఎక్స్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఫైండ్ చేస్తున్నామా, ఇక్కడ ఫైండ్ చేస్తున్నామా, ఇక్కడ ఫైండ్ చేస్తున్నామా. సో అంటే ఎక్స్ వ్యారీ అవుతుంటుంది. సో ఎక్స్ మినిమం అవ్వాలి. ఎక్స్ మినిమం అయితే మనకి బి మ్యాక్సిమం అవుతుంది. సో మినిమం డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ మనం ఏం తీసుకోవచ్చు చెప్పండి సర్క్యులర్ లూప్లో. సో ఇక్కడే కదా ఈ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఎక్స్ 0 అవుతుంది కదా. సో ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ కెన్ బి ఈక్వల్స్ టు 0, రైట్? సో దాన్నే మనం సో ద బి మ్యాక్స్ అక్కర్స్ ఎట్ సెంటర్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దాని వాల్యూ ఫైండ్ చేద్దాం చూడండి. ఎంత వాల్యూ ఉంటుంది దాన్ని, హౌ మచ్ వాల్యూ? సో బి మ్యాక్స్ వాల్యూ కావాలి నాకు. సో బి ఈజ్ ఈక్వల్స్ టు సో మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై సో 2 times ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో 0 స్క్వేర్ అంటే 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో మనం బి మ్యాక్సిమం ఫైండ్ చేస్తున్నాం. సో 0 హోల్ టు ద పవర్ 3/2. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై సో 2 ఏ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3/2. సో 2 gets cancelled. So which becomes mu naught I a square by so 2a cube. సో దీన్నే మనం బి మ్యాక్సిమం అంటాం. సో దిస్ ఈస్ ద బి మ్యాక్స్. క్లియరా? అర్థమైందా వాల్యూ ఎలా వచ్చిందో? సో ఎక్కడ బి మ్యాక్సిమం వస్తుంది సర్క్యులర్ లూప్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెంటర్ దగ్గర, అండ్ ఆ బి మ్యాక్స్ వాల్యూ అంతా బి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై 2a cube. క్లియర్ దిస్ పార్ట్? చల్. సో లెట్స్ డ్రా ద గ్రాఫ్ ఫర్ ది బి యాక్సిస్ వర్సెస్ ఎక్స్. ఎలా చేంజ్ అవుతుందో గ్రాఫ్ డ్రా చేద్దాం చూడండి. సో ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, సో ఇలా తీసుకుంటున్నాను. సో ఎక్స్ యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి తీసుకుంటున్నాను, వై యాక్సిస్లో ఎక్స్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో లేదంటే బెటర్ లెట్స్ టేక్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఐల్ టేక్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ పరంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. బి వర్సెస్ ఎక్స్ ఇలా తీసుకున్నాం చూడండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లో మ్యాక్సిమం ఉంది. సో సెంటర్లో మ్యాక్సిమం ఉంటుంది అంటే ఇది మ్యాక్సిమం అనుకోండి, బి మ్యాక్స్ వాల్యూ. సో అదే యాజ్ ఎక్స్ టెండ్స్ టు సమ్ ఇన్ఫినిటీ, ఫిజిక్స్లో ఇన్ఫినిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఎక్స్ టెండ్స్ టు సమ్ ఇన్ఫినిటీ అయితే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, బి వాల్యూ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. సో యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఐ కెన్ సే దట్ బి టెండ్స్ టు 0. అంతేనా? సో క్లోజ్ టు 0 అవుతుంది. సో అంటే ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, సో దీన్ని ఇలా తీసుకొని ఇలా తీసుకోండి. అంటే ఇటువైపు పాజిటివ్ ఇన్ఫినిటీ, సో ఇటువైపు నెగిటివ్ ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఈ బి వాల్యూ ఏమవుతుంది, క్లోజ్ టు 0 అవుతుంది. అవునా? సో అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర, ఎగ్జాక్ట్ 0 దగ్గర బి అన్నది మ్యాక్సిమం అవుతుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై 2a cube. క్లియర్? ఇది అర్థమైందా? చల్. సో నెక్స్ట్, సో లెట్స్ సో ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 loop there is coil with n turns. సో ఒక లూప్ బదులు n టర్న్స్ ఉంటే ఆ లూప్లో సింపుల్గా nతో మల్టిప్లై చేయడమే. సో ఇప్పుడు ఏమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో రాయండి మీరే, మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై 2 times
a square plus x square whole to the power 3/2. సో ఇంటూ ఎన్. ఒక లూప్కి అయితే ఇది ఫార్ములా. సో ఇక్కడ ఎన్ లూప్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఎన్ లూప్స్ ఆర్ దేర్ ఇంటూ ఎన్ చేసేసేయండి. అంతేనా? క్లియర్? చలో నెక్స్ట్. సో నెక్స్ట్, సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. సో ఇది ఇక్కడ ఈ కంటెంట్ మనకు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో అంతా కూడా సో ద కంప్లీట్ నీట్ ఓరియంటెడ్ ఉంది. అండ్ జేఈకి సంబంధించి 60 to 70% ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కవర్ అవుతుంది జేఈ మెయిన్స్కి సంబంధించి. ఓకేనా? సో జాగ్రత్తగా నీట్ వాళ్ళు అయితే 100% కంటెంట్ ఇక్కడ ఉంది ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో. సో డోంట్ వర్రీ అబౌట్ ద కంటెంట్. సో మీకు ఒకనొక సిచ్యువేషన్లో లైక్ కంప్లీట్ కంటెంట్ మీకు ఈ లెక్చర్లోనే రాకపోవచ్చు కొన్ని చాప్టర్స్ది. సో ఆ చాప్టర్కి సంబంధించి మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డిపిపి ఆల్రెడీ ఇస్తున్నాం. సో దాని తర్వాత మెంటీ సెషన్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో నెక్స్ట్ వీక్ నుంచి కంపల్సరీ ఏవైతే చాప్టర్స్ అయిపోయాయో ఆ చాప్టర్స్ మీద ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీట్ కానీ ప్రీవియస్ ఇయర్ జేఈ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్ తీసుకొని ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ ఫస్ట్ ఈ వన్ షార్ట్ లెక్చర్లో మీకు కావాల్సిన బేసిక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే మనకు అసలు బేసిక్సే స్ట్రాంగ్ లేవనుకోండి, సో వీ కాంట్ డూ ద అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కదా. సో ఎప్పుడు అక్కడెక్కి కూర్చోకండి. ఫస్ట్ ఏది నేను ఆ క్వశ్చన్ సార్ ఆ క్వశ్చన్ చెప్పలేదు, ఆ క్వశ్చన్ చెప్పాలి అంటే ఆ అడ్వాన్స్డ్ క్వశ్చన్ చెప్పాలంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ రావాలి కదా. సో అంటే అందరి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం కంటెంట్ని డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? సో అది కూడా లెవెల్ వైజ్ రావాలి. సో ఇక్కడ ఏదైతే వన్ షార్ట్ లెక్చర్స్ ఉందో మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో దీంట్లో కవర్ అవ్వని కంటెంట్ మీకు లెఫ్ట్ ఓవర్ కాన్సెప్ట్స్ లైక్ ఎవ్రీ సండే క్వశ్చన్ ప్రాక్టీస్ సెషన్ నేను పెడతాను. సో దాంట్లో మీకు ఆ కంటెంట్ కూడా కవర్ అవుతుంది. సార్ ఈ కంటెంట్ ఇస్తున్నాడు, ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్. ఓకే? సో ఇదంతా మీరు మర్చిపోండి. సో జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ టీచింగ్. ఓకేనా? సో యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ కంపల్సరీ మీకు కావాల్సిన కంటెంట్ 100% మీకు వస్తుంది. ఓకే? చాలు నెక్స్ట్. సో ఇఫ్ a circular current carrying coil has a radius r, so the distance from the center on the center of the coil on the axis where the magnetic induction will be 1/8 of weight to its value at the center. So ante emantunnaru, so a current carrying coil has a radius r. Okay, so the distance from the center of the coil on the axis where the magnetic induction is 1/8 times its center. సో అంటే ఒక పాయింట్ ఎక్స్ దగ్గర, సమ్ పాయింట్ ఎక్స్ దగ్గర సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎలా ఉందంట? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 1/8 టైమ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్. 1/8 టైమ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్. అవునా? సో దాని రేడియస్ ఏమి ఇచ్చారు? సర్క్యులర్ లూప్ రేడియస్ ఆర్ ఇచ్చారు. సో ఇది సర్క్యులర్ లూప్ అనుకోండి. సో దీని రేడియస్ ఇప్పుడు ఆర్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఫైండ్ చేయాలి? సో ఎట్ ఏ డిస్టెన్స్ పి, ఎట్ ఏ పాయింట్ పి విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్. సో ఈ ఎక్స్ దగ్గరకు మనకు ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో μ0I. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో రేడియస్ ఆర్ అయింది కాబట్టి సో ఆర్ స్క్వేర్ రాస్తున్నాను రేడియస్ బై. సో ఏ స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్కడ ఫైండ్ చేస్తున్నాం మనం? ఎక్స్ డిస్టెన్స్లో. సో ఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3/2. సో ఇంటూ 1/8 టైమ్స్ సో సెంటర్లో. సో సెంటర్లో మనకు ఫార్ములా ఏమొచ్చింది ఆల్రెడీ? సో వీ నో దట్. సో ఎట్ ద సెంటర్ μ0I r square by 2r cube. అంతేనా? సో μ0I r square by r cube. సో లేదంటే ఇక్కడ మీరు సింప్లిఫై చేయండి ఫర్దర్గా. సో μ0I, సో ఇక్కడ a cube అండ్ a square gets cancel, రైట్? సో μ0I by 2a. సో μ0I by 2a మిగిలింది. సో అదే ఇక్కడ రాస్తున్నా చూడండి, μ0I by 2a. సో μ0I by 2a ప్లేస్లో ఇక్కడ రేడియస్ ఆర్ కాబట్టి సో రేడియస్ ఆర్ రాయండి. సో మీకు ఇక్కడ μ0I క్యాన్సిల్. సో ఇక్కడ 2 క్యాన్సిల్. సో నెక్స్ట్ సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈస్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3/2. సో ఇక్కడ నుంచి కెన్ యూ జస్ట్ ఫైండ్ ద ఆర్ వాల్యూ? So can you just find the R value from here? So comment your answer. See, simple question.
ఏం లేదు ఇక్కడ మీరు చేయాల్సింది, సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయండి. సో బ్రింగ్ దెమ్ టు వన్ సైడ్. సో అండ్ రైట్, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. సో ఈ ఆర్ వాల్యూ కామెంట్ యువర్ ఆన్సర్. క్లియర్? చల్. సో ఎవరైతే కామెంట్ చేస్తారో అగైన్ PW స్టార్ తెలుగు స్టూడెంట్, PW స్టార్ తెలుగు స్టూడెంట్ అని నేమ్ ఇద్దాం మనం. చలో నెక్స్ట్. సో ద నెక్స్ట్ వన్ యాంపియర్ సర్క్యూటల్ లా. సి మనం ఇంతకుముందు ఆల్రెడీ గాస్ లా నేర్చుకున్నాం కదా, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో క్లియర్గా మనం గాస్ లా గురించి నేర్చుకున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఈ యాంపియర్ సర్క్యూటల్ లా కూడా దేనికి యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు current carrying elements. సార్ మనకు ఆల్రెడీ బయోట్ సావర్ట్ లా ఉంది కదా, కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్స్. మళ్ళీ కొత్త లా ఎందుకు? సో ఈ బయోట్ సావర్ట్ లా అన్నది ఏంటంటే, సో కాంప్లెక్స్ ఎలిమెంట్స్కి పాసిబుల్ అవ్వదు. లైక్ ఎస్పెషల్లీ సిలిండర్స్ కానీ, లేదంటే సో ఇన్ఫినైట్ వైర్స్ కంటే మనం ఆల్రెడీ చేసేసాం. సో ఈ సిలిండర్స్కి ఎస్పెషల్గా, సో వాటికి యాంపియర్ సర్క్యూట్ లైక్ యూ కెనాట్ అప్లై ద బయోట్ సావర్ట్ లా. సో అలాంటి పర్టికులర్ కాంప్లెక్స్ ఎలిమెంట్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలంటే సో వీ గో ఫర్ యాంపియర్ సర్క్యూటల్ లా. సో ఈ యాంపియర్ సర్క్యూటల్ లా ఏం చెప్తుంది అంటే ఫస్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సో ద కరెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ కరెంట్ ఈ కరెంట్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఆ కరెంట్ ఐ, ఓకేనా. సో ఈ కరెంట్ ఐ వలన ఈ ఒక పాయింట్ P దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. ఈ కరెంట్ ఐ వలన పాయింట్ P దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో సేమ్ గాస్ లాలో మనం ఎలా చేసాం? గాస్ లాలో వి డిడ్ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం కదా, 3D సర్ఫేస్ తీసుకున్నాం కదా, క్లోజ్డ్ 3D సర్ఫేస్ అరౌండ్. ఇప్పుడు మనకు ఒక ఇన్ఫినైట్ లాంగ్ వైర్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేసాం? సో ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నిటిని కలుపుతూ ఒక క్లోజ్డ్ 3D తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో ద క్లోజ్డ్ లెంత్ తీసుకుంటాం. దీంట్లో యాంపియర్ సర్క్యూటల్ లాలో ఒక క్లోజ్డ్ లెంత్ అంటే 2D సర్ఫేస్ తీసుకుంటాం. అర్థమవుతుందా? గాస్ లాలో తీసుకునేది 3D సర్ఫేస్, యాంపియర్ సర్క్యూటల్ లాకి మాత్రం మనం 2D సర్ఫేస్ తీసుకుంటాం. ఆ 2D సర్ఫేస్ ఎలా తీసుకుంటాం? ఈ కరెంట్ ఐకి కరెంట్ ఎలా వస్తుంది? కరెంట్ అవుట్వర్డ్ వస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ P దగ్గర కావాలంటే ఆ పాయింట్ P దగ్గర నుంచి ఒక క్లోజ్డ్ లెంత్ ఇలా తీసుకుంటాం. సో దిస్ క్లోజ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్కిల్. సో ఇక్కడ మనం ఒక సర్కిల్ డ్రా చేసాం పాయింట్ P దగ్గర నుంచి. సో దీంట్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తాం. ఓకేనా? క్లియర్? సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, సో ఇట్ ఈస్ ద క్లోజ్డ్ ఇంటిగ్రల్, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ B.dl is equals to mu naught times the current present inside the closed loop. So the line integral of, so ఇక్కడ రాసాను చూడండి. So the line integral of magnetic field along the closed path is equal to mu naught times the total current enclosed by that closed path. సో ఈ క్లోజ్డ్ పాత్ ఏంటి? ఇక్కడ క్లోజ్డ్ లెంత్ అనమాట. ఒక సర్కిల్ తీసుకున్నాను. సో ఆ సర్కిల్లో ఇన్సైడ్ ఎంత కరెంట్ అయితే ఉందో, ఓకే, సో ద కరెంట్ ఇన్సైడ్ ఇంటూ mu naught, so that will give the line integral of magnetic field. So the line integral of magnetic field along a closed path is equals to mu naught times the current present inside the closed path. Clear this part? So ఇది యాంపియర్ సర్క్యూటల్ లా. ఓకేనా? సో దీని బేస్డ్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అంటే మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఎస్పెషల్లీ సిలిండర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనకు ఎగ్జామ్లో రావట్లేదు. ఓకేనా? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా రావట్లేదు. సో బట్ ఒక క్వశ్చన్ దీన్ని ఎలా అప్లై చేయాలన్నది ఏదైనా ఒక షేప్ తీసుకొని చెప్తాను. బెటర్ లెట్స్ డూ ఫర్ ద ఇన్ఫినైట్ వైర్కి చేద్దాం. మనకు ఆల్రెడీ ఇన్ఫినైట్ వైర్కి ఫార్ములా తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఇన్ఫినైట్ వైర్ B is equals to mu naught by 4 pi into 2I by A కదా, ఎట్ ఏ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే. సో ఇదే యాంపియర్ సర్క్యూటల్ లాని మనం ఆ లాంగ్ వైర్ మీద అప్లై చేద్దాం. సేమ్ ఫార్ములా వస్తుందో రావట్లేదో చూద్దాం. ఓకేనా? సో మిగిలిన వాటికి అంటే మన సిలిండర్స్కి సాలిడ్ సిలిండర్, హాలో సిలిండర్, సో వీటికి డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? అక్కడ ఫార్ములా గ్రాఫ్ ఇంపార్టెంట్.
ఓకే చల్. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు టూ కరెంట్స్ ఉన్నాయి లోపల, ఓకేనా. సో మనం ఏం రాసాం, సో ద ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సో మ్యూ నాట్ టైమ్స్ ద కరెంట్ ప్రెజెంట్ ఇన్సైడ్ ఇట్. సార్ ఇక్కడ మరి ఈ లూప్లో తీసుకుంటే ఈ టూ కరెంట్స్ వల్ల నేను పాయింట్ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో ఈ టూ కరెంట్స్ ఒకటేమో ఇన్వర్డ్స్ ఉంది, ఒకటేమో అవుట్వర్డ్స్ ఉంది. సో ఈ పాయింట్ పి దగ్గర అంటే ఒక సర్క్యులర్ లూప్ డ్రా చేశాను, ఓకే ఫైన్. సో బట్ ఏది పాజిటివ్ తీసుకోవాలి సార్, ఏది నెగిటివ్ తీసుకోవాలి? సో దానికి ద సైన్ ఆఫ్ కరెంట్ ఎలా తీసుకుంటామంటే యాంపియర్ సర్క్యూటల్ లాలో. సో ఫాలో ద సింపుల్ స్టెప్స్. ఫస్ట్ చూస్ ద పాత్. సో యూ కెన్ చూస్ ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, యువర్ విష్. సో క్లాక్ వైజ్ కానీ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ కానీ, సో అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను. సో క్లాక్ వైజ్ తీసుకుంటే మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ని, సో ఈ 4 ఫింగర్స్ని కర్ల్ యువర్ 4 ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద చూస్డ్ పాత్. క్లాక్ వైజ్ అనుకుంటే క్లాక్ వైజ్, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ అనుకుంటే యాంటీ క్లాక్ వైజ్, మీ ఇష్టం, ఎలా అయినా పర్లేదు. సో కర్ల్ ద ఫింగర్స్ along the chosen path, అంటే క్లాక్ వైజ్ పాత్ కానీ యాంటీ క్లాక్ వైజ్ పాత్ కానీ మీ ఇష్టం అది. సో దెన్ ద థంబ్ గివ్స్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో అంటే థంబ్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో కరెంట్ని పాజిటివ్ తీసుకోవాలి. సో థంబ్ గివ్స్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఈ పర్టికులర్ కేసులో సో ఇది ఎలా ఉంది చూడండి. సో క్లాక్ వైజ్ కదా, సో క్లాక్ వైజ్లో కరెంటు లైక్ కర్ల్ యువర్ ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్లాక్ వైజ్. సో ఇప్పుడు మా థంబ్ ఎటువైపు ఉంటుంది చూడండి. సో థంబ్ ఇన్సైడ్ ఉంటుంది కదా ఈ పర్టికులర్ కేసులో. ఫింగర్స్ని ఇలా కర్ల్ చేస్తున్నాను. ఫింగర్స్ కర్ల్ చేస్తే థంబ్ ఎలా ఉంటుంది? సో థంబ్ ఇన్సైడ్ ఇంటూ ద పేజ్ ఉంది, అంటే ఇన్సైడ్ కరెంట్ పాజిటివ్, అవుట్ సైడ్ కరెంట్ నెగిటివ్ అనమాట. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తారు? సో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద మ్యూ నాట్ టైమ్స్, ఇక్కడ 2 కరెంట్స్ ఉన్నాయి, I1 కరెంట్, I2 కరెంట్. సో థంబ్ ఇన్సైడ్ ఉంది కాబట్టి I1 కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్ ఈ పర్టికులర్ కేసులో, వేర్ I2 కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్ అనమాట. సో I1 పాజిటివ్, I2 నెగిటివ్. సో I1 మైనస్ I2. సో అర్థమైందా? అంటే మనం చూస్ చేసుకున్న దాంట్లో మోర్ దాన్ 1 కరెంట్ ఉంటే, ఆ క్లోజ్డ్ లూప్లో మోర్ దాన్ 1 కరెంట్ ఉంటే, సో దేనికి సైన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, సైన్ తీసుకోవడానికి దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఫస్ట్ చూస్ ద క్లోజ్డ్ పాత్, అది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ. సో తర్వాత కర్ల్ యువర్ ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద చూస్డ్ పాత్, ఓకేనా. సో దెన్ థంబ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో దానికి ఆపోజిట్లో ఉన్నది నెగిటివ్, అంటే ఇన్సైడ్ పాజిటివ్ అంటే అవుట్ సైడ్ నెగిటివ్, రైట్? క్లియర్ దిస్ పార్ట్? చల్ నెక్స్ట్. సో ఇప్పుడు సో ఇంతకుముందు చెప్పినట్టు లెట్స్ యూజ్ ద యాంపియర్ సర్క్యూటల్ లా టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ వైర్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక లాంగ్ ఇన్ఫినిటీ స్ట్రైట్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత మ్యూ నాట్ బై 4π ఇంటూ 2I బై, సో ఎంత డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నాం మనం? లెట్ సపోజ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి సమ్ r డిస్టెన్స్ అనుకుందాం. సో 2I బై r, ఏ డిస్టెన్స్లో ఫైండ్ చేస్తే a, r డిస్టెన్స్లో ఫైండ్ చేస్తే r. సో ఈ లైక్ ఈ టర్మ్స్ అన్నవి డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా తీసుకుంటారు. ఒక దగ్గర డిస్టెన్స్ ఏ తీసుకుంటారు, ఒక దగ్గర d తీసుకుంటారు, ఒక దగ్గర స్మాల్ r తీసుకుంటారు, ఒక దగ్గర క్యాపిటల్ R తీసుకుంటారు. సో ఆ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫార్ములాని మాడిఫై చేసుకోవాలి, ఓకే చల్. సో అదే ఫార్ములా మనకి ఇప్పుడు యాంపియర్ సర్క్యూటల్ లా నుంచి చేస్తే వస్తుందా రాదా చూద్దాం, ఓకేనా. సో ప్రొసీజర్ ఏంటి యాంపియర్ సర్క్యూటల్ లాకి చెప్పండి ఒకసారి. దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఇలా I కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను ఈ వైర్లో, ఇన్ఫినిటీ వైర్లో. సో ఇప్పుడు ఇక్కడ D పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. సో ఏ పాయింట్ దగ్గర అయితే ఫైండ్ చేయాలనో, సో అక్కడి నుంచి మీకు ఏం చెప్పాను, ఒక క్లోజ్డ్ పాత్, క్లోజ్డ్ సర్క్యులర్ పాత్ 2D, సర్క్యులర్ పాత్ అంటే ఓన్లీ 2D, క్లోజ్డ్ లెంత్, ఓకేనా. స్పియర్ తీసుకోకండి, స్పియర్ అంటే మళ్ళీ 3D అయిపోతుంది. గాస్ లాలో 3D సర్ఫేసెస్, గాషియన్ సర్ఫేసెస్ ఆర్ 3D, బట్ యాంపియర్ సర్క్యూటల్ లాలో సో దీస్ ఆర్ జస్ట్ క్లోజ్డ్ లెన్స్,
2D సర్ఫేసెస్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి అకార్డింగ్ టు ద గాస్ లా? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సో మ్యూ నాట్ టైమ్స్ కరెంట్ ప్రెజెంట్ ఇన్సైడ్ ఇట్. కరెంట్ ఎంత ఉంది దాంట్లో? ఐ కరెంట్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ బి డాట్ డిఎల్ అంటే ఏం చెప్పండి? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద కరెంట్ ఎలిమెంట్ కదా. డిఎల్ అంటే స్మాల్ కరెంట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ పాయింట్ డి దగ్గర సమ్ స్మాల్ కరెంట్ ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి. సో దీంట్లో ఈ కరెంట్ ఎలిమెంట్ లెంత్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది? లెంత్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా, అంతేనా? సో ఈ కరెంట్ ఎలిమెంట్ ఈ పాయింట్ దగ్గర సో డిఎల్ డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంది, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈ కరెంట్ వల్ల ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ట్యాంజెంట్ టు ద పాత్. మనం పాత్ ఇలా తీసుకున్నాం కదా. సో ఎక్కడ ట్యాంజెంట్ డ్రా చేస్తే అక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, అవునా? సో ఈ ట్యాంజెంట్ అంటే బి అండ్ డిఎల్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. లేదంటే ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఒక క్లోజ్డ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, స్మాల్ ఎలిమెంట్. సో ఈ కరెంట్ ఎలిమెంట్ డిఎల్ లెంత్ ఇటువైపు ఉంది, అవునా? సో అండ్ సో దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఎలా ఉంటుంది? జస్ట్ డ్రా ద ట్యాంజెంట్. అంటే డిఎల్ బి మధ్యలో యాంగిల్ ఎప్పుడు జీరోనే ఉంటుందా? ఇక్కడ తీసుకోండి, డిఎల్ ఇటువైపు ఉంటుంది, సో బి ట్యాంజెంట్ ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ తీసుకోండి, సారీ ఇది ఎలిమెంట్, కరెంట్ ఎలిమెంట్. సో డిఎల్ ఇటువైపు ఉంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ట్యాంజెంట్ డ్రా చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో అంటే బి అండ్ డిఎల్ సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0 degrees కదా. సో కాబట్టి సో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ కాస్ 0 రాస్తున్నాను. బిడిఎల్ కాస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ టైమ్స్ కరెంట్ ప్రెజెంట్ ఇన్సైడ్. కరెంట్ ఎంత ఉంది వైర్లో? ఐ కరెంట్ అనుకున్నాం ఆల్రెడీ, అవునా? సో ఇప్పుడు బి అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది కదా. ఈ కరెంట్ వైర్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఫర్ ఎ గివెన్ పర్టికులర్ కరెంట్, సో ఇట్స్ గోయింగ్ టు బి కాన్స్టెంట్. బి బయటికి తీసుకొని రండి. సో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ సో ఇంటూ కాస్ 0 వాల్యూ ఈజ్ 1, సో విచ్ ఈజ్ మ్యూ నాట్ ఐ, అవునా? సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే ఇది స్మాల్ ఎలిమెంట్, ఈ స్మాల్ ఎలిమెంట్, ఈ స్మాల్ ఎలిమెంట్, ఈ స్మాల్ ఎలిమెంట్, సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపితే మనకేమొస్తుంది? ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ క్లోజ్డ్ పాత్ వస్తుందా? ఎంత ఈ టోటల్ లెంత్? మనం ఏం పాత్ తీసుకున్నాం? సర్క్యులర్ పాతే కదా. సో సర్క్యులర్ పాత్కి ఇది టోటల్ వచ్చేసి ద లెంత్, టోటల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్, అంతేనా? ఈ టోటల్ లెంత్ వచ్చేసి సర్కంఫరెన్సే కదా. ఈ కొంచెం ఈ కొంచెం ఈ కొంచెం ఈ కొంచెం ఇదంతా మొత్తం యాడ్ చేసుకుంటూ పోతే లెంత్ ఆఫ్ ద చూజన్ పాత్, రైట్? సో అదే సర్కంఫరెన్స్. సో దట్ సర్కంఫరెన్స్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 2πr, అంతేనా? సో ద ఇంటిగ్రల్ డిఎల్ ఈజ్ 2πl, టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్. సో ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ టైమ్స్ ఐ. సో ఇక్కడి నుంచి మనకు కావాల్సింది ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డే కదా. ఇంకేమైనా ఫైండ్ చేస్తున్నావా? మ్యాగ్నెటిక్ ఫీల్డే కదా. సో బి ఈజ్ ఈక్వల్స్ టు సో ఇప్పుడు ఏమవుతుంది? సో మ్యూ నాట్ బై 2π ఇంటూ ఐ బై ఆర్. అయ్యో సార్ మనకు కావాల్సిన ఆన్సర్ రాలేగా. మ్యూ నాట్ బై 4π ఇంటూ 2i బై ఆర్ రావాలి కదా సార్. మ్యూ నాట్ బై 2i ఇంటూ ఐ బై ఆర్. సార్ రాంగ్ చేశాడు, అంతేనా? చలో, సో మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 2. సో అప్పుడేమొస్తుంది చూడండి. సో దెన్ మ్యూ నాట్ బై సో 2π ఇంటూ 2 విచ్ ఈజ్ 4π. సో దెన్ 2i బై ఆర్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు సార్ కరెక్ట్ చేశాడు, అంతేనా? చలో, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ఈజ్ వీ గాట్ మ్యూ నాట్ బై 4π ఇంటూ 2i బై ఆర్. చలో, సో క్లియర్, అండర్స్టూడ్ దిస్ పార్ట్? అదే వచ్చిందా ఫార్ములా? సో ఇక్కడ స్మాల్ ఆర్ వచ్చింది సార్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనకండి. సో స్మాల్ ఆర్ తీసుకుంటే స్మాల్ ఆర్ వస్తుంది, క్యాపిటల్ ఆర్ తీసుకుంటే క్యాపిటల్ ఆర్. సో స్మాల్ ఆరే రాసుకోండి, లెట్ ఇట్ బి స్మాల్ ఆర్, ఎందుకంటే మొత్తం త్రూ అవుట్ స్మాల్ ఆర్ ఫాలో అయ్యాం కాబట్టి లెట్స్ రైట్ ద స్మాల్ ఆర్ ఇట్ సెల్ఫ్. సో క్లియర్ దిస్ పార్ట్? అర్థమైందా యాంపియర్ సర్క్యూటల్లో ఎలా అప్లై చేయాలో? సో ఇప్పుడు సిలిండర్స్కి, ఎస్పెషల్గా హాలో సిలిండర్స్కి అండ్ సాలిడ్ సిలిండర్స్కి ఇన్సైడ్ అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో దాన్ని డైరెక్ట్ ఫార్ములాలో చూద్దాం. సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద డెరివేషన్స్ ఇక్కడ. సో మీకు ఒక క్వశ్చన్లో చెప్పాను యాంపియర్ సర్క్యూటల్లో ఎలా చేయాలో, అప్లై చేయాలో. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్
డ్యూ టు హాలో సిలిండ్రికల్ వైర్. సో హాలో సిలిండ్రికల్ వైర్ అంటే టోటల్ కరెంట్ ఎక్కడ ఫ్లో అవుద్ది, సర్ఫేస్ మీద ఫ్లో అవుతుంది, అంతేనా. కరెంట్ ఫ్లోయింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. కరెంట్ ఫ్లోస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. సర్ఫేస్ ఆఫ్ సిలిండర్, అంతే కదా. లోపలంతా హాలో ఉంటే ఇంకా కరెంటు లోపల గాల్లో ఫ్లో అవుద్దా? సో ఓన్లీ సర్ఫేస్ మీదే ఫ్లో అవుతుంది కదా. సో చలో, సో ఇప్పుడు ఎక్కడ ఫైండ్ చేయాలి మనం? అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఒక పాయింట్ పి తీసుకున్నారనుకోండి. సో ఇది అవుట్ సైడ్ పాయింట్ పి అనుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి? సో ఇక్కడ నుంచి ఒక క్లోజ్ లెంత్ తీసుకోవాలి, అంతేనా. సో క్లోజ్ లెంత్ తీసుకొని సేమ్ క్యాలిక్యులేషన్స్ ప్రొసీడ్ అయ్యారనుకోండి. సో మనకి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ద హాలో సిలిండ్రికల్ వైర్. సో ఇన్ విచ్ ఫర్ ఎగ్జాంపుల్ ద కరెంట్ ఐ ఈజ్ ఫ్లోయింగ్ అనుకోండి. సో కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. సార్ ఇప్పుడే హాలోలో ఫ్లో అవ్వదన్నారు, బయట ఫ్లో అవ్వదన్నారు, లోపల ఫ్లో అవ్వదన్నారు. ఆన్ ద సర్ఫేస్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఐ కరెంట్ ఫ్లో అయితే సో ఇప్పుడు ఎంత అవుతుంది? ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఈజ్ μ0/2I ఇంటూ I/R. క్లియరా? μ0/2I ఇంటూ I/R. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. అంటే మనం ఈ సెంటర్ నుంచి సో ఇది డిస్టెన్స్ ఆర్ కదా. సో ఆర్ డిస్టెన్స్లో ఫైండ్ చేస్తే సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద డిస్టెన్స్, అంతేనా. సో మీరు ఇంకా పాయింట్ పి ఇక్కడ జరిపారనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇంకొంచెం జరిపారనుకోండి ఇంకా తక్కువ ఉంటుంది. లేదంటే ఇటువైపు తీసుకొచ్చారనుకోండి కొంచెం పెరుగుతుంది. సో ఇంకొంచెం తీసుకొస్తే ఇంకా పెరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద సిలిండ్రికల్ వైర్, హాలో సిలిండ్రికల్ వైర్. సో అదే ఇన్సైడ్ అనుకోండి. ఇన్సైడ్ అసలు కరెంటే లేదు. ఈ పాయింట్ ఇన్సైడ్ పాయింట్ పి డాష్ తీసుకుంటున్నా. సో ఈ పాయింట్ పి డాష్ దగ్గర మీరు ఒక యాంపియర్ సర్క్యూట్ అంటే క్లోజ్డ్ లెంత్ తీసుకున్నారనుకోండి. అసలు దీంట్లో లోపల కరెంటే లేదు కదా, దీని లోపల కరెంటే లేదు. సో కరెంట్ లేదు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా? I0 అయితే మన ఫార్ములా ఏంటి? సో ద B.dl ఈజ్ ఈక్వల్స్ టు μ0 టైమ్స్ ద కరెంట్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ ద లూప్, ఇన్సైడ్ ద క్లోజ్డ్ పాత్ దెర్ ఈజ్ నో కరెంట్. ఇక్కడ అసలు కరెంటే లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా? ఉండదు. సో అంటే ఇన్సైడ్ 0 అవుతుంది అండ్ అవుట్ సైడ్ వచ్చేసరికి I/R. సార్ సర్ఫేస్ మీద సార్ మరి వాట్ అబౌట్ ఆన్ ద సర్ఫేస్? చలో లెట్స్ రైట్ ఫర్ ద సర్ఫేస్ యాజ్ వెల్. సో సర్ఫేస్ మీద ఇదేమవుతుంది ఎగ్జాక్ట్ ఇక్కడ. సో ద R ఈజ్ ఈక్వల్స్ టు R అవుతుందా ఆన్ ద సర్ఫేస్? ఆన్ ద సర్ఫేస్ ద స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R, రైట్. సో అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ μ0/2π ఇంటూ I/, సో ద క్యాపిటల్ R. సో ఇది మ్యాక్సిమం అనమాట. సర్ఫేస్ మీద మ్యాక్సిమం ఉంటుంది. అవుట్ సైడ్ వెళ్తున్న కొద్దీ డిక్రీజ్ ఉంటుంది, ఇన్సైడ్ 0 ఉంటుంది. సో ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. చూడండి ఎలా అయితే గాస్లలో చేసామో అలానే ఇక్కడ కూడా. సో ద గ్రాఫ్ ఆఫ్ B వర్సెస్ R. చలో, సో ద గ్రాఫ్ ఆఫ్ B వర్సెస్ R. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద y యాక్సిస్, డిస్టెన్స్ ఆన్ ద x యాక్సిస్. సో ఇక్కడ ఒక సిలిండర్ తీసుకుంటున్నాను ఇలా. సో ఈ సిలిండర్కి సో ఇప్పుడు ఇన్సైడ్ ఏమవుతుంది? సో ఇన్సైడ్ R లెస్ దాన్ R దగ్గర సో దీని రేడియస్ ఎంత? క్యాపిటల్ R. సో R లెస్ దాన్ R అయినప్పుడు సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇక్కడ వరకు 0. సో ఇక్కడ వరకు 0 ఇన్సైడ్. సో సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం ఉంది. అవుట్ సైడ్ ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఇట్ ఈస్ B ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R, ఓకేనా. సో ఇన్సైడ్ వచ్చేసరికి R లెస్ దాన్ R, ఇన్సైడ్ R లెస్ దాన్ R, B0 అసలు ఇక్కడ B0. సో ఇక్కడ మ్యాక్సిమం, ఇక్కడ మ్యాక్సిమం. క్లియరా గ్రాఫ్? అర్థమైందా? సో ఈ క్వశ్చన్ మనకి 2019 నీట్లో అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2019 నీట్, ఓకేనా. చల్ సో నెక్స్ట్, సో మీకు ఎక్కడెక్కడైతే డెరివేషన్స్ రిక్వైర్ ఉంటాయో అక్కడ డెరివేషన్స్ కంపల్సరీ వెళ్దాం. డోంట్ వరీ అబౌట్ దాట్, ఓకేనా. సో కొన్ని బోర్డ్స్ ఎగ్జామ్స్కి డెరివేషన్స్ అవసరం ఉంటాయి. సో అవన్నీ సపరేట్ సెషన్స్లో ఏవేవైతే ఇంపార్టెంట్ డెరివేషన్స్ ఉన్నాయో ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద 12th క్లాస్ టు ఎండింగ్ ఆఫ్ ద 12th క్లాస్ అన్ని చాప్టర్స్లో ఏవేవైతే డెరివేషన్స్ మనకు బోర్డ్స్కి ఇంపార్టెంట్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక లెక్చర్లో చేద్దాం, ఓకేనా. సో డోంట్ వరీ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ సిలిండ్రికల్ వైర్. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం?
హాలో సిలిండ్రికల్ వైర్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఫ్లో అవుతుంది. బట్ సాలిడ్ సిలిండ్రికల్ వైర్లో సో త్రూ అవుట్ ద క్రాస్ సెక్షన్, సో ఇలా చూడండి, సో త్రూ అవుట్ ద క్రాస్ సెక్షన్ కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ. సో కరెంట్ అనేది త్రూ అవుట్ ద క్రాస్ సెక్షన్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మీరు అవుట్ సైడ్ ఫైండ్ చేయాలి. లైక్ అవుట్ సైడ్ ఇక్కడ ఒక పాయింట్ పీ తీసుకున్నాను అనుకోండి, లెట్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ పీ తీసుకుంటే, సో ఇక్కడ ఇది యాంపియర్ సర్క్యూట్ అంటే క్లోజ్డ్ పాత్ అవుతుంది, క్లోజ్డ్ లెంత్. సో ఈ పాయింట్ పీ దగ్గర వేర్ ఆర్ విల్ బీ గ్రేటర్ దాన్ ద రేడియస్. సో దీని రేడియస్ ఆర్ అనుకుంటే ఇక్కడ ఆర్ అనుకున్నాం కదా రేడియస్. సో స్మాల్ ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ కదా, ఈ సెంటర్ నుంచి స్మాల్ ఆర్ ఈజ్ ద డిస్టెన్స్. సో ఆర్ విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్. సో ఈ అవుట్ సైడ్ ఎంత వచ్చిందంటే మనకి సేమ్ ఇంతకుముందు హ్యాలోకి అవుట్ సైడ్ ఎంత ఉందో సాలిడ్ సిలిండ్రికల్ వైర్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ అంతే ఉంటుంది, μ0/2π ఇంటూ I/R, μ0/2π ఇంటూ I/R. సో అంటే అవుట్ సైడ్ సాలిడ్ సిలిండ్రికల్ వైర్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది లెంత్తో పాటు డిక్రీజ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ క్లియర్ కదా. సో ఇప్పుడు దానికి దీనికి తేడా, హాలో సిలిండ్రికల్ వైర్కి సాలిడ్ సిలిండ్రికల్ వైర్కి తేడా ఎక్కడంటే హాలోలో అసలు ఇన్సైడ్ కరెంట్ ఫ్లో అవ్వదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 100% జీరో. సో బట్ సాలిడ్ సిలిండ్రికల్ వైర్లో ఇన్సైడ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇన్సైడ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో కంపల్సరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో ఇట్ ఈస్ B is equals to, this is B inside, I am writing B inside is equals to μ0/2I into IR/R square, where capital R is the radius of that cylinder, small r is the distance from where you are finding the magnetic field. Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే the magnetic field inside అన్నది it is directly proportional to R. అర్థమైందా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. అంటే ఇక్కడ సెంటర్ నుంచి మీరు ఫైండ్ చేస్తే సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది సెంటర్లో. సో ఇక్కడ ఇంకా కొంచెం తగ్గుతుంది. సో అంటే ఇన్సైడ్ కొంచెం పెరుగుతుంది. సో సర్ఫేస్ దగ్గర మ్యాక్స్ అవుతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇన్సైడ్ ఇక్కడ 0, ఇక్కడ మ్యాక్సిమం కాదు, ఇక్కడ జీరో. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇటువైపు వెళ్తుంటే సర్ఫేస్ దగ్గరికి వెళ్ళే వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు మీరు అవతల ఫైండ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎక్స్టీరియర్ అవుట్ సైడ్. సో అప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. అదే కదా మనం చూసింది ఇక్కడ. సో ఆన్ ద సర్ఫేస్ రాసుకోండి, సర్ఫేస్ దగ్గర ఏమవుతుంది. సో ఆన్ సర్ఫేస్ ఎక్కడ రాద్దాం, సో ఇక్కడ రాద్దాం చూడండి. సో ఆన్ సర్ఫేస్, so small r will be equals to capital R. సో అప్పుడు ఏమవుతుంది, సో the B is equals to, so μ0/2π into IR/, so R square. సో అంటే 1r gets cancel. సో μ0/2π into I/R, లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R సబ్స్టిట్యూట్ చేయండి. సో సర్ఫేస్ మీద మ్యాక్సిమం, రైట్. సో అవుట్ సైడ్ డిక్రీజెస్, ఇన్సైడ్ ఇంక్రీజెస్. సో సేమ్ థింగ్ ఇప్పుడు గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం చూడండి. సో ద సేమ్ ఇన్ఫర్మేషన్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ ఆర్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఏం వైర్ తీసుకున్నాం మనం, సాలిడ్ సిలిండ్రికల్ వైర్ కదా. సో దిస్ ఈజ్ సాలిడ్ సిలిండ్రికల్ వైర్. సో సాలిడ్ సిలిండ్రికల్ వైర్, ఓకేనా. సో ఇప్పుడు దీని రేడియస్ ఆర్ అని తీసుకుంటే, సో ఇన్సైడ్ ఏమవుతుంది, ఇన్సైడ్ ఇంక్రీజెస్. సో అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి సో సర్ఫేస్ దగ్గరికి వెళ్ళేసరికి మ్యాక్సిమం అవుతుంది. సో మళ్ళీ అవుట్ సైడ్ ఏమవుతుంది, డిక్రీజింగ్. అవుట్ సైడ్ డిక్రీజెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అవుట్ సైడ్ B is inversely proportional to R. So inside B is directly proportional to R. So at the surface maximum. సో ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత, μ0/2π ఇంటూ I/R, వేర్ క్యాపిటల్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద గివెన్ సాలిడ్ సిలిండ్రికల్ వైర్. సో క్లియర్ ఈ పార్ట్ ఎవ్రీవన్? అర్థమైందా? ఈ యాంపియర్ సర్క్యూటల్ లాలో మనకు ఇచ్చే క్వశ్చన్స్. సో మనం అప్లికేషన్ చూడడానికి లాంగ్ ఇన్ఫినైట్ వైర్కి చూసాం, ప్రాసెస్ ఎలా అప్లై చేయాలనేది యాంపియర్ సర్క్యూటల్లో. సో తర్వాత సిలిండర్స్ ఇంపార్టెంట్, సాలిడ్ సిలిండర్ అండ్ హాలో సిలిండర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, ఆన్ ద సర్ఫేస్ అండ్ గ్రాఫ్.
సో 2019 నీట్లో క్వశ్చన్ కూడా వచ్చింది దీని బేస్డ్, అండ్ 2016 ఒడిషా దాంట్లో కూడా వచ్చింది. సో జస్ట్ గో త్రూ ద క్వశ్చన్స్ ఒకసారి. ఓకే చల్. సో ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సో ద సోలనాయిడ్. సో సోలనాయిడ్ ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. సో యాన్ ఇన్సులేటెడ్ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హెలికల్ కాయిల్ కదా. సో యాన్ ఇన్సులేటెడ్ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హెలికల్ కాయిల్, రైట్? So which behaves like a magnet. So that helical coil, so that helical current carrying helical coil behaves like a magnet. So that current carrying, so the current carrying helical coil behaves like a magnet. ఇందే కదా. సో ఎలక్ట్రోమాగ్నెట్ అంటాం మనం దాన్నే. సో ద ఎలక్ట్రోమాగ్నెట్ అంటాం, రైట్? సో ఇప్పుడు ఈ సోలనాయిడ్లో సో ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ సో ఇక్కడ కరెంటు ఎలా, లైక్ ఏది సౌత్ పోల్ ఏది నార్త్ పోల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఎక్కడైతే ద కరెంట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్కి చూడండి. సో క్లాక్ వైజ్ కరెంట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇటువైపు నుంచి చూడండి. సో నేను అంటే ఈ కండక్టర్ ఇలా ఉంది నా ముందు. సో కరెంట్ ఇక్కడ ఎలా ఫ్లో అవుతుంది చూడండి, ఇటువైపు కదా. సో అంటే ఇలా కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇది క్లాక్ వైజ్ కరెంట్. సో క్లాక్ వైజ్ కరెంట్ సౌత్ పోల్. ద క్లాక్ వైజ్ కరెంట్ ఈజ్ అ సౌత్ పోల్. అంటే సౌత్ పోల్ ఇలా డ్రా చేయండి బెటర్. క్లాక్ వైజ్ కరెంట్. So let's draw like this. So this is a clockwise current. So whereas anti-clockwise current, so ఇప్పుడు ఇటువైపు వచ్చాను. సో ఇటువైపు వస్తే ఇక్కడ కరెంట్ చూడండి, సి మీకు దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది, అర్థమవుతుంది ఇక్కడ ఎలా వస్తుందో. సో ఇక్కడేమో కరెంట్ అవుట్ వస్తుంది, ఇక్కడేమో కరెంట్ ఇన్ అవుతుంది చూడండి. ఇలా వచ్చి ఇలా కరెంట్ ఇన్ అవుతుంది, ఇలా వచ్చి కరెంట్ అవుట్, కరెంట్ ఇన్, కరెంట్ అవుట్, కరెంట్ ఇన్, కరెంట్ అవుట్, కరెంట్ ఇన్, అవుట్ ఇన్, అవుట్ ఇన్. అంటే ఈచ్ లూప్లో నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ కొన్ని డాట్స్ కొన్ని క్రాసే పెట్టాను, బట్ ఈచ్ లూప్లో అలానే అవుతుంది. కరెంట్ అవుట్ ఫ్రమ్ దిస్ లూప్ అండ్ కరెంట్ ఎంటర్స్, కరెంట్ అవుట్, కరెంట్ ఎంటర్స్, కరెంట్ అవుట్ అండ్ కరెంట్ ఎంటర్స్. సో దాన్నే ఇప్పుడు నేను ఇటువైపు నిల్చొని కండక్టర్ ఇటువైపు ఉంది కదా. సో ఈ ఒక లూప్ను పట్టుకొని ఇలా చూస్తున్నాను అనుకోండి, నాకు ఎలా కనిపిస్తుంది కరెంట్? కరెంట్ ఇలా కనిపిస్తుందా? అంటే కరెంట్ ఈ డైరెక్షన్ ఏంటిది? క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ ద సౌత్ పోల్. ఓకేనా? సో టేక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాజ్ so take anti-clockwise direction, that is anti-clockwise direction as north pole, as north pole. Okay, so this is so the north pole like this. So south pole, so this is north pole. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? ఓకే. సో ఇప్పుడు ఈ సోలనాయిడ్ కేసులో మనం సో జనరల్గా ఐడియల్ సోలనాయిడ్ చూస్తాం మన సిలబస్లో. సో ఐడియల్ సోలనాయిడ్ అంటే ఏంటంటే హూజ్ లెంత్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ద ఆర్. సో అంటే ఈచ్ లూప్ ఉంది కదా హెలికల్ లూప్లో, ఈచ్ లూప్ యొక్క రేడియస్ కంటే సో ఆ టోటల్ లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్, ఇది లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్ అనుకోండి. సో ఈ లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద రేడియస్ ఆఫ్ ఈచ్ లూప్. సో దీంట్లో రేడియస్ ఉంటాయి కదా, ఈచ్ లూప్ రేడియస్ తీసుకుంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్. సో ఆ రేడియస్ అన్నది ఈ లెంత్తో కంపేర్ చేస్తే సో చాలా చాలా తక్కువ ఉంటుంది. సో దాన్నే మనం ఐడియల్ సోలనాయిడ్ అంటాం. సో దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఐడియల్ సోలనాయిడ్. సో ఈ ఐడియల్ సోలనాయిడ్లో ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఉంటుంది. సో ఫర్ ఐడియల్ సోలనాయిడ్, సో ద బీ ఈజ్ యూనిఫామ్ inside the solenoid. Okay na? So where outside B 0, outside the B will be equals to 0. Clear? So ఈ సోలనాయిడ్ కి ఇప్పుడు ఇన్సైడ్ 0, ఇన్సైడ్ యూనిఫామ్ అన్నాం, అవుట్ సైడ్ 0 అన్నాం. సో ఇప్పుడు ఇఫ్ సమ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయనుకోండి, సో వేర్ స్మాల్ n ని మనం ఏం తీసుకుంటాం అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్.
స్మాల్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో ఇప్పుడు ఒక్కొక్క లూప్లో కరెంట్ I ఫ్లో అవుతుంది అనుకుందాం. సో అంటే స్మాల్ n ఎలా రాసుకోవచ్చు? లెట్ సపోజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ n ఉన్నాయనుకోండి. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఏ గివెన్ సోలనాయిడ్. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో మీకు డెరివేషన్ అవసరం లేదు ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి n. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ L అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు లెట్ సపోజ్ ద కరెంట్ I ఈజ్ అ కరెంట్ ఇన్ ఈచ్ లూప్ ఈజ్ I. సో ఈచ్ లూప్లో సమ్ కరెంట్ I ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలనాయిడ్ అండ్ ఇన్సైడ్ ద సోలనాయిడ్ ఈజ్ యూనిఫామ్ అన్నాను, అంటే సేమ్ ఉంటుంది. సో దాని వాల్యూ ఎంత అంటే సో ద B ఎట్ ద సెంటర్ వీ కెన్ సే, సెంటర్లో ఎగ్జాక్ట్గా ఫైండ్ చేస్తే సో ద మ్యూ నాట్ NI. సో ద B ఈజ్ ఈక్వల్స్ టు B ఎట్ ద సెంటర్ ఈజ్ మ్యూ నాట్ NI. ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో లేదంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? B సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఈ స్మాల్ n ప్లేస్లో మీకు నెంబర్ ఆఫ్ టర్న్స్ తెలిసాయి, లెంత్ ఆఫ్ ద సోలనాయిడ్ తెలిసింది అనుకోండి. సో అప్పుడు n/L యూజ్ చేయండి, అంతే కదా. స్మాల్ n ప్లేస్లో n/L రాసుకోవచ్చు ఇంటూ ద కరెంట్ I. సో క్లియర్ దిస్ పార్ట్? అర్థమైంది ఇది? సో సార్ సెంటర్ దగ్గర ఇచ్చారు, బట్ ఎండ్స్ దగ్గర ఏమవుతుంది సార్? సో ఎండ్స్ దగ్గర ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. సో ఎంత డిక్రీజ్ అవుతుంది సార్? సో ద magnetic field at the ends of the solenoid is half of the center, mu naught NI. So where I is the current flowing in each loop. Clear? Of mu naught NI. So ఇది క్లియర్ కదా ఇక్కడ వరకు? సో ఇప్పుడు ఇదే థింగ్ని గ్రాఫ్లో డ్రా చేద్దాం. చూడండి, సోలనాయిడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 things. సో ఐడియల్ సోలనాయిడ్ క్వశ్చన్సే వస్తాయి మనకు 99.99%. సో ఈ ఐడియల్ సోలనాయిడ్లో ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ ఉంటుంది అండ్ అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ 0 ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎంత అది? మ్యూ నాట్ NI. సో వేర్ ఎండ్స్లో తక్కువ ఉంటుంది అనమాట. సో ఎండ్స్లో ఎంత? మ్యూ నాట్ NI/2. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ B వర్సెస్ X, అంటే డిస్టెన్స్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది డిస్టెన్స్ తీసుకుంటున్నాను, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం B. సో ఇక్కడ ఒక కండక్టర్ అజ్యూమ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ సోలనాయిడ్. ఓకేనా? సో ఈ సోలనాయిడ్కి సెంటర్లో ఎక్కువ ఉంటుంది. సో B మ్యాక్స్ ఎట్ సెంటర్ సో మ్యూ నాట్ NI. సో ఇప్పుడు ఎండ్స్కి వెళ్తుంటే ఏమవుతుందంటే సో డిక్రీజ్ అయిపోద్ది. సో ఎలా డిక్రీజ్ అవుతుంది? సో ఓన్లీ ఎండ్స్లో. సో ఎండ్స్కి వచ్చేసరికి సో ఇలా అయిపోద్ది. సో ఇంకొంచెం డ్రా చేయండి రైట్ సైడ్. ఎండ్ రాలే కదా. సో లెట్స్ టేక్ టిల్ ఎండ్. సో ఎండ్లో ఇలా అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత? సో దిస్ వాల్యూ ఈజ్ ఎట్ ఎండ్స్ it is mu naught NI/2. mu naught NI/2. క్లియర్ అయితే అర్థమైందా? సో సోలోనాయిడ్ కేసులో ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో గ్రాఫ్ ఒకటి ఇంపార్టెంట్, అండ్ సో ఇన్సైడ్ సెంటర్లో ఎలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐడియల్ సోలోనాయిడ్కి, అండ్ ఎండ్స్ దగ్గర ఎలా ఉంటుంది? సో ఎండ్స్ దగ్గర హాఫ్ ఆఫ్ ద సెంటర్ ఉంటుంది. క్లియర్? చల్ నెక్స్ట్. సో ద నెక్స్ట్ వన్ టొరాయిడ్. ఇవన్నీ కూడా యాంపియర్ సర్క్యూటల్లో అప్లికేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో. సో ఫస్ట్ ఒక సిలిండర్ చూసాం, అంటే కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఎలిమెంట్స్. దేనికైతే మనం కాంప్లెక్స్ ఎలిమెంట్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలో అక్కడ యాంపియర్ సర్క్యూటల్లో అప్లై చేస్తాం. సిలిండర్స్ కేసులో అదే చేస్తాం, హ్యాలో అయినా సాలిడ్ అయినా. నెక్స్ట్ సోలనాయిడ్ కేసులో కూడా అలానే ఫైండ్ చేస్తాం. ఓకేనా? సో మీకు డైరెక్ట్ డెరివేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చాను. సో ఈవెన్ టోరాయిడ్ కేసులో కూడా అలానే చేస్తాం. ఓకే, సో యాంపియర్ సర్క్యూటల్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ కాంప్లెక్స్ కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్స్. సో టోరాయిడ్ అంటే ఏంటంటే ఒక సోలనాయిడ్ని మీరు కంప్లీట్గా బెండ్ చేయండి. ఇప్పటివరకు లాంగ్ సోలనాయిడ్ ఇలా తీసుకున్నారు కదా, ఈ లాంగ్ సోలనాయిడ్ని బెండ్ చేయండి. సో ఒక సర్క్యులర్ ఫామ్లో బెండ్ చేయండి. సో ఏ సోలనాయిడ్ బెంట్ ఇంటూ ఫార్మ్ ఆఫ్ ఏ క్లోజ్డ్ రింగ్. ఏ సోలనాయిడ్ బెంట్ ఇంటూ ఫార్మ్ ఆఫ్ ఏ క్లోజ్డ్ రింగ్
ఈజ్ కాల్డ్ ఏ టొరాయిడ్ ఆర్ టొరాయిడల్ సోలనాయిడ్ అని కూడా అంటారు దాన్ని. సో ఈ టొరాయిడల్ సోలనాయిడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ చేస్తారు? సో హౌ డు వి ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో ఇక్కడ టోటల్ 3 కేసెస్ ఉంటాయి. సి ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఎక్కడ రాస్తాను, లెట్ మీ రైట్ హియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సమ్ ఎక్స్ ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సమ్ వై ఉంది, అటువైపు దానికి రేడియస్. ఓకే, సో ఇప్పుడు 3 పాయింట్స్లో ఫైండ్ చేస్తాను చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఏ 3 పాయింట్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఒకటి వచ్చేసి ఇన్ ద ఇంటీరియర్ స్పేస్ ఆఫ్ ద టోరనాయిడ్, అండ్ దెన్ ఎక్స్టీరియర్ స్పేస్ ఆఫ్ ద టోరనాయిడ్, అండ్ ఇన్సైడ్ ద టోరనాయిడ్. ద ఇంటీరియర్ స్పేస్ ఆఫ్ ద టోరనాయిడ్, సో ఒకటి. సో ద ఎక్స్టీరియర్ స్పేస్ ఆఫ్ ద టోరాయిడ్ 2. సో ద ఇన్సైడ్ ద టోరాయిడ్, సో ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నానంటే, సో ద ఇంటీరియర్ ఫస్ట్ కేసులో చూడండి, సో ద ఫస్ట్ వన్ అని రాస్తున్నాను. సో ఇంటీరియర్ స్పేస్ ఆఫ్ టొరాయిడ్. సో ఇంటీరియర్ స్పేస్లో ఏమవుతుంది చూడండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అంతా ఎక్కడ ఫ్లో అవుతుంది? కరెంట్ అంతా కూడా దీంట్లో ఫ్లో అవుతుంది, అవునా? సో అంతేనా, ఈ హెలికల్ దాంట్లోనే ఫ్లో అవుతుంది. సో మీరు ఇక్కడ ఇన్సైడ్ ఎక్కడ ఫైండ్ చేయాలంటే అక్కడ ఒక క్లోజ్డ్ లెంత్ అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఫైండ్ చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏం చేస్తారు, ఒక క్లోజ్డ్ లెంత్ తీసుకుంటారు. ఈ క్లోజ్డ్ లెంత్లో ఎక్కడైనా కరెంట్ ఉందా? అసలు ఈ క్లోజ్డ్ లెంత్లో ఎక్కడైనా కరెంట్ ఉందా? కనిపిస్తుందా మీకు? ఇక్కడ తీసుకోండి, లేకపోతే ఇక్కడ ఈ క్లోజ్ లెంత్ ఒకటి ఫామ్ చేయండి సర్కిల్, దాంట్లో ఎక్కడన్నా కరెంట్ కనిపిస్తుందా కొంచెమైనా? ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఒక క్లోజ్ లెంత్ తీసుకోండి, అక్కడ కరెంట్ కనిపిస్తుందా? అంటే ఇన్సైడ్ అసలు I inside is completely 0. If the I inside is 0, so the magnetic field, the intensity B will be 0. అంటే ఇంటీరియర్ స్పేస్ ఆఫ్ ద టొరాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ 0 లోపల. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం చూడండి, ఎక్స్టీరియర్. సో ద ఎక్స్టీరియర్ స్పేస్ ఆఫ్ టొరాయిడ్. సో ఎక్స్టీరియర్ స్పేస్ ఆఫ్ టొరాయిడ్లో సో ఆల్రెడీ మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో ఎక్స్టీరియర్ స్పేస్లో ఈ పాయింట్ P అనుకుంటున్నాను నేను. ఈ పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి అంటే కరెంట్ లేదా సార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. నేను చెప్తున్నాను అవుట్ సైడ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. సో బట్ కరెంట్ లేదా సార్ అంటే కరెంట్ ఉంది. ఇక్కడ మీకు థియరీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. సో కరెంటు ఎంతైతే ఇన్ ఉందో మళ్ళీ అంతే కరెంట్ అవుట్ ఉంది కదా. చూడండి ఈ కరెంట్ ఇలా వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి కరెంట్ ఇన్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి కరెంట్ అవుట్. సో ఇక్కడ ఈ లూప్లో చూడండి, దీంట్లో ఇక్కడ కరెంట్ ఇన్, ఇక్కడ కరెంట్ అవుట్ బయటకు వస్తుంది ఇలా. సో ఇక్కడ చూడండి కరెంట్ ఇన్, ఇక్కడ కరెంట్ అవుట్. సో అంటే ఎంతైతే కరెంటు ఇన్ వెళ్తుందో అంతే కరెంట్ అవుట్ అవుతుంది కదా. ఎంతైతే కరెంట్ ఇన్ వెళ్తుందో అంతే కరెంట్ అవుట్ వస్తుంది ఈ లూప్లో. అంటే ఈ లూప్లో నెట్ కరెంట్ 0, 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 ఈ లూప్లో నెట్ కరెంట్ 0. అంటే ఓవరాల్గా ఇది ఒక టొరాయిడ్ అనుకున్నారనుకోండి. ఈ టొరాయిడ్లో మీరు ఇప్పుడు అవుట్ సైడ్ ఫైండ్ చేస్తున్నారు. సో అవుట్ సైడ్ కరెంట్ వస్తుంది, ఈ టొరాయిడ్ వల్ల అవుట్ సైడ్ కరెంట్ వస్తుంది. ఎంత వస్తుంది? ఐ కరెంట్ వస్తుంది అనుకోండి. మళ్ళీ ఐ కరెంట్ ఇన్ వెళ్తుంది. సో ఐ కరెంట్ వస్తుంది, మళ్ళీ ఐ కరెంట్ ఇన్ వెళ్తుంది. ఐ కరెంట్ వస్తుంది, మళ్ళీ ఐ కరెంట్ ఇన్ వెళ్తుంది. సో వస్తుంది మళ్ళీ ఇన్, వస్తుంది మళ్ళీ ఇన్, రైట్? సో అంటే అవుట్ అండ్ ఇన్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో కాబట్టి సో ద ఎక్స్టీరియర్ పాయింట్స్లో ఆన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద టొరాయిడ్ సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్టిల్ 0. ఎందుకు? సో ద నెట్ కరెంట్ ఈజ్ 0. ఇక్కడ ఐ నెట్ 0. ఇంటీరియర్లోనేమో అసలు కరెంట్ లేదు ఇంటీరియర్లో, బట్ ఎక్స్టీరియర్లో కరెంట్ ఉంది. బట్ ఎంతైతే కరెంట్ ఇన్ అవుతుందో అంతే కరెంట్ అవుట్ అవుతుంది. సో నెట్ కరెంట్ 0 అయింది. నెట్ కరెంట్ 0 అయింది అనుకోండి మనకి. సో ద B డాట్ DL ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ ద కరెంట్ టోటల్ ఇన్సైడ్ ఇన్ ఇట్. సో టోటల్ కరెంట్ ఇన్సైడ్ ఈజ్ 0, నెట్ కరెంట్ 0 అంటే. సో ఆబ్వియస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది, B 0. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో. సో నౌ లెట్స్ యాడ్ ద థర్డ్ కేస్లో. లెట్స్ సీ ద థర్డ్ కేస్.
the case 3, so where I have to find the magnetic field inside the toroid. So inside the toroid అంటే దీంట్లో ఫైండ్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ లైక్ ఎక్కడైతే ఫైండ్ చేయాలనుకుంటున్నానో నేను ఆ డిస్టెన్స్ని సమ్ ఆర్ డిస్టెన్స్ అనుకుంటున్నాను. ఈ డిస్టెన్స్ ఆర్ అనుకుంటున్నాను. సో ఇన్సైడ్ ద టొరాయిడ్, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎందుకంటే కరెంట్ ఉంది. సో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు సేమ్ దానిలాగే గుర్తుపెట్టుకోండి. ఏది సోలనాయిడ్లో μ0 NI కదా. సో ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఎన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుంది? సో నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసరికి n టర్న్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ యూనిట్ లెంత్ అంటే ఇది కదా టోటల్ ఈ లూప్లో ఫైండ్ చేస్తున్నారు మీరు. ఈ టోటల్ లూప్ది రేడియస్ ఎంత? ఆర్ కదా. సో టోటల్ లెంత్ ఎంత అవుద్ది టోటల్ లూప్ది ఇన్సైడ్ ద టోరాయిడ్? సో 2πr రాసుకోవచ్చా? 2πr. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద టోరాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0, ఈ n ప్లేస్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ బై యూనిట్ లెంత్. సో దట్ యూనిట్ లెంత్ ఈజ్ ఆర్. సో ఇంటూ ద కరెంట్ ఐ. సార్ ఇక్కడ ఒక డౌట్ మళ్ళీ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమో ఎక్స్ డిస్టెన్స్ ఈ లోపల దానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమో వై డిస్టెన్స్. ఆర్ ఏమో మీరు ఎటు కాకుండా మధ్యలో తీసుకున్నారు. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎక్స్ తీసుకోవాలా సార్ వై తీసుకోవాలా? ఆర్ వాల్యూ ఎక్స్ తీసుకోవాలా సార్ వై తీసుకోవాలా? సో ఆ కేసులో మనం ఆర్ యావరేజ్ తీసుకుంటాం. దట్ ఆర్ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ ప్లస్ వై బై 2. అంటే ఇన్సైడ్ రేడియస్ అండ్ అవుట్ సైడ్ రేడియస్, ఇన్సైడ్ రేడియస్ ప్లస్ అవుట్ సైడ్ రేడియస్ బై 2. సో దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై బై 2. సో ఇక్కడ సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద టొరాయిడ్ నౌ ఈజ్ ఈక్వల్స్ టు సో μ0 ఇంటూ n బై 2π. సో ఈ ఆర్ ఏంటిది? ఆర్ యావరేజ్ తీసుకోవాలి. సో ఆర్ యావరేజ్ ఇంటూ కరెంట్ ఐ. ఓకేనా? సో వాళ్ళు మన క్వశ్చన్లో జస్ట్ రేడియస్ ఈ పాయింట్ దగ్గర ఫైండ్ చేయమన్నారు అనుకోండి డిస్టెన్స్ దగ్గర. సో దాన్ని ఆర్ యావరేజ్గా తీసుకోండి. లేదు 2 డిస్టెన్సెస్ ఇచ్చారు సెంటర్ నుంచి, ఇది ఎక్స్ ఇచ్చారు ఇది వై ఇచ్చారు. సో అప్పుడు ఏం చేయండి అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 తీసుకుంటే మీకు ఆర్ యావరేజ్ వస్తుంది. క్లియర్? అండర్స్టాండింగ్ దిస్ పార్ట్? హోప్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ దిస్. క్లియర్? సో ఈ యాంపియర్ సర్క్యూటల్ లా బేస్డ్ మనకి ఏవైతే ఇప్పటివరకు చూసామో అంటే సిలిండర్ కాంచి మొదలు పెడితే సాలిడ్ సిలిండర్, హాలో సిలిండర్, సో దెన్ సోలోనాయిడ్ అండ్ టోరాయిడ్, ఇవన్నీ కూడా యాంపియర్ సర్క్యూటల్ లా యూజ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయడం. వీటన్నిటి కూడా కాంప్లెక్స్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేస్తాం. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కాంప్లెక్స్ ఎలిమెంట్స్ విచ్ కెన్ బి సాల్వ్డ్ బై ద యాంపియర్ సర్క్యూటల్ లా. సో నార్మల్ కరెంట్ ఎలిమెంట్స్కి అయితే బయోట్ సావర్ట్ లా. ఓకేనా? బయోట్ సావర్ట్ లాలో డిఫరెంట్ షేప్స్ చూసాం. బయోట్ సావర్ట్ లాలో దేనికి చూసినాం మనం? సో సర్కిల్ కానివ్వండి, సెమీ సర్కిల్, క్వాడ్రంట్ ఆర్ విత్ సమ్ అదర్ ఆర్క్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. ఓకే, సో వీటన్నిటి కూడా ఇన్ఫైనైట్ వైర్, సెమీ ఇన్ఫైనైట్ వైర్, సో వాటి కాంబినేషన్లో కూడా చూసాం క్వశ్చన్స్. అవునా? సో అండ్ యాంపియర్ సర్క్యూటల్ లాలో ఇప్పటివరకు చూసినాయి. క్లియర్ దిస్ పార్ట్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఏ మూవింగ్ చార్జ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అంటే ఏంటంటే ఒక మూవింగ్ ఛార్జ్ని మనం సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో దాని మీద ఎలాంటి ఫోర్స్ అప్లై అవుతుంది. సి వన్ సింపుల్ అబ్జర్వేషన్. ఇది ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకోండి. సో ఇక్కడ ఒక ఛార్జ్ని ప్లేస్ చేశాను. సో లెట్ సపోజ్ ప్లస్ క్యూ ఛార్జ్. సో ఈ ఛార్జ్ రెస్ట్లో ఉంచా. లెట్ సపోజ్ దిస్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఎట్ రెస్ట్. సో ఈ ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడు సో ఇక్కడ ఈ కరెంట్ క్యారింగ్ వైర్ వలన ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది? సో కరెంట్ క్యారింగ్ వైర్ వలన సో కరెంట్ ఇలా ఉంది డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇన్సైడ్ ఉంటుంది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఎట్ ప్లస్ క్యూ ఛార్జ్ దగ్గర. అవునా? బట్ సో దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆన్ ద charge which is at rest. So the magnetic force on the magnetic force on the charged particle
which is at rest, which is at rest is 0. సో ఒక చార్జ్డ్ పార్టికల్ ఏదైతే రెస్ట్లో ఉందో సో దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవ్వట్లేదు. సో ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఇదే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని సో ఇలా తీసుకొని లెట్ సపోజ్ దిస్ ఇస్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ సో ఐ. సో ఇక్కడ ఏం చేశానంటే ఒక ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నాను. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మూవ్ అవుతుంది. సో ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఇన్ మోషన్ నౌ. సో ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఇన్ మోషన్. సో ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేసామంటే సో ఈ కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇన్ టు ద పేజ్, అవునా? సో ఇన్ టు ద పేజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ని దాని డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఇలా వెళ్ళే ప్లస్ క్యూ ఛార్జ్ సో దాని డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే అర్థం ఏంటి? సో దాని మీద ఎంతో కొంత ఫోర్స్ అప్లై అవుతుంది కదా. సో ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది అన్నది మనం చూద్దాం. బట్ సమ్ ఫోర్స్ ఈజ్ బీయింగ్ అప్లైడ్ ఆన్ ద ప్లస్ క్యూ ఛార్జ్. సో అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ జనరేటెడ్. సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ will be applied. So the magnetic force will be applied on the charge, on the moving charge, సో అంటే మూవబుల్ ఛార్జ్ మీద అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది. అదే ఛార్జ్ రెస్ట్లో ఉంటే సో దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవ్వట్లేదు. ఓకేనా? సో ఇది అబ్జర్వేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే సో ఛార్జ్ రెస్ట్లో ఉన్నా కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అవుతుంది, గుర్తుందా? సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో చూసాం. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఛార్జ్ రెస్ట్లో పెట్టారనుకోండి క్యూ ఛార్జ్ని. సో ఈ క్యూ ఛార్జ్ దగ్గర ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద డైరెక్షన్ ఉంది కాబట్టి సో F ఈజ్ ఈక్వల్స్ టు QE ఫోర్స్ అప్లై అవుతుంది కదా. అంటే స్టాటిక్ ఛార్జెస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అవుతుంది, బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అప్లై అవుతుంది బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవ్వదు. ఓకేనా? సో రిమెంబర్ దట్ స్టేట్మెంట్. సో ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది సార్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ది ఫార్ములా ఏమైనా ఉందా? సో దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం? ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఈజ్ గివెన్ బై F is equals to Q into so the V cross B. So where V is the velocity of the charged particle and B is the magnetic field and Q is the charge of the particle. So ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక చార్జ్డ్ పార్టికల్ Q తీసుకున్నాను. సో ఈ చార్జ్డ్ పార్టికల్ Q సో ఇది ఇలా మూవ్ అవుతుంది. సో చార్జ్డ్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా? సో మూవింగ్ చార్జ్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో అండ్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇన్ టు ద పేజ్ ఉంది. సో ఛార్జ్ ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద పేజ్ ఉంది ఇటువైపు లోపలికి. సో అండ్ దెన్ ఈ ఛార్జ్డ్ పార్టికల్ ఇలా ఉంది వెలాసిటీ. సో ఈ రెండు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ద ఫార్ములా ఫర్ దిస్ ఈజ్ గివెన్ యాజ్ F ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ V క్రాస్ B. సో ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా. ఓకేనా? సో దీన్ని మీరు ఎలా రాయొచ్చు? సో ఇప్పుడు దీన్ని మీరు వెక్టార్ ఫామ్లో రాయాలనుకోండి. సో ద F ఈజ్ ఈక్వల్స్ టు QVB సైన్ టీటా. సో వేర్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్, సో టీటా దేనికి యాంగిల్? టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ సో ద V అండ్ B. సో V అండ్ B. సో వెలాసిటీ వెక్టార్కి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్కి మధ్యలో ఉండే యాంగిల్ని సో టీటా అంటాం. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వెక్టార్ ప్రొడక్ట్ తెలుసు కదా ఆల్రెడీ. ఏదైనా ఒక వెక్టార్లో లెట్ సపోజ్ C అన్నది రిజల్టెంట్ అయితే సో A క్రాస్ B రిజల్టెంట్ C అనుకోండి. A క్రాస్ B రిజల్టెంట్ C. సో ఇప్పుడు C అన్నది పర్పెండిక్యులర్ టు A ఉంటుంది అండ్ C అన్నది పర్పెండిక్యులర్ టు B ఉంటుంది కదా. ద వెక్టార్ ప్రొడక్ట్ ఆల్రెడీ చదువుకున్నాం మనం, అవునా? C పర్పెండిక్యులర్ టు A అండ్ C ఈజ్ పర్పెండిక్యులర్ టు B. ఆ రిజల్టెంట్ అన్నది ఆ టూ ఇండివిజువల్ వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసులో కూడా ఫోర్స్ చూడండి, ఫోర్స్ వెలాసిటీ వెక్టార్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు చూడండి, ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ, రైట్? సో అండ్ force is perpendicular to the B, force is perpendicular to velocity and force is perpendicular to the magnetic field vector. సో ఇక్కడ నుంచే ఇంకొక ఇంపార్టెంట్ కంక్లూజన్, ఫోర్స్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉంటే కంపల్సరీ యాక్సలరేషన్ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది కదా వెలాసిటీకి, వెలాసిటీ వెక్టార్కి. F ఈజ్ ఈక్వల్స్ టు MA కదా, అవునా? సో ఫోర్స్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉందంటే యాక్సలరేషన్ కూడా వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉందంటే యాక్సలరేషన్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా, క్లియర్? సో మనకు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అడుగుతారు క్వశ్చన్స్? సి, ఒక చార్జ్డ్ పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఇచ్చారు. సో దాన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వెక్టార్ ఇచ్చారు. సో యాక్సలరేషన్ వెక్టార్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఇచ్చారు. ఓకేనా? సో దెన్ సమ్ అన్నోన్ వాల్యూ ఇచ్చారు ఆ రెండిట్లో, లైక్ ఏదో ఒక ఐ క్యాప్ టర్మ్ కానీ జే క్యాప్ టర్మ్ కానీ ఏదో ఒక అన్నోన్ వాల్యూ ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని ఫైండ్ చేయమన్నారు అనుకోండి, సింపుల్గా మనం ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి వీ కెన్ సే దట్ ద ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యాక్సలరేషన్ వెక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్ 0. సో అలానే ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యాక్సలరేషన్ వెక్టర్ అండ్ వెలాసిటీ వెక్టర్ ఇస్ 0. ఒక చార్జ్డ్ పార్టికల్ వెలాసిటీ ఇచ్చారు, చార్జ్డ్ పార్టికల్ యాక్సలరేషన్ ఇచ్చారు. సో దాంట్లో ఒక టర్మ్ మిస్ చేశారు, అది ఫైండ్ చేయమన్నారు. సో ఎలా ఫైండ్ చేస్తాం? ఏ క్రాస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ వి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సిమిలర్లీ ఫోర్స్ వెలాసిటీ రెండు పర్పెండిక్యులర్ కదా. సో ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ డాట్ 0. సో అండ్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పర్పెండిక్యులర్ కదా. ఫోర్స్ డాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇంకొక థింగ్. సో అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ హియర్, క్లియర్? సో జనరల్ ఫార్మ్లో వచ్చేసి వెక్టార్ ఫామ్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి. సో దాన్ని స్కేలార్ ఫామ్లో ఎలా రాస్తాం? క్యూవిబి సైన్ టీటా, రైట్? సో నౌ దాన్ని వేర్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ వి అండ్ బి. So and F is perpendicular to V, F is perpendicular to B, so A is perpendicular to V and A is perpendicular to B. Clear? So ఒకవేళ మనకు వెలాసిటీ వెక్టార్ ఇచ్చారు అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఇచ్చారు, ఓకే? సో అప్పుడు అండ్ చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, ఫోర్స్ ఫైండ్ చేయమన్నారు. మూడు ఇచ్చారు, వెలాసిటీ వెక్టార్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఇచ్చారు అండ్ క్యూ వాల్యూ కూడా ఇచ్చారు. సో ఆ కేసులో ఎలా చేస్తారు? క్రాస్ ప్రోడక్ట్ చేయడం తెలుసు కదా మీకు ఆల్రెడీ, వి క్రాస్ బి చేయడం తెలుసా? సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. సో బెటర్ లెట్స్ యాడ్ వన్ స్లైడ్ హియర్. సో లెట్ మీ యాడ్ వన్ స్లైడ్. చల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ద వెలాసిటీ వెక్టార్ వచ్చేసి ఇలా ఇచ్చారనుకుందాం. సో ద v1 i క్యాప్ ప్లస్ v2 j క్యాప్ ప్లస్ v3 k క్యాప్, లేదంటే ఎక్స్లో తీసుకుంటే ఎక్స్ వై జెడ్ తీసుకోండి, బెటర్. లెట్స్ టేక్ ఎక్స్ వై జెడ్. సో లెట్స్ టేక్ ఎక్స్ వై జెడ్, రైట్? సో నౌ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా లెట్ సపోజ్ బిఎక్స్ ఐ క్యాప్, బివై జే క్యాప్, సో అండ్ దెన్ బిజెడ్ కే క్యాప్. సో ఇప్పుడు మీకు చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఎంతో కొంత చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. సో ఫోర్స్ ఫైండ్ చేయమన్నారు. సో ఎలా ఫైండ్ చేస్తారు ఫోర్సు? సో ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి కదా, క్యూ ఇంటూ వి క్రాస్ బి, రైట్? సో ఇది మీకు వి క్రాస్ బి ఫైండ్ చేయడం ఆల్రెడీ వచ్చు కదా. ఎలా ఫైండ్ చేస్తారు వి క్రాస్ బి? సో ద వి క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, రైట్? సో ఇక్కడ ఐ క్యాప్, ఇక్కడ మైనస్ జే క్యాప్, ఇక్కడ కే క్యాప్, అవునా? సో Vx, Vy, Vz and then Bx, By and then Bz. ఇంకేనా తీసుకునేది? సో తర్వాత ఏం చేస్తారు? I ఇంటూ సో Vy Bz మైనస్ By Vz, అంతేనా? సో దీని రిజల్టెంట్ ఏమవుతుందో చూడండి. సో ద Vy Bz మైనస్ Vz By I cap, so minus
So minus VXBZ minus, so this row, this column. So then VZBX K cap, J cap. So minus J cap కాబట్టి first time ముందే minus రాశాను. So plus next, so then K cap into, so the K cap row, K cap column, రెండు K cap row, K cap column, రెండు close చేయండి. So that AD minus BC. So which is VXBY minus VYBX K cap. So ఇది ఫైండ్ చేస్తారు. సో అండ్ వచ్చిన దాన్ని you just multiply it with the Q. Clear this part? Understanding? So చలో, సో అప్పుడు మనకు టోటల్ ఫోర్స్ వాల్యూ వస్తుంది. సో జస్ట్ క్విక్గా note this down, just a minute. So chalo, next. Chalo. So now how do you find the direction of the force? See, మనకి ఆల్రెడీ magnitude తెలుసు. ఫోర్స్ కి ఫార్ములా ఏంటి? F is equals to Q into the V cross B. సో ఇప్పుడే చూసాం, ఇది ఫోర్స్ వెక్టార్. సో ఇప్పుడు దీని డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం సార్? ఇంతకుముందు అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయడానికి సో ఏం చేసాం? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసాం. కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేస్తే సో ద కర్ల్డ్ ఫింగర్స్ విల్ గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్కి 2 రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, దట్ ఈస్ Fleming's left hand rule. So Fleming's left hand rule or the right hand palm rule. The second one is right hand palm rule. So right hand palm rule. So ఈ 2 కేసెస్లో మీరు ఏదైనా యూజ్ చేయవచ్చు. సో 2 మెథడ్స్ ఉన్నాయి టోటల్. సో ఫస్ట్ కేసులో ఏంటంటే, సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో సో స్ట్రెచ్ యువర్ 3 ఫింగర్స్. సో థమ్, 4 ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. సో ఈ 3 ఫింగర్స్ని ఇలా మ్యూచువల్గా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉండేటట్టుగా స్ట్రెచ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 4 ఫింగర్ని ప్లేస్ ఇట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో థమ్ 4 ఫింగర్ ప్లేస్ చేయండి. సో మిడిల్ ఫింగర్ ఏమో కరెంట్ డైరెక్షన్లో ప్లేస్ చేయండి. మిడిల్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్లో ప్లేస్ చేయండి. సో థంబ్ ఈజ్ అ రిజల్టెంట్. సో 4 ఫింగర్ in the direction of magnetic field. So next, middle finger in the direction of current I. So the resultant is a thumb. Which gives a direction of the magnetic force. Okay na? So exam lo ila భాష అలాగా తిప్పకండి. So the second method is very very simple. So the right hand palm rule యూజ్ చేద్దాం. రైట్ హ్యాండ్ పామ్ రూల్ సి మీకు అర్థమైతే డైరెక్ట్గా ఇదే యూజ్ చేయండి. లేదు అంటే యూ కెన్ గో ఫర్ రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో బట్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే, సో ఫస్ట్ సో రైట్ హ్యాండ్ కదా, సో ఈ 4 ఫింగర్స్ని ఏం చేయండి అంటే, సో ప్లేస్ ద ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 ఫింగర్స్ని సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో 4 ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? సో నెక్స్ట్ థంబ్ ఏమో ప్లేస్ ఇట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకేనా? సో ఇప్పుడు రిజల్టెంట్ ఏంటంటే పామ్. రిజల్టెంట్ విచ్ ఇస్ F విల్ బీ గివెన్ బై ద పామ్ డైరెక్షన్. ఓకేనా? సో ఇప్పుడు వీటికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో రైట్ హ్యాండ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా యూజ్ చేయవచ్చు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైండ్ చేయడానికి, లేదంటే రైట్ హ్యాండ్ పామ్ రూల్ అయినా కూడా మనం యూజ్ చేయవచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏం చేయాలి? 4 ఫింగర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కరెంట్ డైరెక్షన్లో మిడిల్ ఫింగర్ అండ్ థంబ్ గివ్స్ ద రిజల్టెంట్. ఈ రెండు ఫస్ట్ మ్యూచువల్ పర్పెండిక్యులర్గా పెట్టాలి, ఈ 3 కూడా. సో నెక్స్ట్ రైట్ హ్యాండ్ పామ్ రూల్లో, సో రైట్ హ్యాండ్ పామ్ రూల్లో ప్లేస్ యువర్ 4 ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, సో ద రిజల్టెంట్ ఈజ్ అ పామ్. ఈజ్ అ రిజల్టెంట్. ఓకేనా? సో సి కరెంట్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్. సో the current direction, the I direction is nothing but
the direction of positive charge. The direction of positive charge. పాజిటివ్ ఛార్జ్ డైరెక్షనే కరెంట్ డైరెక్షన్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఒకవేళ మనకు నెగిటివ్ ఛార్జ్ డైరెక్షన్ ఇచ్చారనుకోండి, సో దాని ఆపోజిట్ డైరెక్షన్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఆ డైరెక్షనే కరెంట్ డైరెక్షన్ అవుతుంది. అంతేనా? చలో, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను, ఒక 5-6 ఎగ్జాంపుల్స్, సో దట్ యుల్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో నౌ వీటన్నిటిలో కూడా నేను రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేస్తాను. రైట్ హ్యాండ్ పామ్ రూల్, సో అది సింపుల్గా ఉంటుంది, అది యూజ్ చేస్తాను. మీరు లెఫ్ట్ హ్యాండ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా యూజ్ చేసి క్రాస్ చెక్ చేయండి, సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో చలో, సో ఇప్పుడు మ్యాజిక్ చేద్దాం చూడండి హ్యాండ్స్తో. సో ఫస్ట్ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ ఫైండ్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటూ అంటే లైక్ క్రాస్ అంటే ఇంటూ ద పేజ్, అవునా? డాట్ అంటే అవుట్ ఆఫ్ ద పేజ్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇంటూ ద పేజ్ ఉంది. ఓకే, అండ్ దెన్ చార్జ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? సో ద చార్జ్ వెలాసిటీ ఈస్ అప్. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ పామ్ రూల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో 4 ఫింగర్స్ ఇంటూ ద పేజ్, అండ్ కరెంట్ డైరెక్షన్ థంబ్. సో ఇంటూ ద పేజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో కరెంట్ థంబ్ అప్. సో ఇప్పుడు ఈ పామ్ ఎటువైపు చూపిస్తుంది చూడండి. పామ్ ఎటువైపు రిప్రజెంట్ చేస్తుంది? సో లెఫ్ట్ సైడ్ కదా. సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ లెఫ్ట్ సైడ్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ లెఫ్ట్ సైడ్. క్లియర్? అండర్స్టూడ్? చల్. సో ఇప్పుడు సెకండ్ కేసులో చేయండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ సైడ్, సో ఫింగర్స్ని రైట్ సైడ్ ప్లేస్ చేయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ సైడ్, 4 ఫింగర్స్ని రైట్ సైడ్ ప్లేస్ చేశాను. సో చార్జ్ అప్, చార్జ్ అప్. సో ఇప్పుడు పామ్ ఎటువైపు రిప్రజెంట్ చేస్తుంది చూడండి. పామ్ ఇంటూ ద పేజ్ కదా, పామ్ ఎటువైపు ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో 4 ఫింగర్స్. సో కరెంట్ డైరెక్షన్లో చార్జ్ ఎటువైపు మూవ్ అయితే, పాజిటివ్ చార్జ్ ఎటువైపు మూవ్ అయితే అటువైపు కరెంట్ కదా. సో ఈ ప్లస్ క్యూ చార్జ్ ఎటువైపు మూవ్ అవుతుంది? అప్. సో కరెంట్ ఈ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్కి. సో ఇప్పుడు పామ్ ఎటు రిప్రజెంట్ చేస్తుంది? ఇంటూ ద పేజ్. సో కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఇంటూ ద పేజ్. సో థర్డ్ కేసులో చూడండి ఇక్కడ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? అప్. సో కరెంట్ ప్లస్ క్యూ చార్జ్ ఈజ్ మూవింగ్ టు ద రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమో అప్ ఉన్నాయి, సో క్యూ చార్జ్ ఏమో రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అవునా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యూ చార్జ్. సో ఇప్పుడు పామ్ ఎటువైపు ఉంది చూడండి. సో ద పామ్ అవుట్వర్డ్స్. సో అవుట్వర్డ్స్ కాబట్టి సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేసి ఎఫ్ అవుట్వర్డ్స్. ఓకేనా? అర్థమవుతుందా? సో ఫోర్త్ది ట్రై చేయండి. సో ఫోర్త్ది మీరు ట్రై చేస్తే క్యూ అండ్ వి. క్యూ చార్జ్ అండ్ వి, ఈ రెండు ఎలా ఉన్నాయి? చూడండి. సో క్యూ చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది. సో బివి బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ మీరు ఒక కండిషన్ రాసుకోండి. సో వెన్ ఎవర్ ద ఇంపార్టెంట్ సో మనకి ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూవిబి సైన్ థీటా కదా, క్యూవిబి సైన్ థీటా. సో ఎప్పుడైతే ద థీటా 0 ఉంటుందో అంటే ద వి అండ్ బి బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. థీటా 0 degrees అయినా, థీటా 180 degrees అయినా, బి అండ్ వి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా కూడా ఈ 2 కేసెస్లో ద సైన్ థీటా వాల్యూ విల్ బికమ్ 0. The sin theta value will become 0. So if sin theta value is 0 for 0 degrees and for 180 degrees, so its value is going to be 0, right? So e case lo, let me write it. So for these two, sin theta value will be equals to 0 ఈ 2 cases lo. So కాబట్టి the total ga force 0 avudda ante whenever the charged particle is moving in the direction of magnetic field or opposite to the magnetic field. So if V is perpendicular to B, parallel to B, or V is anti-parallel to B. So ఈ 2 cases లో కూడా so the magnetic force అన్నది 0 ఉంటుంది. So magnetic force ఎప్పుడు maximum ఉంటుంది? So when the magnetic force will be maximum, so the F max will be equals to then
టీటా షుడ్ బి ఈక్వల్స్ టు సైన్ మ్యాక్సిమం ఇప్పుడు టీటా 0, టీటా 90 అయితే. సో ద ఫోర్స్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు QVB. అంతేనా? సైన్ 90 వాల్యూ ఈజ్ 1. క్లియర్ దిస్ పార్ట్? చల్. సో నౌ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో క్యూ చార్జ్ అండ్ క్యూ చార్జ్ ఇటువైపు మూవ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఇటువైపు ఉన్నాయి. సో రెండు ప్యారలెల్. సో కాబట్టి ఇక్కడ అసలు ఫోర్స్ ఉండదు. సో ద ఫోర్స్ 0. క్లియర్? చల్. నెక్స్ట్. సో ఫిఫ్త్ కేస్ చూడండి. సో ఫిఫ్త్ కేస్లో చార్జ్ ఇది మైనస్ క్యూ చార్జ్. ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమో డౌన్ ఉన్నాయి, అండ్ దెన్ మైనస్ క్యూ చార్జ్ ఇటువైపు మూవ్ అవుతుంది. బట్ మన కరెంట్ డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? కరెంట్ డైరెక్షన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ బై ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద చార్జ్. సో ఇది పాజిటివ్ డైరెక్షన్ ఇప్పుడు ఎటు మూవ్ అవుతుంది? ఇటువైపే కదా. నెగిటివ్ చార్జ్ ఇటు మూవ్ అవుతుందంటే పాజిటివ్ చార్జ్ దాని ఆపోజిట్లో ఉంటుంది, అంతేనా? సో ఇప్పుడు ఫింగర్స్ డౌన్, సో కిందికి పెట్టేసేయండి, అండ్ థంబ్ రైట్ సైడ్. సో రైట్ హ్యాండ్, సో ఫింగర్స్ డౌన్, అండ్ దెన్ let me hold properly like this. So see here, so fingers down, and then ఇది ఇటువైపు ఉండాలి. Let me hold like this. So fingers down, and then thumb left side. So palm ఎటువైపు చూడండి. సో the palm is inside. సో దీన్ని ప్రాపర్గా హోల్డ్ చేయండి. సో ఇలా అన్నమాట. సో ఫింగర్స్ డౌన్, సో చార్జ్ లెఫ్ట్ సైడ్, రైట్? సో ఇప్పుడు పామ్ ఎటువైపు ఉంది? సో టువర్డ్స్ మీ ఇంటూ, రైట్? సో కాబట్టి సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్, సో ఇక్కడ బోర్డు మీద పెట్టడానికి రావట్లేదు, సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ దిస్. సో ఇక్కడ ఎటువైపు చూడండి, మళ్ళీ ఒకసారి ప్లేస్ చేస్తున్నాను చూడండి, ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, చార్జ్ పాజిటివ్ చార్జ్ లెఫ్ట్ సైడ్. సో నేను ఇక్కడ నిల్చుంటా, సో దట్ క్లియర్గా అర్థమవుతుంది చూడండి, అంతే కదా. ఇక్కడ సో పామ్ ఇన్సైడ్ అంటే ఎఫ్ ఈజ్ ఇన్సైడ్. క్లియర్? సో ఇలా 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 తిప్పకండి. చలో నెక్స్ట్. సో లాస్ట్ కేస్ చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇన్సైడ్ ఉంది, సో ఫింగర్స్ ఇన్సైడ్. సో దెన్ నెగిటివ్ ఛార్జ్ రైట్ సైడ్ మూవ్ అవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ ఎటువైపు మూవ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ కదా. సో పాజిటివ్ ఛార్జ్ డైరెక్షనే మనకు కరెంట్. సో కాబట్టి సో ఇక్కడ ఫింగర్స్ ఇన్సైడ్, అండ్ దెన్ ఇది లెఫ్ట్ సైడ్. సో కాబట్టి డౌన్వర్డ్స్, అంతేనా? సో ఫింగర్స్ ఇన్సైడ్, సో ఇది లెఫ్ట్ సైడ్, సో డౌన్. సో ఎఫ్ ఈజ్ డౌన్వర్డ్స్. క్లియరా? అర్థమైందా? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్ నెక్స్ట్. సో లెట్స్ సీ వన్ క్వశ్చన్ హియర్. సో వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ విత్ వెలాసిటీ V is subjected to a magnetic induction B. Okay. So then the force on it is non-zero. Force non-zero undali. So this implies that force non-zero undalante ardham em cheppandi. If the magnetic force QVB sin theta, if it has to be non-zero, sin theta should be not equals to 0 or 180 degrees. అవునా? 0 180 అయితే అది 0 అయిపోతుంది ఎఫ్. సో 0 అవ్వద్దు అండ్ 180 అవ్వద్దు. సో కాబట్టి ఆప్షన్ చూడండి, ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0, ఎయిదర్ 0 ఆర్ 180. ఆప్షన్ 1 రాంగ్. సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ కెన్ హ్యావ్ ఎనీ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఆర్ 180. ఓకే. సో ఎనీ వాల్యూ 0 ఆర్ 180 అదర్ దాన్ 0 ఆర్ 180. ఓకే. సో యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ నెసెసరీలీ 90. సో 90 కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. So and angle between them can be have any value other than 90. Other than 90 possible అవ్వదు. సో కంపల్సరీ 90 ఉండాల్సిన అవసరం లేదు, వేరే యాంగిల్ కూడా ఉండొచ్చు. సో ఈ ఆప్షన్ చూడండి, యాంగిల్ బిట్వీన్ దెమ్ కెన్ హ్యావ్ ఎనీ వాల్యూ అదర్ దాన్ 0 ఆర్ 180. సో 0 ఆర్ 180 ఈ వాల్యూస్ తప్పితే మిగిలిన ఏ వాల్యూ దగ్గర కూడా మనకు ఫోర్స్ అన్నది 0 అవ్వదు. అవునా? చల్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సింపుల్ క్వశ్చన్. So next, so what is the work done by magnetic force on the moving charge? See, so మనం ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకురావాలనుకోండి, కొంచెం కంపేర్ చేస్తాను చూడండి. క్యూ ఛార్జ్ని బి పాయింట్ నుంచి ఏ పాయింట్ దగ్గరికి తీసుకురావాలంటే, సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డెల్టా వి కదా. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఈజ్ క్యూ డెల్టా వి.
ఇక్కడ ద వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత, అది ఎలక్ట్రిక్ ఫోర్స్ అవునా. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల కావాలి. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల కావాలి అంటే మనకి ఫస్ట్ సి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కన్సిడర్ వి ఇటువైపు ఉంది, ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంది. సో బి ఇన్సైడ్. సో ఇప్పుడు ఒకసారి మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ ఎంత వస్తుందో ఎటువైపు వస్తుందో చూడండి. సో ఫస్ట్ ఫింగర్స్ ఇన్సైడ్, కరెంట్ రైట్ సైడ్, ఫింగర్స్ ఇన్సైడ్ ఇన్ టు ద ఫీల్డ్ కాబట్టి ఫింగర్స్ ఇన్సైడ్, కరెంట్ రైట్ సైడ్, వి రైట్ సైడ్ కాబట్టి సో ఇది ఎటువైపు చూపిస్తుంది, పామ్ అప్ కదా. సో కాబట్టి ఫోర్స్ అప్ ఉంది అవునా, ఇక్కడ ఫోర్స్ అన్నది అప్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది. సి షల్ ఐ సే దట్, సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి స్మాల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫోర్స్ ఇంటూ డిఎక్స్, ఫోర్స్ ఇంటూ ద స్మాల్ డిస్ప్లేస్మెంట్. సో కొంచెం వర్క్ జరగడానికి వర్క్ డన్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో కొంచెం వర్క్ జరిగిందంటే సో ఫోర్స్ ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో పార్టికల్ ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది, అంటే డిఎక్స్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, ఎందుకంటే వెలాసిటీ ఇటువైపు ఉంది కదా. సో బట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమో ఇలా ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, ద డిఎక్స్ అండ్ ఫోర్స్, ద ఎఫ్ వెక్టార్ అండ్ డిఎక్స్ వెక్టార్. సో ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయా. సో ఇప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద two components which are perpendicular to each other is going to be 0. So ante the total work done, the dw is going to be 0, or we can say integration chese both sides, so the total work done is 0. Ante so the work done by magnetic force on the moving charge is 0. So the work done by moving charge on the work done by magnetic force, sorry, the work done by magnetic force on moving charge is 0, right. సో ఇప్పుడు వర్క్ డన్ 0 అయితే సి ఇక్కడ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ డ్రా చేయొచ్చు చూడండి. సో ఏంటంటే according to work energy theorem, so WET prakaram, so the total work done is equals to the change in kinetic energy. So the total work done is equals to change in kinetic energy is what, KEF minus KEI, right. So ఇప్పుడు work done 0 కాబట్టి so the KEF minus KEI, so అంటే initial kinetic energy will be equals to final kinetic energy అని రాసుకోవచ్చా. The initial kinetic energy is equals to final kinetic energy అని రాసుకోవచ్చా. అంటే ఒక మూవింగ్ ఛార్జ్ మీద వర్క్ డన్ 0, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన వర్క్ డన్ 0, అండ్ సో దాని కైనెటిక్ ఎనర్జీ ఏం చేంజ్ అవ్వదు. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంతే ఉంటుంది. సో నౌ ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు చూడండి, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ లెట్ సపోజ్ హాఫ్ mu స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్. పార్టికల్కి ఇనిషియల్గా u వెలాసిటీ ఫైనల్గా v వెలాసిటీ ఉంటాయి. సో హాఫ్ m క్యాన్సిల్, సో u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు v స్క్వేర్. సో అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ u ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v. అంటే షెల్ వి సే ద స్పీడ్ రిమైన్స్ సేమ్, ఆ చార్జ్డ్ పార్టికల్ది ద స్పీడ్ రిమైన్స్ సేమ్ అనొచ్చా. స్పీడ్ సేమ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. సో అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పవచ్చు, ఇక్కడ ఒక మూవింగ్ ఛార్జ్ మీద ద వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ 0 అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇనిషియల్గా ఎంత ఉందో ఫైనల్గా అంతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అండ్ దాని స్పీడ్ కూడా చేంజ్ అవ్వదు. సో ఇనిషియల్గా ఎంత స్పీడ్ ఉందో ఫైనల్గా అంతే స్పీడ్ ఉంటుంది. ఓకేనా, ఇది క్లియరా. సో ఇక్కడ నుంచి థియరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. చలో, సో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే సార్, సి కొంచెం అర్థం చేసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని ప్లేస్ చేశారనుకోండి, స్టాటిక్ ఛార్జే పర్లేదు. సో బట్ F ఈజ్ ఈక్వల్స్ టు QE ఉంటుంది. సో అంటే దాని మీద ఫోర్స్ అప్లై అవుతుంది. ఫోర్స్ అప్లై అయిందంటే కంపల్సరీ దాని వెలాసిటీ చేంజ్ అయ్యింది, దాని కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, దాని మూమెంటం చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవ్వట్లే, దాని మూమెంటం చేంజ్ అవ్వదు. సో కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వట్లే, ఇనిషియల్గా ఎంత ఉందో ఫైనల్గా అంతే ఉంది.
సో వర్క్ డన్ 0 అయిపోయింది. బట్ ఎలక్ట్రిక్లో ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ ఉంటుంది దానికి. ఓకేనా, యాక్సలరేషన్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, మూమెంటం చేంజ్ అవుతుంది. క్లియర్? చల్ నెక్స్ట్. సో నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద లోరెంజ్ ఫోర్స్. సో ఇప్పటి వరకు మనం ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫోర్స్ అప్లై అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే మూవింగ్ ఛార్జ్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది దాని మీద. అవునా? సో ఇప్పుడు ఒక మూవింగ్ ఛార్జ్ని ఈ రెండు ఫీల్డ్స్ మధ్యలో ప్లేస్ చేస్తే ఏమవుతుంది? సో when the moving charged particle is subjected to simultaneously both electric and magnetic field, so then the combination of electric force and magnetic forces is known as the Lorentz force. So the combination of electric and magnetic force is known as Lorentz force. See, మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎంతో చెప్పండి. ఒక చార్జ్డ్ పార్టికల్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే సో ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ బి QE. అవునా? సో నౌ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో జస్ట్ నో వీ హ్యావ్ సీన్ Q ఇంటూ V క్రాస్ B కదా, Q ఇంటూ V క్రాస్ B, సారీ. సో ద Q ఇంటూ V క్రాస్ B. సో ఇదే కదా ఇప్పుడు మనం చూసింది. సో ఇప్పుడు ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో రెండిట్లో ప్లేస్ చేస్తే సో ద నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ సో ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో దీన్ని ఎలా రాసుకుంటారు ఇప్పుడు? సో ద F net ఈజ్ ఈక్వల్స్ టు QE ప్లస్ సో Q ఇంటూ V క్రాస్ B. సో ఈ ఫోర్స్నే మనం ద లారెంజ్ ఫోర్స్ అంటాం. సో దిస్ ఈజ్ అ లారెంజ్ ఫోర్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద లారెంజ్ ఫోర్స్. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్ ఇక్కడ వరకు? చల్. సో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి కానీ. సో అది మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా తెలుసు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా తెలుసు. ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చేదే మ్యాగ్నెటిక్ ద లారెంజ్ ఫోర్స్. సో నౌ ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ చూద్దాం. చూడండి, సి జనరల్గా ద యాంగిల్ బిట్వీన్ ద వెలాసిటీ వెక్టర్ అంటే చార్జ్డ్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మూడింటి డైరెక్షన్స్ బట్టి మనకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే అది ఎలా మూవ్ అవుతుంది, ఏ ఫోర్స్ వల్ల ఎటు మూవ్ అవుతుంది అన్నది డిఫరెంట్ సినారియోస్ వస్తాయి. బట్ మనం ఇక్కడ సింపుల్గా ఒక 3 కేసెస్ తీసుకుంటాం. ఒక సింపుల్ కేసెస్ ఫస్ట్ 2 చూద్దాం. వీ కన్సిడర్ ఓన్లీ 2 సింపుల్ కేసెస్. ఇంకొక థర్డ్ కేసు కూడా నేను మీకు చెప్తాను ఈరోజు క్లాస్లోనే. సో ఫస్ట్ ఒక 2 సింపుల్ కేసెస్ చూద్దాం. చూడండి, సో ఎలా అంటే ఫస్ట్ కేసులో ద కేస్ 1, when the initial velocity is parallel or anti-parallel to the magnetic field. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఏమవుతుంది ఈ కేసులో? ద ఫస్ట్ కేసులో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో వెన్ ద ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. సో ఇప్పుడు క్యూ చార్జ్ అన్నది సో దీనికి ప్యారలల్గా మూవ్ అవుతుంది. ఇలా క్యూ చార్జ్ అనేది ప్యారలల్గా, వెలాసిటీ ఈజ్ ప్యారలల్గా మూవ్ అయితే ఫస్ట్ కేసులో. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ద టీటా బిట్వీన్ V అండ్ B is 0. టీటా 0 అయితే సో ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 అవుతుంది కదా. టీటా 0 అయితే సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 అవుతుంది కదా, అంతేనా? సో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది. బట్ ఇది సింపుల్గా మనం డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకున్నాం కాబట్టి దీని మీద ఫోర్స్ 0 అవుతుంది, ఎందుకంటే sin 0 0 కదా. అలానే సేమ్ చార్జ్డ్ పార్టికల్ని మీరు, సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ Q వచ్చేసి ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఈ కేసులో టీటా ఎంత? 180 degrees కదా. సో టీటా 180 degrees అంటే సో అగైన్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి 0. అగైన్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి 0. సో అంటే వెన్ ద ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్ ఈజ్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇన్ బోత్ ద కేసెస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి 0. ఓకేనా? సో ఇది మీకు క్లియరే కదా. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సెకండ్ కేసులో ఏం చేస్తున్నానంటే వెన్ ద ఇనిషియల్ వెలాసిటీ వెక్టార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఈ కేసు ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ నుంచి మనకి న్యూమరికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
నీట్, జేఈఈ అండ్ ఎంసెట్ లెవెల్. సో నేను ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి. సో క్లాస్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలమ్మా. క్లాస్ నోట్స్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ క్యూ ఛార్జ్ తీసుకుంటున్నాను. సో ఈ క్యూ ఛార్జ్ని ఫస్ట్ ఇలా దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేద్దాం. సో లేదంటే కొంచెం లైక్ లెట్ మీ టేక్ ఫ్యూ మోర్. చలో, సో ఇప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్ తీసుకోండి. ఆ చార్జ్డ్ పార్టికల్ ఎలా ఉండాలి? సో ద మూవింగ్ చార్జ్డ్ పార్టికల్. సో ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ చార్జ్డ్ పార్టికల్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు దీని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటువైపు అప్లై అవుతుంది చెప్పండి ఫస్ట్. సో దీని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా అప్లై అవుతుంది? సి ద థింగ్ ఈజ్, సో ఫస్ట్ రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేస్తున్నాను. ఇన్ టు ద ఫీల్డ్ ఫింగర్స్. సో దెన్ థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. సో థంబ్ ఈ డైరెక్షన్లో ఉంది, రైట్ సైడ్, అండ్ ఫింగర్స్ ఇన్. సో పామ్ అప్ సైడ్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటువైపు చూడండి, అప్ కదా. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. అంటే ఈ చార్జ్డ్ పార్టికల్ ఇటు వెళ్దాం అనుకుంటుంది. సో ఇటు వెళ్దాం అనుకుంటుంది. సో అండ్ దెన్ ఫోర్స్ ఏమో అప్ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది కొంచెం డైరెక్షన్ ఇలా చేంజ్ అవుతా, కొంచెం డైరెక్షన్ ఇటువైపు చేంజ్ చేసుకుంటుంది, రైట్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది చూడండి. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్ ఉంటుంది అండ్ పార్టికల్ ఇటువైపు వెళ్దాం అనుకుంటుంది. సో అంటే మళ్ళీ ఇటువైపు మూవ్ అవుతుంది కదా. సో మళ్ళీ ఇక్కడికి రాగానే ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుద్ది అండ్ దెన్ పార్టికల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుదాం అనుకుంటుంది. సో ఇటువైపు. సో అట్లా ఎవ్రీ పాయింట్లో ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. ఎట్ ఎవ్రీ పాయింట్ ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. సో డైరెక్షన్ చేంజ్ చేసుకొని సో ఇట్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో బట్ ఫోర్స్ అప్ యాక్ట్ అవుతుంది. సో ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇట్ నెక్స్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బట్ ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. సో ఇటువైపు జరుగుతుంది, రైట్. సో మళ్ళీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇటు జరుగుతుంది. సో అట్లా ఎవ్రీ పాయింట్లో సో ఇలా 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 జరుపుకుంటూ వచ్చి సో ఓవరాల్గా అది సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఓకేనా. సో వెన్ ఎవర్ ద టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. టీటా అంటే దేనికి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, వెలాసిటీ వెక్టార్కి. సో ఆ కేసులో, పర్టికులర్ కేసులో, సో ద చార్జ్డ్ పార్టికల్ విల్ మేక్ సర్క్యులర్ మోషన్. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ చేస్తుంది, ఫైన్ సార్. దీని రేడియస్ వచ్చేసరికి లెట్ సపోజ్ ఆర్ అనుకుందాం. ఈ సర్క్యులర్ మోషన్లో సో ఈ సెంటర్ నుంచి సో దీని రేడియస్ వచ్చేసరికి ఆర్ అనుకుంటున్నాను. ఓకేనా. సో ఆ రేడియస్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? ఇక్కడ మీరు ఆల్రెడీ 11th గ్రేడ్లో మీకు ద ఫోర్స్ దట్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్, ద ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ తీసుకోవచ్చా? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత అయితే యాక్ట్ అవుతుందో ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ కూడా అంతే ఉండాలి కదా, రెండు సేమ్ ఉండాలి. సో ద ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎం. సో మీకు ఎఫ్సి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. సో ద mv²/r, రైట్. సో ఇక్కడ ద ఎఫ్ఎం, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ QVB. సో సైన్ టీటా ప్లేస్లో మనం ఎలా V అండ్ Bకి యాంగిల్ ఎంత? 90 degrees. సో సైన్ 90 సబ్స్టిట్యూట్ చేశా. సో ద mv². సో ఇక్కడ రేడియస్ క్యాపిటల్ R తీసుకోండి బెటర్. సో లెట్స్ టేక్ ద రేడియస్ యాజ్ క్యాపిటల్ R. సో ద mv²/r ఈజ్ ఈక్వల్స్ టు QVB. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు రేడియస్ కావాలి. సో ఇక్కడ 1v క్యాన్సిల్. సో ద రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు mv/QB. సో దిస్ ఈజ్ అ స్టాండర్డ్ ఫార్ములా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో రిమెంబర్ దిస్ ఫార్ములా. అర్థమైందా ఇక్కడ వరకు? సో అంటే ఒక చార్జ్డ్ పార్టికల్ని మనం ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా వెలాసిటీ వెక్టార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉండేటట్లు ఇంట్రడ్యూస్ చేస్తాము. సో అప్పుడు ఆ పార్టికల్, చార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఆ సర్క్యులర్ మోషన్ యొక్క రేడియస్ ఎంత? mv/QB. ఓకేనా, క్లియర్? సో ఇప్పుడు ఇది మనకు వచ్చింది. సో నౌ కెన్ వీ ఫైండ్ వాట్ ఈజ్ ఇట్స్ టైం పీరియడ్? సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి?
ఇది టోటల్ ఇంత డిస్టెన్స్ తిరుగుతుంది అవునా. సో ద టైం పీరియడ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ సో ఎంత అవుతుందో చూడండి. సి మనకు టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై ద టోటల్ వెలాసిటీ. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే సో ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2πr సర్కంఫరెన్స్ కదా, సర్కిల్కి టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2πr. సో ఇది వెలాసిటీ v మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను అంటే 2π/v ఇంటూ ఈ r ప్లేస్లో ఏం చేస్తున్నాను అంటే mv/qb సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. r ప్లేస్లో mv/qb సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ v క్యాన్సిల్. సో ద t ఈజ్ ఈక్వల్స్ టు సో 2πm/qb. So this is also one more important formula, so which you should remember. So direct questions వస్తాయి దీని బేస్డ్ ఓకేనా. సో t is equals to 2πm/qb. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయవచ్చా. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, సో 1/t, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని రివర్స్ చేయండి, qb/2πm. qb/2πm ఈజ్ అ ఫ్రీక్వెన్సీ. అంతేనా, అర్థమైంది ఇక్కడ వరకు. సో నో డౌట్స్. సో ఓవరాల్ ఇక్కడ ఒకసారి సమ్మరీ రాస్తాను చూడండి. ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక చార్జ్డ్ పార్టికల్ని ప్యారలల్గా కానీ యాంటీ ప్యారలల్గా కానీ, ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్, సో ఈ కేసెస్లో ద v ఈజ్ parallel to b or anti-parallel to b. సో ఆ కేసులో ద theta అన్నది either 0 or theta is equals to 180 degrees. సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది 0 అవుతుంది. సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది 0 అవుతుంది. ఓకే. సో వేరాస్ వెనెవర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ద చార్జ్డ్ పార్టికల్ v ఈజ్ పర్పెండిక్యులర్ టు b. సో ఇప్పుడు ఏమవుద్ది, సో ఇది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. సో రౌండ్గా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. సో ఇప్పుడు ఆ సర్క్యులర్ మోషన్ యొక్క రేడియస్ కావాలనుకోండి మనకి. సో ఆ సర్క్యులర్ మోషన్ యొక్క రేడియస్ వచ్చేసరికి సో ద mv/qb. సో ద mv/qb అంతేనా. సో mv/qb. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ యొక్క టైం పీరియడ్ కావాలనుకోండి మనకి. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2πm/qb. 2πm/qb. సో ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, సో qb/2πm. qb/2πm. క్లియర్ దిస్ పార్ట్, ఇంపార్టెంట్. నో డౌట్స్ కదా ఇక్కడ వరకు. చల్, సో నెక్స్ట్, సో లెట్స్ సీ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. సో క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ద 23rd క్వశ్చన్. An electron moving in a circular path under the influence of a transverse magnetic field. So magnetic field ఇచ్చారు. So magnitude of the magnetic field is 3.57 into 10 to the power of -2 Tesla. 10 to the power of -2 Tesla. Question visibility ఉంది కదా ప్రాపర్గా. So let me check. Yeah, so question is visible. So now, and the value of E/m. So the value of E/m ఇచ్చారు. So this is E/m value. So 1.76 into 10 to the power 11. So ఇది 141 కాదు 11. సో కూలుంబ్ పర్ కేజీ. ఓకేనా. సో ఇది E/m రేషియో. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రెవల్యూషన్. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ ఫైండ్ చేయాలి. సో ఎఫ్ ఫార్ములా ఏంటి మనకు డైరెక్ట్గా, qb/f ఈజ్ ఈక్వల్స్ టు qb/2πm కదా. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు చూడండి, ఎలక్ట్రాన్ అన్నారు. సో క్వశ్చన్లో ఎలక్ట్రాన్ అంటే క్యూ ప్లేస్లో ఈ తీసుకోవచ్చా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు EB/2πm. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు E/m. సో EM ఒక దగ్గర రాస్తున్నాను ఇంటూ B/2π. సో మీకు E/m వాల్యూ ఇచ్చారు ఆల్రెడీ క్వశ్చన్లో 1.76 into 10 to the power 11. ఇది E/m. సో ఇంటూ B వాల్యూ ఇచ్చారు ఎంత, 3.57 into
10 to the power minus 2 by, so 2 into 3.14, 2 pi కదా, so 2 into 3.14. సో సింపుల్ క్యాల్కులేషన్ కదా, చేయొచ్చు కదా మీరు. సో డూ ద సింపుల్ క్యాల్కులేషన్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. కామెంట్ యువర్ ఆన్సర్. సో మళ్ళీ ఎవరు వస్తారో చూద్దాం. సో ద PW తెలుగు స్టార్ స్టూడెంట్ ఫిజిక్స్, PW స్టార్ స్టూడెంట్ ఫిజిక్స్ తెలుగులో. చలో లెట్స్ సి. సో నౌ సి, ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఇంకొక చిన్న హింట్ అమ్మ. ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ మెగా అంటే ఏంటి, ఇది ఫస్ట్ది 62.8 మెగా అంటే 10 to the power of 6 హెడ్జెస్, ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ కదా యూనిట్స్. సో ఇది 6.28 into 10 to the power of 6 మెగా అంటే హెడ్జెస్. సో 1 గిగా అంటే, గిగా మీన్స్ 10 to the power of 9. సో 10 to the power of 9 హెడ్జెస్. దెన్ మెగా అంటే అగైన్ 100 into 10 to the power of 6 హెడ్జెస్. ఓకేనా. సో దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సరో చూడండి, ఇది క్యాల్కులేట్ చేసి. క్లియర్. చాలు. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫర్ ద సి. మనకి రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్. సర్క్యులర్ లూప్ అంటే ఆ ఛార్జ్ అన్నది సర్కిల్లో మూవ్ అవుతుంది కదా, ఇప్పుడు సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా. ఆ సర్క్యులర్ మోషన్ చేసినప్పుడు ఫార్ములా ఏమొచ్చింది మనకి, R is equals to mv by qb కదా. R is equals to mv by qb. సో ఇప్పుడు ఈ ఆర్ని లెట్స్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సి, మీకు ఆల్రెడీ 11th క్లాస్లో నేర్చుకున్నారు. ద మూమెంటమ్ ఫార్ములా ఇస్ P is equals to mv. అండ్ మూమెంటమ్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, √2mk. ఐడియా ఉందా? బేసిక్స్ ఇంపార్టెంట్ అమ్మా. మనం ఎప్పుడు చదివినా కూడా బేసిక్స్ లేకుండా మనం ఏం చేయలేం. ఓకేనా. సో ఈ ఫస్ట్ ఇయర్లో మీరు ఏవైతే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ కానివ్వండి, వెక్టార్స్ కానివ్వండి, బేసిక్ మ్యాథ్స్ చదివారో, సో అవి మీకు ప్రతి చాప్టర్లో వస్తూనే ఉంటాయి. అందుకే నేను ప్రతిసారి చెప్పేది అందుకే, ఫస్ట్ బేసిక్స్ని మీరు కంపల్సరీ రివైజ్ చేసుకోవాలి. ఓకే. సో చలో లెట్స్ మూవ్ ఫర్ ద P is equals to mv. ఇది మూమెంటమ్ ఫార్ములా. మూమెంటమ్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏమో P is equals to √2mk. K అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. సో ఇక్కడ R is equals to డైరెక్ట్గా P, ఈ mv ప్లేస్లో P సబ్స్టిట్యూట్ చేయవచ్చా, P by qb. అవునా. సో ఇది ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ మోషన్ బై ద చార్జ్డ్ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ momentum, in terms of charge, and in terms of magnetic field intensity or magnetic induction is P by qb. సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కావాలంటే ఈ మూమెంటమ్కి కైనెటిక్ ఎనర్జీకి మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు కదా. సో డైరెక్ట్గా P ప్లేస్లో √2mk by kb సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో R is equals to √2mk by qb. సింపుల్ వన్. ఓకేనా. సో ఇప్పుడు రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, మాస్, చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్, చార్జ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్, కైనెటిక్ ఎనర్జీ, చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. క్లియర్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి జస్ట్ యూజ్ ద ఫార్ములాస్. ఓకే. సో ఒక్కసారి ఇవి చూడకుండా రాయండి క్విక్గా. మన క్లాస్ జరిగేటప్పుడే 60 to 70% రావాలి. సో అది ఎలా వస్తుంది, క్లాస్ నోట్స్ ద్వారా. క్లాస్ నోట్స్ మీరు ఎంత నీట్గా ప్రిపేర్ చేసుకొని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో క్లాస్ జరిగేటప్పుడు అంత ఈజీ గుర్తుంటాయి మీకు ఇవి. ఓకేనా. చల్. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేటింగ్ వోల్టేజ్. సో ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేటింగ్ వోల్టేజ్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, సో ఇది ఒక చార్జ్డ్ పార్టికల్ Q. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు వర్క్ డన్ ఎంత, సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు Q డెల్టా V కదా. సో ద వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో KE ఈజ్ ఈక్వల్స్ టు Q. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ V అని రాసుకోండి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ R ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, √2mk by qb. రైట్. సో ఇప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2m ఇంటూ K ప్లేస్లో ఏం రాసుకో చెప్పండి. సో K ప్లేస్లో షల్ ఐ రైట్ qv by qb. సో √2
2mk by qb కదా. సో ఇక్కడ 2m k ప్లేస్లో డైరెక్ట్గా qv అని రాసా, qv by qb. సో ఇక్కడ q క్యాన్సిల్. సో ద r is equals to root over 2mv by b. సో ఈ v అంటే what is v? v is the accelerating potential. So what is v there? So the v is the accelerating potential. Clear? Chalo, let's move on to the next concept. So ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ద ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేటింగ్ వోల్టేజ్ కావాలి మనకి. ఇప్పుడు సి ఆర్ మనకు ఆల్రెడీ ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి. సో ఒకటి ఎంవి బై క్యూబీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అయితే ఇప్పుడే రాసాం. సో రూట్ ఓవర్ 2mk బై క్యూబీ, అదే కదా ఇప్పుడే రాసింది, రూట్ ఓవర్ 2mk బై క్యూబీ. సో ఇప్పుడు యాక్సలరేటింగ్ పొటెన్షియల్ రాయాలంటే ఒక చార్జ్డ్ పార్టికల్ క్యూ ఉందనుకోండి. ఈ క్యూ చార్జ్డ్ పార్టికల్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుంది? సో క్యూ ఇంటూ వి కదా, అంతేనా? సో ద వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ క్యూవి. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో క్యూవి సబ్స్టిట్యూట్ చేయనా? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2m ఇంటూ, సో కే ప్లేస్లో క్యూవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, బై క్యూబీ. సో ఎందుకంటే నాకు యాక్సలరేటింగ్ పొటెన్షియల్ టర్మ్స్లో రావాలి, రైట్? సో నౌ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రూట్ 2m ఇంటూ వి బై రూట్ క్యూ ఇంటూ బి రాస్తున్నాను. ఈ క్యూని రూట్ క్యూ ఇంటూ రూట్ క్యూ రాసుకోవచ్చు కదా. సో న్యూమరేటర్లో ఒక రూట్ క్యూ, ఈ రూట్ క్యూ క్యాన్సిల్ చేస్తాను, ఇంకో రూట్ క్యూ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం రూట్లో రాద్దాం చూడండి, బెటర్. బి ఒకటి బయట ఉంది, సో బీని రూట్లో రాయాలంటే ఏం చేయాలి? స్క్వేర్ తీసుకోండి. సో రూట్ ఓవర్ 2mv బై క్యూబీ స్క్వేర్. రూట్ ఓవర్ 2mv బై QB square is a formula in terms of where V is the accelerating potential. Clear this part? Understood? Chal. Next. So let's see one question. So the question number 24. So the ionized hydrogen atoms and alpha particle with same momenta అంటే momentum సేమ్ రెండింటికి, enters perpendicular to a constant magnetic field. So B కూడా సేమ్. So the ratio of their their radii of their path RH by R alpha మనం ఏం ఫైండ్ చేయాలంట? సో ద RH by R alpha ఆ రెండు ఎలా ఎంటర్ అయ్యాయి అంటే పర్పెండిక్యులర్గా ఎంటర్ అయ్యాయి. కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి పర్పెండిక్యులర్గా ఎంటర్ అయితే అవి ఏ మోషన్ చేస్తాయి? సర్క్యులర్ మోషన్ చేస్తాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా? అవి సర్క్యులర్ మోషన్ చేశాయి అంటే షెల్ ఐ సే దట్, సో దే రేడియై ఫార్ములా ఇప్పుడు మనం ఏ టర్మ్స్లో రాయాలో చూడండి. మనకి ఇచ్చిన టర్మ్స్ ఏమేంటో చూడండి. మూమెంటా సేమ్ అంట, అంటే పీ సేమ్ అండ్ దెన్ బి సేమ్, రెండింటి కూడా బి సేమ్, కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు, అవునా? సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు చూడండి, మూమెంటమ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టర్మ్స్లో రాయాలి. సో మనకు మూమెంటమ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టర్మ్స్లో పీ బై క్యూబీ రాసుకోవచ్చా? పీ బై, సో పీ ఆఫ్ హైడ్రోజన్ బై క్యూ ఆఫ్ హైడ్రోజన్ చార్జ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటి కూడా కాన్స్టెంట్ బి. సిమిలర్లీ సో ద పీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కదా ఇంకోటి, బై సో క్యూ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బి, రైట్? సో ఇక్కడ పీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పీ హైడ్రోజన్, ఎందుకంటే రెండింటి మూమెంటా సేమ్ కదా, సేమ్ మూమెంటా. సో కాబట్టి పీ ఆల్ఫా పీహెచ్ క్యాన్సిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ బీబీ క్యాన్సిల్. సో ద క్యూ ఆల్ఫా బై క్యూహెచ్. సార్ ఇప్పుడు మనకు ఆల్ఫాది హైడ్రోజన్ది ఛార్జ్ తెలియదు కదా సార్. ఆల్ఫాలో ఎన్ని ఉంటాయి? ఆల్ఫా పార్టికల్ కన్సిస్ట్ ఆఫ్ 2 hydrogens. So whereas 1 hydrogen is nothing but Q of hydrogen is nothing but protium. So which is nothing but 2 hydrogens by charge of 1 hydrogen is 1 hydrogen. So H cancel, 2 is to 1. So 2 is to 1 is the RH by R alpha. So option 2 is to 1. Option 1 is the correct one.
సో అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏ ఫామ్లో యూజ్ చేయాలో చూడండి అంతే. ఓకే, చల్ లెట్స్ మూవ్ ఫర్దర్. So now case 3, when the initial velocity is at some angle to the magnetic field. So first parallel and anti-parallel condition చూసాం, తర్వాత perpendicular condition చూసాం. ఇప్పుడు సమ్ యాంగిల్ ఉంటే, సో లెట్ సపోజ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. లేదంటే సో ఇలా తీసుకునే బదులు లెట్స్ టేక్ దిస్ వే. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇలా ఉంది. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ అన్నది సో ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇటువైపు ఉంది, ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది. సో ఇప్పుడు ఈ యాంగిల్ టీటా తీసుకుంటే సో షెల్ ఐ సే దట్ ద వెక్టార్ వెలాసిటీ వెక్టార్ అన్నది సమ్ యాంగిల్ మేక్ చేస్తుంది కదా. సో ఎట్ సమ్ యాంగిల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? సో ఇప్పుడు షెల్ ఐ రైట్ సో దీనికి టూ కాంపోనెంట్స్, వి కాస్ థీటా కాంపోనెంట్ అండ్ దెన్ వి సైన్ థీటా కాంపోనెంట్ అండ్ వి కాస్ థీటా కాంపోనెంట్. ఈ వి సైన్ థీటా కాంపోనెంట్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలా ఉంది చూడండి. ఈ వి సైన్ థీటా కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉందా? వి సైన్ థీటా కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉంది. వి కాస్ థీటా కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా ఉంది కదా. వి కాస్ థీటా కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా ఉంది, అవునా? సో కాబట్టి సో దీనివలన మ్యాగ్నెటిక్ ఫోర్స్ జీరో వద్దా? దీనివలన మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి జీరో, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏముండదు. బట్ దీనివలన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా. సర్క్యులర్ మోషన్ పర్పెండిక్యులర్ ఉంటే వి సైన్ థీటా కాంపోనెంట్ వల్ల ఆ చార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. సో అదే కాస్ కాంపోనెంట్ వల్ల, వి కాస్ కాంపోనెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ జీరో ఉంటుంది, పార్టికల్ అలానే స్ట్రైట్ వెళ్తుంటుంది. అంటే ఇక్కడ చూడండి, వి కాస్ థీటా కాంపోనెంట్ వల్ల పార్టికల్ అలానే స్ట్రైట్గా వెళ్తుంది, అండ్ వి సైన్ థీటా కాంపోనెంట్ వల్ల సర్క్యులర్ మోషన్ చేస్తుంది. అంటే స్ట్రైట్కి వెళ్తూ సర్క్యులర్ మోషన్. సో స్ట్రైట్కి వెళ్తూ సర్క్యులర్ మోషన్ చేసేదాన్ని మనం హెలికల్ పాత్ అంటాం. సో దట్ the resultant of these two results in the helical path of charged particle. సో అంటే ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది? ఇలా. సో వి కాస్ థీటా వల్ల స్ట్రైట్ అండ్ వి సైన్ థీటా వల్ల సర్క్యులర్ పాత్. సో టోటల్ ఓవరాల్గా హెలికల్ పాత్ ఇలా. క్లియర్? అండర్స్టూడ్? సో ఈ కేసులో ఆర్ ఫార్ములా ఎలా రాస్తారు? సో ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో అది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుందంటే దేనివల్ల? వి పర్పెండిక్యులర్ వల్ల. సో ఎం వి పర్పెండిక్యులర్ by QB. So R is equals to M. V perpendicular is what? V sin theta. So M V sin theta by QB. M V sin theta by QB. సో అర్థమైందా? సో 3 కేసెస్లో చూసాను టోటల్. ఒకటి ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్, సో రెండోది పర్పెండిక్యులర్గా ప్లేస్ చేస్తే సర్క్యులర్ మోషన్ చేస్తుంది, అండ్ థర్డ్ వన్ ఎట్ సమ్ యాంగిల్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వెలాసిటీ వెక్టార్కి ఎట్ సమ్ యాంగిల్ ఉంటే సో కాస్ థీటా కాంపోనెంట్ వల్ల అది స్ట్రైటే మూవ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండదు, అండ్ దెన్ సైన్ థీటా కాంపోనెంట్ వల్ల సర్క్యులర్గా మూవ్ అవుతుంది. సో కాబట్టి ఓవరాల్ పాత్ ఏమొస్తుంది మనకు? రిజల్టెంట్ హెలికల్ పాత్ వస్తుంది. క్లియర్? అండర్స్టూడ్? చల్ సి, ఇప్పటి వరకు మనం ఒక చార్జ్డ్ పార్టికల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక్కసారి దాని సమ్మరీ చూద్దాం. చూడండి. సో లెట్స్ సి ద మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్, motion of a charged particle in electric field. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది? ఇది ఆల్రెడీ మనం లాస్ట్ లెక్చర్లో కవర్ చేసాం. సో 3 కేసెస్ చూస్తాను చూడండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో ఒక ఛార్జ్ క్యూని ప్లేస్ చేసాం మనం. సో అది ప్లస్ క్యూ కావచ్చు, మైనస్ క్యూ కావచ్చు. లెట్ సపోజ్ ప్లస్ క్యూ అనుకుంటున్నాను, ఓకేనా? సో ఈ కేసులో ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? F ఈజ్ ఈక్వల్స్ టు QE ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో QE ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అండ్ ఈ ఛార్జ్ వచ్చేసి స్ట్రైట్గా మూవ్ అవుతుంది, దాని కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, సో దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది, దాని మూమెంటం కూడా చేంజ్ అవుతుంది, అవునా? అదే మైనస్ ఛార్జ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ద ఫోర్స్ యాక్ట్ టు ద లెఫ్ట్ సైడ్, సో మైనస్
QE, రైట్. సో ఇది ఫస్ట్ కేసు. సో అలా కాకుండా ఒకవేళ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సో ఇలా తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, అంటే పాజిటివ్ ఛార్జ్ పైన నెగిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ కింద. సో ఎలక్ట్రాన్ ఇలా తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా తీసుకుంటే ఒక ఛార్జ్ని నేను ఇలా పర్పెండిక్యులర్గా త్రో చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఛార్జ్ని పర్పెండిక్యులర్గా త్రో చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, దాని మోషన్ ఎలా ఉంటుంది, సో ఇది కూడా చూసాం మనం. సో ఆ పార్టికల్ వచ్చేసి ఆ ఛార్జ్డ్ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, అవునా, ఛార్జ్ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. సో ఇంకొక థర్డ్ సినారియో చూడండి. సో థర్డ్ సినారియోలో సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా డౌన్ తీసుకుంటున్నాను అండ్ సో ఇప్పుడు ఈ ఛార్జ్డ్ పార్టికల్ని ఇలా త్రో చేద్దాం. సో ఇలా త్రో చేస్తే సో అప్పుడేమవుతుంది, అది ప్రొజెక్టైల్ మోషన్ చేస్తుంది కదా. సో ఇట్ డస్ ద ప్రొజెక్టైల్ మోషన్ లైక్ దిస్, అవునా. సో ఇలా ప్రొజెక్టైల్ మోషన్ చేస్తుంది బాడీ. ఈ 3 కేసెస్ మనం ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లోనే చూసాం. సో ఇప్పుడు ఈ లెక్చర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసాం కదా. ద మోషన్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఫస్ట్ కేసు తీసుకుందాం చూడండి. సో లెట్ సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకుంటున్నాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ లైక్ దిస్. సో ఒక ఛార్జ్డ్ పార్టికల్, ఇప్పుడు ఏదైనా ఒక ఛార్జ్డ్ పార్టికల్ సో సమ్ వెలాసిటీ వీతోని మూవ్ అవుతుంది, ఓకేనా. లేదంటే అదే ఛార్జ్డ్ పార్టికల్ సమ్ వెలాసిటీ వీతోని ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇక్కడ V అన్నది ప్యారలల్గా కానీ ఉంది Bకి, లేదంటే యాంటీ ప్యారలల్గానే ఉంది. సో అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees ఆర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో θ 0 ఉన్నా θ 180 ఉన్నా కూడా సో మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమవుతుంది, సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అంతేనా. Fm విల్ బికమ్ 0. సో ఎందుకంటే sin 0 0 అవుతుంది, sin 180 0 అవుతుంది. సో సెకండ్ సినారియోలో ఏం చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. సో ఇలా ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అండ్ దెన్ ఒక ఛార్జ్డ్ పార్టికల్ క్యూని సో మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, సో ఇట్ డస్ ద సర్క్యులర్ మోషన్. సో ఇలా సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా. సో లెట్స్ డ్రా ప్రాపర్లీ. ఒక ఛార్జ్డ్ పార్టికల్ని సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సో ఇఫ్ యూ త్రో ఇట్ perpendicular to the magnetic field, so in the direction ఇలా change అయ్యి so then it does the circular motion. సో ఇది సెకండ్ సినారియో చూసాం. సో అండ్ థర్డ్ సినారియోలో సమ్ యాంగిల్, సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, రైట్. సో అండ్ దెన్ ఇది y యాక్సిస్ అనుకోండి అండ్ దెన్ ఇది సమ్ అదర్ యాక్సిస్ z. సో ఇప్పుడు ఛార్జ్డ్ పార్టికల్ ఇంత వెలాసిటీతో త్రో చేసాం మనం, అంటే ఎట్ అన్ యాంగిల్ θ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సమ్ యాంగిల్ θతో త్రో చేసాం. సో ద లాస్ట్ కేస్. సో ఈ కేసులో ఏమైంది చూడండి. సో ద ఛార్జ్డ్ పార్టికల్ విల్ మేక్ ద హెలికల్ పాత్. ఎందుకంటే సో V cos θ వలన డైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 అంటే ఎలా వెళ్తున్న ఛార్జ్డ్ పార్టికల్ అలానే వెళ్తుంది. అదే V sin θ వల్ల సర్క్యులర్ మోషన్ చేస్తుంది, అది పర్పెండిక్యులర్ కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. సో అది పర్పెండిక్యులర్ కాబట్టి హెలికల్. సో అంటే ఎలా వెళ్తుంది అలానే వెళ్తుంది దీనివల్ల. అండ్ దెన్ సో V sin θ వల్ల సర్క్యులర్ మోషన్, సో ఇలా వెళ్తూ ఇలా సర్క్యులర్ మోషన్. సో అంటే దాన్నే మనం సో హెలికల్ పాత్ అంటాం. సో ద పార్టికల్ విల్ మూవ్ ఇన్ ద హెలికల్ మోషన్ లైక్ దిస్, హెలికల్ పాత్, రైట్. సో ఇది సపరేట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఈ 3 కేసెస్, సపరేట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఛార్జ్డ్ పార్టికల్ ప్లేస్ చేస్తే ఈ 3 కేసెస్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో రెండు ఉంచేసి ఒక ఛార్జ్డ్ పార్టికల్ని వాటిలో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం 2 సింపుల్ కేసెస్ తీసుకోబోతున్నాం. ఒకటి వచ్చేసి వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ కేసులో ఛార్జ్డ్ పార్టికల్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక ఛార్జ్డ్ పార్టికల్ తీసుకుంటున్నాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఏం లేదు ఇక్కడ. సో ఛార్జ్డ్ పార్టికల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్యారలల్గా ఉన్నాయి, దాంట్లో మనం ప్లేస్ చేసాం.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది సమ్ V0 వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం ఈ చార్జ్డ్ పార్టికల్. సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 ఉంటుంది కదా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 అంటున్నా నేను. సో ఎందుకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0? ప్యారలల్ ఉంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ V. సో ద వెలాసిటీ ఈజ్ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చెప్పొచ్చు ఈ కేసులో వెలాసిటీ V0. సో V0 ఈజ్ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ V0 ఈజ్ ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ పర్టికులర్ కేసులో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0. బట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ స్టిల్ ఎగ్జిస్ట్. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎంత ఉంటుంది? సో ఇట్స్ చార్జ్ Q ఇంటూ సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. సో ఈ QE అనేది ఉంటుంది. సో యాజ్ ఎ రిజల్ట్ పార్టికల్ ఏమవుతుంది, పార్టికల్ అన్నది సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంటుంది. ఎలా మూవ్ అవుతుంది? స్ట్రైట్ లైన్. సో చార్జ్డ్ పార్టికల్ విల్ మూవ్, చార్జ్డ్ పార్టికల్ accelerates, I can say accelerates due to electric force only, due to electric force only. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల యాక్సలరేట్ అవుతుంది అది, అవునా? సో ఎప్పుడైతే ఈ చార్జ్డ్ పార్టికల్ యాక్సలరేట్ అవుతుందో సో దాని కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, దాని మూమెంటం చేంజ్ అవుతుంది, ఓకేనా? సో దేర్ ఫోర్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటం. సో థియరీ క్వశ్చన్లో ఇంపార్టెంట్. సో మూమెంటం చేంజెస్. సో అది ఎంత యాక్సలరేషన్ అటైన్ అవుతుంది అని అడిగారు అనుకోండి, ఒకవేళ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ దట్ చార్జ్డ్ పార్టికల్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? సో ద ఫోర్స్ బై మాస్. సో ఫోర్స్ ఏంటి? ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఒకటే కదా యాక్ట్ అయ్యేది ఇక్కడ. మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో QE బై M. సో అంతే, అంటే ఇంత యాక్సలరేషన్తోని ఆ చార్జ్డ్ పార్టికల్ యాక్సలరేట్ అవుతుంది. క్లియర్, అండర్స్టూడ్? సో సార్ ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఓకేనా? సో దాని ఫైనల్ వెలాసిటీ కావాలి మనకి, దాని ఫైనల్ వెలాసిటీ కావాలి. సో దాని ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT కదా. ఆఫ్టర్ సమ్ టైమ్ T, లెట్ సపోజ్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఇట్ అటైన్ సమ్ V వెలాసిటీ. సో లేదంటే V డాష్ అనుకోండి, బెటర్, V0 అని ఉంది కదా. సో V డాష్ అనుకోండి ఫైనల్ వెలాసిటీ. సో ఆఫ్టర్ సమ్ టైమ్ T, సో ఎంత అవుతుంది? V డాష్ ఈజ్ ఈక్వల్స్ టు U, ఇనిషియల్ వెలాసిటీ ఎంత? V0 ప్లస్ యాక్సలరేషన్ ఎంత? QE బై M ఇంటూ T, ఓకేనా? సో ఇది ఫైనల్ వెలాసిటీ ఫైండ్ చేయడానికి ఆఫ్టర్ సమ్ టైమ్ T. సో లేదు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో కావాలి నాకు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో ఎలా ఫైండ్ చేస్తాం? సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఇనిషియల్ వెలాసిటీ V0 ఇంటూ T ప్లస్ హాఫ్ ఏ ప్లేస్లో QE బై M ఇంటూ T స్క్వేర్. సో అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ T తర్వాత అది ఎంత డిస్టెన్స్ కవర్ అయిందో కావాలి నాకు. సో UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. U అంటే V0 ఇంటూ T ప్లస్ హాఫ్ ఏ ప్లేస్లో QE బై M ఇంటూ T స్క్వేర్. క్లియరా? ఇది ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఛార్జ్ని మనం రిలీజ్ చేసాం ఈ రెండిట్లో. సో అప్పుడు ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూడు కూడా ప్యారలల్గా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అవ్వదు, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల పార్టికల్ యాక్సలరేట్ అవుతుంది. ఎంత యాక్సలరేషన్? ఇది, ఓకేనా? సో ఎప్పుడైతే అది యాక్సలరేట్ అవుతుందో దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, మూమెంటం చేంజ్ అవుతుంది. క్లియర్? చల్. సో ఇప్పుడు సెకండ్ సినారియో చూద్దాం, చూడండి. వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తీసుకుంటున్నాను. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇంటూ ద ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా తీసుకుంటున్నానంటే, సో పాజిటివ్ ప్లేట్ ఒకటి పైన తీసుకోండి, నెగిటివ్ ప్లేట్ ఒకటి డౌన్ తీసుకోండి. సో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇలా తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒక ఛార్జ్డ్ పార్టికల్ Q తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ ఛార్జ్డ్ పార్టికల్ Qని
v వెలాసిటీతో త్రో చేస్తున్నాను. v వెలాసిటీతో త్రో చేస్తే ఇప్పుడు చూడండి ఒకసారి సినారియో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా డౌన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ ద ఫీల్డ్ ఉంది. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా డౌన్ ఉంది. అండ్ సో అంటే ఆ రెండు పర్పెండిక్యులరే కదా, ఈ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో చార్జ్డ్ పార్టికల్ ఇలా వెళ్తుంది. సో ఈ మూడు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయా? ద V is perpendicular to the electric field is perpendicular to the magnetic field. ఒకదానికొకటి మ్యూచువల్గా పర్పెండిక్యులర్లో ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. సో మీకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఒక చార్జ్డ్ పార్టికల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇది చార్జ్డ్ పార్టికల్ క్యూ ప్లస్ క్యూనే అనుకోండి. ప్లస్ క్యూ అనుకుంటే ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ సమ్ డిఫరెంట్ కలర్ తీసుకున్నాను చూడండి. సో ఇక్కడ లెట్ మీ టేక్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ దిస్ ఈజ్ అ ఎలక్ట్రిక్ ఫోర్స్ FE అని రాస్తున్నాను, అంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చెప్పండి మీరు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా చెప్తాం? రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో కరెంట్ చార్జ్డ్ పార్టికల్ ఏ డైరెక్షన్లో ఉంది? చార్జ్డ్ పార్టికల్ రైట్ సైడ్, రైట్. సో రైట్ సైడ్లో థంబ్ ప్లేస్ చేయండి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్లో ఫింగర్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ కరెంట్ రైట్ సైడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ కరెంట్ రైట్ సైడ్. చార్జ్డ్ పార్టికల్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది కదా. సో పామ్ ఎటువైపు చూపిస్తుంది చూడండి. సో ద పామ్ ఈజ్ అప్వర్డ్స్ అంటే ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది, ఓకేనా. సో అంటే మళ్ళీ సేమ్ దాన్ని ఇక్కడ డ్రా చేస్తా చూడండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఇంటూ ఉంది. సో ఇప్పుడు ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇటువైపు FE అండ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ FM ఇటువైపు యాక్ట్ అవుతుంది, అంతేనా. ఓవరాల్గా యాక్ట్ అయ్యేది. ప్రీవియస్ కేసులోనేమో అసలు మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేదు, ఇక్కడ రెండు ఉన్నాయి. బట్ ఆ రెండు ఎలా యాక్ట్ అవుతున్నాయి? FM ఏమో అప్, FE ఏమో డౌన్. సో ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ తీసుకోవచ్చు మనం. ఎలా? ఒకవేళ FM ఈజ్ గ్రేటర్ దాన్ FE అయిందనుకోండి, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్సు ఎలక్ట్రిక్ ఫోర్స్ కంటే ఎక్కువ అయిందనుకోండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? అప్ సైడ్ కదా. సో అది ఎక్కువ ఉంటే చార్జ్డ్ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, అంతేనా. సో అంటే యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, లైక్ ఈ రెండు ఈక్వల్ ఉంటే ఇలా వెళ్ళాలి, బ్యాలెన్స్డ్, రైట్. సో ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇటువైపు డీవియేట్ అవుతుంది. సో ఇట్ డీవియేట్స్ టువర్డ్స్ మోర్ ఫోర్స్ కదా. ఫోర్స్ మోర్ ఎటుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఒకవేళ ఇఫ్ FE ఈజ్ గ్రేటర్ దాన్ FM, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? ఇటువైపు డీవియేట్ అవుతుంది, డౌన్ సైడ్. సో డీవియేట్స్ డౌన్ సైడ్. సో రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, సో ద FE ఈజ్ ఈక్వల్స్ టు FM. సో దెన్ దెర్ ఈస్ నో డీవియేషన్. అకర్స్. అర్థమైందా? సో అంటే టోటల్ 3 సినారియోస్ ఫామ్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ ఉంటేనేమో మ్యాగ్నెటిక్ ఫోర్స్ సైడ్ డీవియేట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎక్కువ ఉంటే డౌన్ సైడ్, అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు డీవియేట్ అవుతుంది. సో రెండు ఈక్వల్ ఉందనుకోండి, సో నో డీవియేషన్, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. క్లియర్? మనం ఎలా త్రో చేసామో ఇంకా అలానే వెళ్ళిపోతుంది, రెండు ఈక్వల్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఫోర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే సో ఇది డైరెక్ట్ ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది, అంతేనా. క్లియర్? చల్. సో నౌ లెట్స్ సీ సమ్ క్యాల్కులేషన్స్ ఫర్ ద థర్డ్ కేస్. సో ఈ థర్డ్ కేస్ దానికి కొంచెం క్యాల్కులేషన్ చూద్దాం చూడండి. సో లెట్ మీ యాడ్ వన్ స్లైడ్ హియర్. చల్. సో నౌ see the third scenario లో the magnetic force is equals to the electric force, right. సో ఇప్పుడు magnetic force and electric force formulas మీకు ఆల్రెడీ తెలుసు కదా. see ఇక్కడ QE, right. సో what is the magnetic force? సో magnetic force వచ్చేసరికి it is QVB sin theta. సో sin theta కూడా రాస్తున్నా చూడండి. సో ఇక్కడ theta is the angle between V and B కదా. theta is the angle between V and B. సో ఇక్కడ వెలాసిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉన్నాయి చూడండి. వెలాసిటీ ఏమో రైట్ సైడ్ ఉంది, వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ. సో యాంగిల్ బిట్వీన్ theta is the angle between V and B. సో ఈ పర్టికులర్ సినారియోలో
సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఆ టీటా ఇక్కడ 90 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో QE ఈజ్ ఈక్వల్స్ టు QVB sin 90. సో sin 90 వాల్యూ 1. సో దట్ Q క్యాన్సిల్, E ఈజ్ ఈక్వల్స్ టు VB. సో ఇక్కడ నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు E by B. సో ఈ Vని మనం ఏమంటామంటే సో ద వెలాసిటీ సెలెక్టర్. సో ఏమంటాం? ద వెలాసిటీ సెలెక్టర్. సో దిస్ ఈస్ ద వెలాసిటీ సెలెక్టర్. V ఈజ్ ఈక్వల్స్ టు E by B. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో నౌ అంటే ఏ చార్జ్డ్ పార్టికల్కి అయితే వెలాసిటీ E by B రేషియోకి ఈక్వల్ ఉందో, ఫర్ ఎనీ చార్జ్డ్ పార్టికల్ హూజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు E by B. సో ఆ వెలాసిటీ దగ్గర చార్జ్డ్ పార్టికల్ అన్నది వితౌట్ డీవియేషన్ పోతుంది. సో ఫర్ దిస్ వెలాసిటీ the charged particle will move undeviated or undeflected అవుతుంది. క్లియర్? అండర్స్టూడ్ ఈ కాన్సెప్ట్? ఏం లేదు, 2 సినారియోస్ చూసాం. సో అంటే యాక్చువల్గా n నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి, మనకు ఈ 2 సినారియోస్ ఇంపార్టెంట్. సో నీట్లో కానీ జేఈలో కానీ అండ్ ఎంసెట్లో. జేఈ అడ్వాన్స్లో కొంచెం ఇంకొక వేరే సినారియోస్ కూడా అవసరం ఉంటాయి. సో వాటిని మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ అండ్ బి ప్యారలల్ ఉంటే ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ ఈ అండ్ బి పర్పెండిక్యులర్ ఉంటే 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్, ఎలక్ట్రిక్ ఫోర్స్ డౌన్. సో దెన్ ఆ రెండు ఏది ఎక్కువ ఉంటే అటువైపు చార్జ్డ్ పార్టికల్ అనేది డివియేట్ అవుతుంది. ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటే సో దెన్ ఇట్ గోస్ అన్డిఫ్లెక్టెడ్. క్లియర్? చల్. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ సైక్లోట్రాన్. సో సైక్లోట్రాన్లో నీట్లో సో మనకి ఇప్పటివరకు క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడగట్లేదు. సో లాస్ట్ 30 years నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డిడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్స్, ఒక్కసారి అడిగారు. సో స్టిల్ వీ కవర్ ద సైక్లోట్రాన్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్. ఓకేనా? సో మనకి ఎంసెట్లో కూడా సో దీని బేస్డ్ క్వశ్చన్స్ రావట్లేదు ఈ మధ్య కాలంలో. సో జేఈకి ఇంపార్టెంట్ సైక్లోట్రాన్. ఓకే, చల్. సో అసలు సైక్లోట్రాన్ అంటే ఏంటంటే సో ఏవైతే చార్జ్డ్ పార్టికల్స్కి సో వెలాసిటీ అంటే మోర్ ఎనర్జీ ఇచ్చే డివైస్ అనమాట అది. సైక్లోట్రాన్ అన్నది ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ డ్యూట్రాన్స్ కానీ సో ఇలాంటి చార్జ్డ్ పార్టికల్స్ సో వాటికి కొంచెం వెలాసిటీ ఉంటుంది. సో ఆ వెలాసిటీ అన్నది ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి ఆ పార్టికల్స్కి. సో దానికి యూజ్ చేసే డివైసే ద సైక్లోట్రాన్. ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు యాక్సలరేట్ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ప్రోటాన్స్, డ్యూట్రాన్స్, ఆల్ఫా పార్టికల్స్ టు వెరీ హై ఎనర్జీస్ ఆర్ వెలాసిటీస్. ఓకేనా? సో అందుకనేసే దీన్ని పార్టికల్ యాక్సలరేటర్ అని కూడా అంటారు. ఈ సైక్లోట్రాన్నే పార్టికల్ యాక్సలరేటర్ అని కూడా అంటారు. ఓకే, నౌ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ ఈ హైలీ చార్జ్డ్ పార్టికల్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సో దే ఆర్ యూజ్డ్ ఫర్ మెనీ సైంటిఫిక్ స్టడీస్ సచ్ యాజ్ రేడియో యాక్టివిటీ, డ్యూయల్ నేచర్. సో మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్లో సో దాని అప్లికేషన్స్ చూద్దాం. అంటే ఆల్ఫా పార్టికల్స్ సమ్ హై వెలాసిటీతో వచ్చి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సో అదంతా మనం తర్వాత చూద్దాం. సో లెట్స్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు వేర్ వి అప్లై దీస్ నౌ. సో ఇక్కడ రేడియో యాక్టివిటీ కేసులో డ్యూయల్ నేచర్ అంటే సైంటిఫిక్ స్టడీ కేసులో మనం ఈ సైక్లోట్రాన్ డివైస్ని యూజ్ చేసి హై ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్స్ని జనరేట్ చేస్తాం. ఓకే, క్లియర్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సైక్లోట్రాన్? సో ద ప్రిన్సిపల్ ఆఫ్ సైక్లోట్రాన్ ఈస్ a charged particle can be accelerated to very high speed or energy by making it pass through the limited width of electric field a number of times. See, ఒక పార్టికల్ని కొంచెం జాగ్రత్త వినండి. ఒక పార్టికల్ని సో దాన్ని మనం వెలాసిటీ పెంచాలనుకోండి, సో దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే సరిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంది, సో దాని వెలాసిటీ చాలా పెంచాలి. సో దానికి మీరు ఏం చేయాలి? ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి, అవునా? సో ఇక్కడ నుంచి ఒక 10 kilometers వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. సో అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది ప్రాబ్లం కదా ఎప్పుడైనా కూడా, అవునా? సో దాన్ని
రెక్టిఫై చేయడానికి, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, సో ఇక్కడ సైక్లోట్రాన్ డివైస్లో ఏం చేస్తామంటే, సో ద లిమిటెడ్ విడ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక చార్జ్డ్ పార్టికల్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివాల్వ్ చేస్తాం. సో అంటే లిమిటెడ్ విడ్త్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రివాల్వ్ అయిందో, చార్జ్డ్ పార్టికల్ రివాల్వ్ అయిందో, సో దాని యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ద యాక్సలరేషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు F/m, రైట్. F ఈజ్ ఈక్వల్స్ టు QE/m కదా, అంతేనా. సో కాబట్టి సో దాన్ని లిమిటెడ్ ఎలక్ట్రాన్ ఫీల్డ్లో, లిమిటెడ్ విడ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్, సో ఫస్ట్ సారి వచ్చింది కొంచెం వెలాసిటీ పెరిగింది, మళ్ళీసారి వచ్చింది మళ్ళీ వెలాసిటీ పెరిగింది, మళ్ళీసారి వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి మళ్ళీ వెలాసిటీ, సో మళ్ళీసారి వచ్చింది వెలాసిటీ పెరిగింది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ లిమిటెడ్ విడ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దాన్ని మనం రివాల్వ్ చేస్తాం. ఓకేనా. సో ఎలా అన్నది చూపిస్తాను మీకు వర్కింగ్లో. సో జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్. సో దిస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో విచ్ రొటేట్స్ అ చార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎలక్ట్రాన్ రావాలి. ఎలా రావాలి? సో దానికి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెల్ప్ తీసుకుంటాం. అంటే ఈ సైక్లోట్రాన్ డివైస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండింటి వలన చార్జ్డ్ పార్టికల్ అన్నది హై యాక్సలరేషన్ గెయిన్ అవుతుంది. సో ఎలా అన్నది ఇప్పుడు మీకు వర్కింగ్లో చెప్తాను చూడండి. సో ఫస్ట్ లెట్స్ సీ ద కన్స్ట్రక్షన్. సో సైక్లోట్రాన్లో సో ఇటువైపు స్ట్రాంగ్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఉంటుంది. సో నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకేనా. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, అంతేనా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ టు సౌత్ ఇలా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి హాలో మెటాలిక్ స్పియర్స్. సో ద హాలో మెటాలిక్ హాఫ్ సిలిండర్స్, దీస్ టూ ఆర్ హాలో మెటాలిక్ హాఫ్ సిలిండర్స్ విచ్ ఆర్ కాల్డ్ డీస్. DEES. సో దీన్ని D1 అంటాం, దీన్ని D2 అంటాం. ఓకే. సో నౌ these are mounted in a vacuum chamber between the poles of a powerful electromagnet. నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో ఈ డీస్ని ప్లేస్ చేస్తాం. ఓకే. సో నౌ విండో W ఫర్ ఎగ్జిట్ ఆఫ్ ఎనర్జెటిక్ హై స్పీడ్ చార్జ్డ్ పార్టికల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్కి మనకి విండో ఉంటుంది. సో ఈ విండోలో నుంచి ఈ ఏదైతే చార్జ్డ్ పార్టికల్ ఉందో, సో అది ఇలా 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 రివాల్వ్ అయ్యి సో హై స్పీడ్తో ఇక్కడ ఈ విండోలో నుంచి బయటకు వస్తుంది. సో ఈ విండోలో నుంచి బయటికి రాగానే ఇక్కడ మనం టార్గెట్ ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో ఆ టార్గెట్ నుంచి టక్కున హిట్ అవుతుంది, అంటే వెరీ హై వెలాసిటీతో వచ్చి టార్గెట్ని హిట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. రేడియో యాక్టివిటీ కేసెస్లో, ఎక్స్పెరిమెంట్స్లో సో వెరీ హై ఎనర్జీ పార్టికల్స్ అవసరం ఉంటాయి. సో అంత హై ఎనర్జీ పార్టికల్స్ని మనం ల్యాబొరేటరీలో క్రియేట్ చేయాలంటే సో వీ షుడ్ యూజ్ ద సైక్లోట్రాన్. ఓకే. చల్. సో నౌ ఇప్పుడు వర్కింగ్ చూద్దాం చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో ఇప్పుడు మనం దాని టాప్ వ్యూ చూస్తున్నాం. ఆ సైక్లోట్రాన్ది ఇది కదా, యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, డీస్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే టాప్ వ్యూ, ఇక్కడ పైన కూర్చొని సో ఈ టాప్ వ్యూని చూస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? సో చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా, అంతే కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, దీనిలో ఈ డీస్ లోపలికి వెళ్తుందా? సో దాన్ని ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. డీస్ ఇలా తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంది. ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంటే ఈ డీస్ని మనం ఏం చేస్తామంటే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కనెక్ట్ చేస్తాం. హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్, సో అంటే ఏసీ సోర్సు. సో ఈ ఏసీ సోర్సు ఏం చేస్తుంది అంటే పొలారిటీ చేంజ్ చేస్తుంది. సో ఈచ్ టైం మనం పొలారిటీ చేంజ్ చేస్తాం. అంటే ప్లస్ ఉన్నప్పుడు మైనస్ అయింది, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది ఒకసారి. అంటే ఒక హాఫ్ సైకిల్లో ప్లస్, ఒక హాఫ్ సైకిల్లో మైనస్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సో ఇక్కడ ఉంది చూడండి, చార్జ్డ్ పార్టికల్ క్యూ ఇక్కడ ఉంది. ఓకేనా. సో దీన్ని మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇలా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా, ఇది నేరో విడ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ రెండింటి మధ్యలో నేరో విడ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ నుంచి చార్జ్డ్ పార్టికల్ని నేను ఇలా త్రో చేసా సమ్ వెలాసిటీతోని. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది, రైట్. సో ఇక్కడ ఏముంది చూడండి, దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. హాలో మెటాలిక్ స్పియర్ కదా, డీస్ ఆర్ మేడప్ ఆఫ్ హాలో మెటాలిక్ హాఫ్ సిలిండర్స్. సో ఈ హాలో మెటాలిక్ హాఫ్ సిలిండర్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు, రైట్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ చార్జ్డ్ పార్టికల్ ఇలా వెళ్ళి వెలాసిటీ గెయిన్ అయింది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఇప్పుడు ఇది ఎలా ఎంటర్ అవుతుంది,
పర్పెండిక్యులర్ కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఎంటర్ అయిందో సో అది సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా, అంతేనా. సో ఈ సర్క్యులర్ మోషన్ చేసి ఇలా బయటకు వచ్చింది. సో బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి వచ్చింది, అవునా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి రాగానే మళ్ళీ దీని వెలాసిటీ ఇంక్రీజ్ అయిందా, మళ్ళీ దీని వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోయింది. సో మళ్ళీ దీని వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మళ్ళీ సర్క్యులర్ మోషన్ చేస్తుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మళ్ళీ సర్క్యులర్ మోషన్ ఉంటుంది, రైట్. సో దెన్ సి మీకు ఇక్కడ సార్ రేడియస్ ఎందుకు పెరిగిందన్న డౌట్ వస్తుంది. R ఈజ్ ఈక్వల్స్ టు mv/qb గుర్తుందా, ఇక్కడ రేడియస్ ఇంతే ఉంది కదా సార్, మళ్ళీ రేడియస్ ఇక్కడ ఎందుకు పెరిగింది, మనం చార్జ్డ్ పార్టికల్ యొక్క వెలాసిటీ పెంచాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ వెలాసిటీ పెరిగింది. ఎప్పుడైతే వెలాసిటీ పెరిగిందో ద రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ. సర్క్యులర్ మోషన్ యొక్క రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల దాని వెలాసిటీ పెరిగింది, రైట్, యాక్సలరేట్ అయింది. సో కాబట్టి కంపల్సరీ దాని రేడియస్ పెరుగుతుంది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుందా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవగానే మళ్ళీ సేమ్ మళ్ళీ వెలాసిటీ పెరుగుతుంది. సో దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో మళ్ళీ సర్క్యులర్ మోషన్, రేడియస్ పెరిగింది, వెలాసిటీ పెరిగింది కాబట్టి మళ్ళీ రేడియస్ పెరిగింది. సో దెన్ మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ కాగానే, రైట్, సి ఇక్కడ ఇది పాజిటివ్ నెగిటివ్ అండ్ నెగిటివ్ పాజిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అవుద్ది, ఫస్ట్ ఈ ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది అనుకోండి. సో ఇది వైపు ప్లస్, ఇటువైపు మైనస్ లాగా యాక్ట్ అవుద్ది. మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపు రావాలి, అప్పుడు ఈ పొలారిటీ చేంజ్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఓకేనా. సో మళ్ళీ ఇటువైపు నుంచి ఎటు వెళ్ళాలనుకోండి, మళ్ళీ ఇటువైపు ప్లస్ అవుతుంది, ఇటువైపు మైనస్ అవుతుంది. సో అదే దాని యూజ్. హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఒకసారి ఇటువైపు నుంచి ఇటువైపు ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకోసారి ఇటువైపు నుంచి ఇటువైపు. సో ఇటువైపు నుంచి ఇటువైపు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ వెలాసిటీ పెరుగుతుంది, తర్వాత సర్క్యులర్ మోషన్, మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు నుంచి ఇటువైపు అవుతుంది. సో అప్పుడు మళ్ళీ వెలాసిటీ పెరుగుతుంది, సో మళ్ళీ సర్క్యులర్ మోషన్, సో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు నుంచి ఇటువైపు అవుతుంది. సో ఇటు మళ్ళీ వెలాసిటీ పెరిగింది, మళ్ళీ సర్క్యులర్ మోషన్, సో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు నుంచి ఇటువైపు అవుతుంది. సో దెన్ మళ్ళీ రేడియస్ ఇంక్రీజ్, వెలాసిటీ ఇంక్రీజ్ అయింది కదా ఇక్కడ, మళ్ళీ రేడియస్ ఇంక్రీజ్. సో మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు నుంచి ఇటువైపు, సి హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ హియర్ టు, ఇది పాజిటివ్ ప్లేట్ అయితే ఇప్పుడు ఇది నెగిటివ్ ప్లేట్ అవుతుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే, పొలారిటీ చేంజ్ చేస్తే. సో దెన్ వెలాసిటీ అగైన్ ఇంక్రీజెస్, వెలాసిటీ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఇంక్రీజ్డ్, రైట్. సో ఈ రేడియస్ ఇంక్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అయిపోయింది. సో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు నుంచి ఇటు, చార్జ్డ్ పార్టికల్ విల్ గెయిన్ ద వెలాసిటీ. సో మళ్ళీ వెలాసిటీ రాగానే చలో మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రేడియస్ ఇంక్రీజెస్. సో మళ్ళీ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో చార్జ్డ్ పార్టికల్ ఇటు మూవ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్డ్. సో వెలాసిటీ ఇంక్రీజ్డ్, రేడియస్ ఇంక్రీజ్డ్. సో ఇలా 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 తిరిగి ఈ లిమిటెడ్ విడ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంతకుముందు చెప్పింది అదే కదా. సో లిమిటెడ్ విడ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్, మనం దాన్ని ఏం చేస్తున్నాం, చార్జ్డ్ పార్టికల్ని ఈ లిమిటెడ్ విడ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒకసారి, సో 2 సార్లు, 3, 4 అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాంట్లో తిరగనిస్తున్నాం. సో ఎప్పుడైతే దాంట్లో తిరిగిందో ఈచ్ టైం దాని వెలాసిటీ పెరుగుతుంది. సో లాస్ట్కి వచ్చేసరికి సిహర్ ఇలా వచ్చేసి, సో లాస్ట్కి వచ్చేసరికి సో దీని వెలాసిటీ సమ్ వెరీ 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 హై ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ టార్గెట్ని ప్లేస్ చేస్తాం, అది అంత వెలాసిటీతో డైరెక్ట్గా ఈ విండో నుంచి బయటకు వచ్చి సో దీన్ని హిట్ అవుతుంది. క్లియర్. సో అంటే ఇక్కడ సో ఏది దేనికి యూజ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి హెల్ప్ అవుతుంది చెప్పండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ హెల్పింగ్ ద చార్జ్డ్ పార్టికల్ టు యాక్సలరేట్, రైట్, టు యాక్సలరేట్ the charged particle, to accelerate the charged particle, right. So whereas magnetic field దేనికి యూజ్ అవుతుంది, the magnetic field is used to change the direction, to change the direction of charged particle, direction of charged పార్టికల్. సో లేకపోతే టు మేక్ ద సర్క్యులర్ మోషన్ అని కూడా రాయొచ్చు మీరు, అంతేనా. ఇది సర్క్యులర్ మోషన్ చేసి రేడియస్ ఇంక్రీజ్ అయిపోయింది. సో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి మళ్ళీ రేడియస్ ఇంక్రీజ్డ్, వెలాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ రేడియస్ ఇంక్రీజ్డ్. సో మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్, మళ్ళీ రేడియస్ ఇంక్రీజ్, మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్, మళ్ళీ రేడియస్ ఇంక్రీజ్డ్. సో అట్లా. క్లియరా సైక్లోట్రాన్ వర్కింగ్. చల్. సో నౌ సో ద
ఎక్స్ప్రెషన్ ఫర్ సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ. సో సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ కేసులో ఫస్ట్ మనకు టైం పీరియడ్ తెలుసు కదా సైక్లోట్రాన్ది. సో సైక్లోట్రాన్ టైం పీరియడ్ ఈస్ క్యూబీ బై 2πm, సారీ 2πm by QB. Time period is 2πm by QB is the time period of the charged particle, right, due to the magnetic field. So ఇప్పుడు frequency అంటే ఏమవుతుంది 1/t కదా. So which is nothing but frequency is equals to QB by 2πm. So ఇది cyclotron frequency expression. Clear? So units వచ్చేసి frequency units are hertz. Remember this formula. Clear? చలో నెక్స్ట్. సో ఇప్పుడు ఈ సైక్లోట్రాన్లో ఎంత ఎనర్జీతోని పార్టికల్ బయటకు వస్తుంది? సో ఏ ఎనర్జీతో వస్తుంది చెప్పండి? ఆ చార్జ్డ్ పార్టికల్ అనేది ఈచ్ టైం యాక్సెలరేట్ అవుతుంది, అవునా? ఈచ్ టైం ఇలా యాక్సెలరేట్ అయ్యి ఫైనల్గా ఒక విండో నుంచి బయటకు వస్తుంది టార్గెట్ని హిట్ అవ్వడానికి. సో అంటే దానికి ఉండే ఎనర్జీ ఏ ఎనర్జీ? ద కైనెటిక్ ఎనర్జీనే కదా. ఇట్ విల్ హ్యావ్ ద కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? సో వి నో దట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ హాఫ్ mv square. So half mv square. We know that the cyclotron case lo or charged particle case lo r is equals to mv by qb. So ikkada nunchi the velocity v is equals to qbr by m. qbr by m raskovacha, right? So a v ni ikkada place cheyandi. So half into m into v place లో qbr by m whole square. qbr by m whole square. సో అప్పుడు హాఫ్ m into, సో ఇదేమవుతుంది q square b square r square by m square. సో 1m cancel. సో న్యూమరేటర్లో q square b square r square by 2 into, సో ఇక్కడ 1m మిగిలిపోయింది కదా, సో 2m. సో దిస్ ఈజ్ ద kinetic energy of the charged particle inside the cyclotron. సార్ ఈ రేడియస్ ఏం తీసుకోవాలి సార్? సో ఈ రేడియస్ వచ్చేసరికి ద ఫైనల్ రేడియస్, అంటే బయటకు వచ్చే టైంకి ఏ సర్కిల్లో వస్తుంది, లెట్ సపోజ్ ఇది ఇంతవరకు బయటకు వస్తుంది ఈ దీంట్లో. సో ఇది రేడియస్ అవుతుంది, ఇది క్యాపిటల్ ఆర్ కదా, ఫైనల్గా వచ్చే లూప్ ఇది. క్లియర్? చల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సైక్లోట్రాన్. సో సైక్లోట్రాన్కి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? సైక్లోట్రాన్కి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదా. ఏం లిమిటేషన్స్? ఇట్ కెనాట్ యాక్సలరేట్ ద న్యూట్రల్ పార్టికల్స్. యాక్సలరేట్ ద న్యూట్రల్ పార్టికల్స్. న్యూట్రల్ పార్టికల్స్ యాక్సలరేట్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ చార్జ్ పార్టికల్సే యాక్సలరేట్ అవుతాయి కదా. సో న్యూట్రల్ పార్టికల్స్ మీద యాక్సలరేషన్ ఉండదు, రైట్? సో కాబట్టి సో ఇట్ కెనాట్ యాక్సలరేట్ ద న్యూట్రల్ పార్టికల్స్. అండ్ దెన్ సో ఇట్ కెనాట్ యాక్సలరేట్ ద ఎలక్ట్రాన్స్. సార్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ చార్జ్డ్ పార్టికల్సే కదా, సో ఎందుకు ఎలక్ట్రాన్స్ని? సో ఇట్ కెనాట్ యాక్సలరేట్ ఎలక్ట్రాన్స్. సో ఎందుకంటే ఎలక్ట్రాన్స్ కేసులో సో వాటి చాలా చాలా తక్కువ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి అవి మూవ్ అవుతున్నప్పుడు వాటి మాస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మాస్ ఇంక్రీజ్ అయిందో సో వాటి యాక్సలరేషన్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో అందుకనేసి వీ కెనాట్ యూజ్ ద సైక్లోట్రాన్ డివైస్ ఫర్ యాక్సలరేటింగ్ ద ఎలక్ట్రాన్స్. ఓన్లీ ఆల్ఫా పార్టికల్స్, ప్రోటాన్స్, డ్యూటరాన్స్ వీటికే సైక్లోట్రాన్ని యూజ్ చేస్తాం. క్లియర్? చ నెక్స్ట్. సో ఈ రెండు లిమిటేషన్స్. So let's move on to the next concept. The force on a current carrying wire. So the force on a current carrying wire. So see, ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు కంపల్సరీ దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాం లాస్ట్ క్లాస్లో. ఇక్కడ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే. So the formula for this is
So F is equals to I into the L cross B. I is equals to the L cross B is a force on a current carrying wire. సో యాక్చువల్గా వైర్ అంటే ఏంటి చెప్పండి. ఇది ఒక వైర్ తీసుకున్నాను అనుకోండి. ఈ వైర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్స్ అన్ని ఇటువైపు ఫ్లో అవుతున్నాయి అనుకోండి. లెట్ సపోజ్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ దిస్ సైడ్. సో ఎలక్ట్రాన్స్ ఫ్లోకు ఆపోజిట్గా కరెంట్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ మీద ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ అవుద్ది కదా. ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ అవుద్ది. ఈ చార్జ్ పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ అవుద్ది. ఈ చార్జ్ పార్టికల్ మీద కూడా ఫోర్స్ యాక్ట్ అవుద్ది. అంటే ఒక్కొక్క పార్టికల్ మీద ఫోర్స్ యాక్ట్ అవుద్ది. సో కాబట్టి ఓవరాల్గా వైర్ మీద కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. సో ఆ ఓవరాల్ ఫోర్స్ని మనం ద వెక్టార్ సమ్ ఆఫ్ ఈచ్ చార్జ్డ్ పార్టికల్, ద వెక్టార్ సమ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఈచ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకుంటే మనకు ఓవరాల్గా ఫార్ములా ఏమొస్తుందంటే F ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ L క్రాస్ B. సో ఈ I అన్నది, ఈ కరెంట్ I అన్నది సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ L ఉండాలి. సో కరెంట్ L ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. క్లియర్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ద టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్, ఇక్కడ టీటా ఉంది కదా, టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ సో ద లెంత్ వెక్టార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇట్స్ అ యాంగిల్ బిట్వీన్ సో ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఆర్ లెంత్ వెక్టార్ అంటాం L. సో L అండ్ B, Lకి Bకి మధ్యలో ఉన్న యాంగిల్ అది. సో క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో నౌ దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు? ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ILB. సో క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి సైన్ టీటా, ILB సైన్ టీటా. సో ఇప్పుడు మీరు ఈ వైర్ని టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఈ టూ కండిషన్స్లో ప్లేస్ చేశారనుకోండి, అంటే ప్యారలల్గా కానీ యాంటీ ప్యారలల్ కానీ ప్లేస్ చేస్తే సో దెన్ దెర్ ఈజ్ నో ఫోర్స్ విల్ బీ ఈక్వల్స్ టు 0. సో ఫోర్స్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? వెన్ ఇట్ విల్ బీ మ్యాక్సిమం వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ద ఫోర్స్ విల్ బీ మ్యాక్సిమం ఆన్ ద కరెంట్ క్యారింగ్ వైర్. సో ఆ మ్యాక్సిమం ఫోర్స్ ఎంత? ద F max ఈజ్ ఈక్వల్స్ టు ILB. సో మీకు లెక్చర్ స్టార్టింగ్లో చెప్పాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ కావాలంటే యూజ్ ద ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు BIL ఆర్ ILB. సో ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? F by IL. సో కాబట్టి ఫోర్స్ ఈజ్ న్యూటన్, ఇది యాంపియర్, ఇది మీటర్ స్క్వేర్. గుర్తుందా? న్యూటన్ బై యాంపియర్ మీటర్ స్క్వేర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ టెస్లా. దీన్నే టెస్లా అంటాం. సో టెస్లా ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో క్లియర్? ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. క్లియరా ఇక్కడ వరకు? చల్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. How do you find the direction of force on a current carrying wire? So same two rules use చేయండి. So either use the first one, that is the Fleming's left hand rule, whereas second one right hand palm rule. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం వి యూజ్ ద రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో ఇక్కడ ఏం చేస్తాం? సో కరెంట్ డైరెక్షన్లో థంబ్. సో థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్లో థంబ్. సో ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఫింగర్స్, right? 4 fingers magnetic field direction lo. So and then resultant is a palm. Resultant force is palm. Okay na? So ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ కేసులో ఏంటి? సో ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో సో ద మిడిల్ ఫింగర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, whereas the second one, the forefinger in the direction of
magnetic field. So then the resultant force is thumb. The resultant force is a thumb. Clear? Understood? So ఈ టూ రూల్స్ లో ఏదైనా యూజ్ చేయండి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైండ్ చేయడానికి. చలో నెక్స్ట్. సో లెట్స్ టేక్ 1 or 2 questions based on this. So ఈ సినారియోలో see we have to find, so let's take one thing. చలో యా. సో ఫస్ట్ ఇప్పుడు మనకు ఫోర్స్ ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి. F is equals to ILB sin theta, రైట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో కరెంట్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ ఇచ్చారు అనుకోండి. సో టీటా కూడా ఇచ్చారు యాంగిల్. ఓకే, సో దెన్ ఆ టీటా 90 degrees అనుకోండి సపోజ్. సో ఇప్పుడు ఈ లెంత్ వెక్టార్ ఎలా తీసుకోవాలి? ఇలాంటి వైర్స్కి లెంత్ వెక్టార్ ఎలా తీసుకోవాలి సార్? అలా వైర్ వంకర్ టింకర్లు ఉంది కదా సార్, ఈ వెక్టార్ ఎలా తీసుకోవాలి, ఎల్ వెక్టార్ ఎలా తీసుకోవాలంటే డైరెక్ట్లీ టేక్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ లెంత్. ఇఫ్ B is constant, then take the L as displacement length. సో డిస్ప్లేస్మెంట్ లెంత్ అంటే సో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కనెక్ట్ చేయండి. సో ఇదే లెంత్ L. సో ఆ లెంత్ L డైరెక్ట్ ఈ వాల్యూ ఎంత ఉంటే సో అదే L వాల్యూ తీసుకోండి. క్లియరా? ఈ L magnitude, this is a L magnitude is the displacement length. ఇక్కడ అది యూజ్ చేయండి ఫార్ములాలో. ఒక క్వశ్చన్ చేస్తాను సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. సి ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాను 5 టెస్లా అండ్ కరెంట్ వచ్చేసి 10 amperes ఇది. సో కరెంట్ 10 amperes. సో ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? సో ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ది మ్యాగ్నెటిక్ ఫోర్స్. Find the magnetic force. So ఈ పర్టికులర్ కేసులో see here. సో ఇక్కడ నుంచి ఇది ఎండ్, ఇక్కడ నుంచి వైరు, ఇది ఎండ్. సో డైరెక్ట్గా లెంత్ వెక్టార్ ఏం చేయండి అంటే టేక్ ద డిస్ప్లేస్మెంట్ లెంత్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఇదే కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. సో దాన్ని ఇప్పుడు ఒకసారి డ్రా చేస్తే ఇలా డ్రా చేస్తున్నా చూడండి, సో దట్ యుల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇదే కదా వైర్. సో ఈ వైర్లో సో మనకు డిస్ప్లేస్మెంట్ ఇదే అవుతుంది కదా. సో ఆల్రెడీ ఇది 4 ఇచ్చారు. సో ఇది టోటల్ 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 centimeters. సో ఇది హాఫ్లో కట్ అయింది కాబట్టి ఇది 3 అవుద్దా. సో ఇది 3, ఇది 4, సో దట్ ఇది 5 అవుతుంది పైథాగరస్. సో దట్ నెక్స్ట్ ఇది 3నే కదా, టోటల్ 6 అన్నది 3, 3. సో ఇది 4. సో ఇప్పుడు ఇది 5. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ద లెంత్ వెక్టార్. సో L is equals to 10. సో L తెలుసు, B is equals to 5 and then I is equals to 10 amperes, right? So magnetic field ఎలా ఉంది? అవుట్ ఆఫ్ ద పేజ్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఉంది. అండ్ దెన్ సి మనకు టీటా ఏంటి చెప్పండి? F is equals to L కి B కి మధ్యలో ఉన్న యాంగిలే కదా టీటా. సో L ఎలా ఉంది? సో L వెక్టార్ ఇలా ఉంది. సో ఇది ఎలా ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంది కదా, బయటకు ఉంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ ఉంటాయి కదా, అవునా? సో ఇది ఇలా ఉంది, ఒకటేమో అవుట్వర్డ్ ఉంది. సో కాబట్టి ఆ రెండు పర్పెండిక్యులర్. సో ఈ కేసులో టీటా 90 degrees. సో కెన్ యూ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్? ఈ కేసులో? సో కామెంట్ యువర్ ఆన్సర్, జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. క్లియరా ఈ పార్ట్? చల్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇంకొక థింగ్ ఏంటంటే, సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఎప్పుడైతే మనం ఒక లూప్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాను. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక సర్క్యులర్ కరెంట్ వైర్ ఆర్ ప్లేస్ చేశాను అనుకోండి, రేడియస్ ఆర్ ప్లేస్ చేశాను అనుకోండి. సో దీని రేడియస్ ఆర్. సో దీంట్లో ద నెట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, సో ద నెట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాజ్ L లెంత్ వెక్టార్ 0, సో ద F net also will become 0. సో అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నేను ఇలా ప్లేస్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? సో ద లెంత్ వెక్టార్ ఈజ్ అగైన్ 0.
సో ద లెంత్ వెక్టార్ 0 కాబట్టి సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0. సో అలా కాకుండా సో ఒక స్క్వేర్ ప్లేస్ చేశాను అనుకోండి. సో దెన్ ద లెంత్ వెక్టార్ 0, సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? ఏదైనా లూప్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో దాని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో ఎందుకంటే దాని లెంత్ వెక్టార్ 0 కాబట్టి. సో ఇక్కడ నుంచి ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఫోర్స్ ఇటువైపు, ఇక్కడ నుంచి ఫోర్స్ ఇటువైపు. కావాలంటే యూ అప్లై ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ పామ్ రూల్ అప్లై చేయండి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, కరెంట్ రైట్ సైడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, కరెంట్ రైట్ సైడ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్. సో ఇక్కడ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. సో కరెంట్ ఇటువైపు పైకి వెళ్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ డౌన్ సైడ్. అవునా? సో అలానే ఇక్కడ చూడండి ఫోర్స్ ఇటువైపు ఉంటుంది. సో ఈ రెండింటి ఈక్వలెంట్ ఫోర్సు, దీని ఈక్వలెంట్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్. అవునా? అంతేనా? సో దీనికి ఇటువైపు ఫోర్స్ ఉంటుంది, వెక్టార్ కాంబినేషన్ చేస్తే సో ఇటువైపు ఫోర్స్ ఉంటుంది. సో ఈ రెండు దీనికి ఈక్వాలెంట్ ఉంటాయి. హవెవర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సేమ్ ఈ కేసులో కూడా ఇక్కడ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది. సో ఈ రెండు ఫోర్స్ క్యాన్సిల్, ఈ రెండు ఫోర్స్ క్యాన్సిల్. సో ద నెట్ ఫోర్స్ విల్ బి 0. క్లియర్? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో నౌ ద ఫోర్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ కరెంట్ క్యారింగ్ వైర్స్. సో ఇప్పటి వరకు ఒక వైర్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే సో దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత? F ఈజ్ ఈక్వల్స్ టు I L క్రాస్ B. సో ఇప్పుడు 2 వైర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ వైర్లో కరెంట్ I ఫ్లో అవుతుంది. సో ఇంకొక వైర్ కూడా తీసుకుంటాను, దీంట్లో కూడా కరెంట్ I1, లెట్ సపోజ్ దీంట్లో కరెంట్ I2 ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ వైర్ వలన ఈ వైర్ మీద ఏమైనా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుందా? కొంచెం థింక్ చేయండి. ఈ ఫస్ట్ వైర్ వలన సెకండ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ చూడండి, ఇక్కడ కరెంట్ అప్ ఫ్లో అవుతుంది. సో కెన్ వీ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ కరెంట్ క్యారింగ్ వైర్? ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో అంటే ఇన్ టు ద పేజ్ కదా, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 అని రాస్తున్నాను. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద వైర్ 1 ఈజ్ ఇన్ టు ద పేజ్. సో ఇప్పుడు చూడండి, దీంట్లో సెకండ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇన్సైడ్ ఉంది, రైట్? కరెంట్ ఏమో అప్ ఫ్లో అవుతుంది. కరెంట్ అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటువైపు ఉంది? కరెంట్ అప్, థంబ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనివల్ల ప్రొడ్యూస్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. ఇప్పుడు ఫోర్స్ ఎటువైపు ఉంది? సో ద ఫోర్స్ ఈజ్ టు ద లెఫ్ట్. అంటే ద ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1, ద ఫోర్స్ ఆన్ ద సెకండ్ వైర్ డ్యూ టు 1 ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా? అలానే ఈ సెకండ్ వైర్ వలన ఫస్ట్ వైర్ మీద ఏమైనా ఉంటుందా? ఈ సెకండ్ వైర్ వలన ఫస్ట్ వైర్ మీద ఏమైనా ఫోర్స్ ఉంటుందా? చూడండి. ఫస్ట్ ఈ సెకండ్ వైర్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత జనరేట్ అవుతుంది? కరెంట్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కరెంట్ డైరెక్షన్లో థంబ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఇన్వర్డ్ వెళ్తుంది. సో ఇలా వెళ్ళి ఇక్కడ ఏమవుతుంది? బయటకు వస్తుంది కదా. ఇలా వెళ్ళి ఇలా బయటకు వస్తుంది. అవునా? సో దెన్ రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్ కాబట్టి సో దీని మీద కరెంట్, ఈ కరెంట్ క్యారింగ్ వైర్ మీద ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది చూడండి. కరెంట్ అప్వర్డ్. అప్లై ద రైట్ హ్యాండ్ పామ్ రూల్. కరెంట్ అప్వర్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్. కరెంట్ అప్వర్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్, ఫింగర్స్ అవుట్, అండ్ కరెంట్ అప్వర్డ్స్. సో ఇప్పుడు ఈ పామ్ ఎటువైపు చూపిస్తుంది చూడండి. పామ్ ఈజ్ దిస్ సైడ్, అంతే కదా. సో కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. సో ఈ రెండు వైర్స్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ రెండు ఏం చేస్తున్నాయి? ద 2 వైర్స్ దే ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ takes place. They both attracting each other. సో ఒకవేళ రెండిట్లో ఫ్లో అయ్యే కరెంట్ సేమ్ ఉందనుకోండి, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకేనా? ఒకవేళ కరెంట్ రివర్స్ చేసి చూడండి.
కరెంట్ దీంట్లో I1 ఇటువైపు ఫ్లో అవుతుంది. సో లెట్స్ సపోజ్ కరెంట్ I2 దీంట్లో ఇటువైపు ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ పర్టికులర్ సినారియోలో? సో కరెంట్ ఇటువైపు ఫ్లో అయితే సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, రైట్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ కరెంట్ డౌన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ కరెంట్ డౌన్ దీంట్లో. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది మ్యాగ్నెటిక్ ఫోర్స్? సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ టు ద రైట్ F on 2 due to 1. F on 2 due to 1. సో ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో కరెంట్ ఇటువైపు ఉంది, ఇక్కడ కరెంట్ ఇటువైపు ఉంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? థంబ్ కరెంట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ. సో ఇంటూ కాబట్టి ఇక్కడ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇంటూ అండ్ దెన్ కరెంట్ అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ కరెంట్ అప్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? టు ద లెఫ్ట్. సో దిస్ ఈజ్ F ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2. సో ఇక్కడ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, అంటే టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ వైర్స్ని మనం ఒక దగ్గర ప్లేస్ చేస్తే సో వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అని ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో. సో రెండిట్లో కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకోండి, సో అప్పుడు ఏమవుద్ది? రెండు అట్రాక్ట్ చేసుకుంటాయి. సో అదే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ టేక్స్ ప్లేస్. ఓకేనా, క్లియర్? సో నెక్స్ట్, సో ఇప్పుడు ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఆ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎంత సార్? సో దట్ ఈస్ గివెన్ బై, సో మళ్ళీ సేమ్ తీసుకున్నాను, దీంట్లో కరెంట్ I1 ఫ్లో అవుతుంది. సో లెట్ సపోజ్ దీంట్లో కరెంట్ I2 ఫ్లో అవుతుంది. సో ఈ టూ వైర్స్ దే బోత్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ సమ్ R. So then the force is given by mu naught by 4 pi into 2I1 I2 by, so the distance R, mu naught by 4 pi into 2I1 I2 by R is a formula to find the force on a two parallel current carrying wires. Okay na? Clear this part? Clear? So just remember the formula, remember this one. సో మ్యాగ్నెటిక్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అర్థమవుతుందా అందరికీ? సి మనకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో ఇక్కడ నుంచి వచ్చే అన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో అందుకనేసి ఇక్కడ తక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ మనకు డిపిపిలో ఉంటాయి అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో కూడా ఉంటాయి. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ ద క్వశ్చన్స్ ఆన్ దీస్. సో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఈ చాప్టర్ పరంగా చేస్తాను. మీకు ఇక్కడ వచ్చే చాప్టర్ లెంత్ 6 hours కావచ్చు, రైట్? 6 hours ఆర్ 6.5 hours ఉండొచ్చు. బట్ మీరు డిపిపి నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్స్, ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్లో క్వశ్చన్స్ చేస్తాను కదా, అట్లీస్ట్ 50 questions చేస్తాను చాప్టర్కి. సో అక్కడ ఆ 50 questions ఇంకొక 2 hours యాడ్ అవుతుంది. సో అక్కడ మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అండ్ కాన్సెప్ట్స్ పెరుగుతాయి. ఓకేనా సార్? ఫిజిక్స్లో నేను కాన్సెప్ట్ జెమ్ సార్, కాన్సెప్ట్లో జెమ్ అయినంత మాత్రాన మనకు మార్క్స్ రావు, అది గుర్తుపెట్టుకోండి. మీ కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్ అయినా ఉండనివ్వండి, న్యూమరికల్స్ సాల్వ్ చేయలేదు అంటే మీరు దట్స్ వేర్ యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఫిజిక్స్. ఓకేనా? సో న్యూమరికల్స్ కంపల్సరీ సాల్వ్ చేయండి. చలో, సో ముందుకెళ్దాం చూడండి. సో ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ కరెంట్ లూప్. సో కరెంట్ లూప్ తీసుకున్నాను అనుకోండి, లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ కరెంట్ లూప్. సో దీంట్లో మ్యాగ్నెటిక్ మూమెంట్, సో ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా or magnetic moment, or which is also called the magnetic dipole, the magnetic moment formula is given by, so IA. So the IA, the magnetic moment formula is given by IA. IA is the area vector. So I ante current flowing, A is the area vector. సో దీని యూనిట్స్ ఏమవుతాయి? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ మూమెంట్? సో కరెంట్ వచ్చేసి యాంపియర్స్, ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్. యాంపియర్, మీటర్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్. క్లియర్ సార్? ఇప్పుడు దీని డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు సార్? సో డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం? సో డైరెక్షన్కి వచ్చేసరికి యూజ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో కరెంట్ డైరెక్షన్లో కర్ల్ యువర్ ఫింగర్స్, కరెంట్ డైరెక్షన్లో కర్ల్ యువర్ ఫింగర్స్, కర్ల్ ద ఫింగర్స్, curl the fingers.
in the direction of current. Curl the fingers in the direction of current. So then thumb gives the direction of magnetic moment. Thumb gives the direction of magnetic dipole. Okay na? So chalo. So ikkada chudandi. So current ఏ డైరెక్షన్ లో ఉంది? కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో కరెంట్ డైరెక్షన్ లో ఫింగర్స్ కర్ల్ చేస్తున్నాను. సో దట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంటూ అర్థమైందా? సో అండ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను. సో ఎక్కడైతే కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందో, సో లెట్ సపోజ్ ఇఫ్ ద కరెంట్ ఈస్ క్లాక్ వైజ్, సో దెన్ దట్ ఈస్ ద సౌత్ పోల్. ద క్లాక్ వైజ్ కరెంట్ యాక్ట్స్ లైక్ సౌత్ పోల్, రైట్? సో అదే యాంటీ క్లాక్ వైజ్ అయితే, సో ద యాంటీ క్లాక్ వైజ్, సో విచ్ ఈస్ నార్త్ పోల్. యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ నార్త్ పోల్. క్లియరా? నెక్స్ట్ chalo. So let's move on to the next part. So the magnetic dipole moment of a electron revolving in a circle. So ఒక ఎలక్ట్రాన్ దాంట్లో రివాల్వ్ అవుతుంది సర్కిల్లో. సో ఇప్పుడు మనకి దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ కావాలి. సి, సో ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు IA కదా, IA, రైట్? సో ఇప్పుడు మనకి రివాల్వింగ్ ఎలక్ట్రాన్ కరెంట్ ఫైండ్ చేయడానికి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ సర్కిల్లో రివాల్వ్ అయితే, సో దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ఎంత? I ఈజ్ ఈక్వల్స్ టు QFA కదా ఫార్ములా. సో I ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ F. సో మనకు ఆల్రెడీ, సో ఇక్కడ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైం పీరియడ్, అవునా? సో టైం పీరియడ్ ఎంత అవుతుందో చెప్పండి. సో టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్, సో టైం పీరియడ్ ఈజ్ 2πr డిస్టెన్స్ బై వెలాసిటీ. ద టోటల్ టైం పీరియడ్ ఈజ్ డిస్టెన్స్. అంటే ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది సర్క్యులర్ పాత్లో? సర్కంఫరెన్సే కదా, 2πr బై ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్? v వెలాసిటీతోని. సో డిస్టెన్స్ బై వెలాసిటీ ఈజ్ ద టైం పీరియడ్. సో కాబట్టి ఇక్కడ సో I ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ 1/t. సో Q ఇంటూ ఈ 1/t ప్లేస్లో ఏం చేస్తున్నానంటే 2πr బై v. సో ఇక్కడ v పైకి వెళ్తే QV బై 2πr. సో ఇదేంటిది మనకి? ద కరెంట్ I. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో కరెంట్ I ఇంటూ A కదా. సో ఇక్కడ ఏరియా వెక్టర్ ఏమవుతుంది? కరెంట్ ప్లేస్లో QV రాస్తున్నాను, QV బై 2πr. ఏరియా ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ πr స్క్వేర్. సర్కిల్ది ఏరియా ఏమవుతుంది? πr స్క్వేరే కదా. సో పై క్యాన్సిల్, 1r క్యాన్సిల్. సో ఇక్కడ ఏమవుతుంది? QVR బై 2. సో అది ఎలక్ట్రాన్ కాబట్టి, సో Q ప్లేస్లో షెల్ వి రైట్ EVR బై 2 రాసుకోవచ్చా? ఎలక్ట్రాన్కి అయితే Q ప్లేస్లో E రాసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ సో ఇలా సర్కిల్లో రివాల్వ్ అవుతున్నప్పుడు, సో దాని మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంత? EVR బై 2. ఆర్ యూ కెన్ రైట్ QVR బై 2. QVR బై 2. సో ఇది మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. క్లియరా? అండర్స్టూడ్? చల్. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్కి అండ్ యాంగులర్ మూమెంటంకి ఏమన్నా రిలేషన్ ఉందా? సో ద రిలేషన్షిప్ బిట్వీన్ సో యాంగులర్ మూమెంటం విత్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. సి, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ మనకి ఏమొచ్చింది ఇప్పుడు? ఫర్ ఎలక్ట్రాన్ M ఈజ్ ఈక్వల్స్ టు EVR బై 2. EVR బై 2 కదా, ఫర్ ఏ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ రివాల్వింగ్ ఇన్ ద సర్కిల్. సో అదే మ్యాగ్నెటిక్ యాంగులర్ మూమెంటం ఏమవుతుంది? L ఈజ్ ఈక్వల్స్ టు R క్రాస్ P. L ఈజ్ ఈక్వల్స్ టు R క్రాస్ P. గుర్తుందా 11th క్లాస్ది? సో ఇక్కడ L ఈజ్ నథింగ్ బట్ RP సైన్ థీటా. L ఈజ్ ఈక్వల్స్ టు RP సైన్ థీటా. సో L ఈజ్ ఈక్వల్స్ టు R ప్లేస్లో P ప్లేస్లో M ఇంటూ V ఇంటూ సైన్ థీటా. MV సైన్ థీటా రాసుకోవచ్చా? సో ఇక్కడ థీటా 90 degrees కదా. సో R M
v or L is equals to we can write mvr. అంతేనా? theta 90 ఎందుకైంది సార్? సో theta see రేడియస్ వెలాసిటీ ఎప్పుడు ఎలా ఉంటాయి? టాంజెంట్ రేడియస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ కదా. వెలాసిటీ ఎప్పుడు కూడా టాంజెంట్ ఉంటుంది అండ్ రేడియస్, సో ఈ రెండు పర్పెండిక్యులర్. సో theta అదే కదా, ద యాంగిల్ బిట్వీన్ r అండ్ v. సో r అండ్ v మధ్యలో యాంగిల్ 90 degrees. సో కాబట్టి sin 91, సో rmv which is mvr. సో ఇక్కడ నుంచి shall I write divide L by m. So L is mvr by m is evr by 2. So 2 vr cancel. So the L by m is equals to 2m by e. లేదంటే m by L is equals to e by 2m. m by L is equals to 2e by 2m. Clear this part? Understood everyone? Chal. So let's move further. So now what is the torque on a current loop in a uniform magnetic field? See, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ. మీకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కేసులో వాట్ ఈస్ ద టార్క్? ద టార్క్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఈజ్ P cross E. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ కేసులో కదా, ఎలక్ట్రోస్టాటిక్స్ కేసులో. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు P cross E. సో ఇక్కడ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ వీ నీడ్ ద టార్క్ ఆన్ ద కరెంట్ లూప్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ టార్క్ మూమెంటం ప్లేస్లో ఇది ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ రాస్తున్నా M ఇంటూ, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాస్తున్నాను. రాసుకోవచ్చా? సో ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డైపోల్ మూమెంట్ ఇంటూ, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది క్రాస్ ప్రొడక్ట్ అనమాట. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ద MB sin theta, MB sin theta. ఓకేనా? సో ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు M ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? IAB sin theta, IAB sin theta. సో అంతే కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్లేస్లో ఆర్ మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్లో సో IA రాసుకోవచ్చు కదా, B sin theta. క్లియర్? ఒకవేళ n నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటే లూప్ కాకుండా ఇఫ్ n నెంబర్ ఆఫ్ లూప్స్ ఆర్ దేర్, ఇఫ్ n నెంబర్ ఆఫ్ లూప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో అప్పుడేమవుతుంది? సో ద టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు NIAB sin theta. సో ఇంటూ n చేయడమే, NIAB into sin theta. So this is a torque on a current loop which is placed in the uniform magnetic field. So మీరు జస్ట్ ఇది కంపేర్ చేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఎలక్ట్రోస్టాటిక్స్లో P cross E, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో M cross B. సో P అంటే ఎలక్ట్రిక్ డైపోల్, M అంటే మ్యాగ్నెటిక్ డైపోల్. సో E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్? చల్ నెక్స్ట్. సో నౌ what is the potential energy of a magnetic dipole in a uniform magnetic field? See, electric field కేసులో చెప్పండి ఫస్ట్. See, కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ కంపేర్ చేయండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్లో సో ద పొటెన్షియల్ ఎనర్జీ U is equals to minus PE కదా, P dot E. సో ఇక్కడ నుంచి U is equals to minus PE cos theta, U is equals to minus PE cos theta. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో. సో ఇప్పుడు కమింగ్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ P ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? M డాట్ B, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో U is equals to minus MB cos theta. So this is a potential energy of a magnetic dipole which is placed in the uniform magnetic field. Clear this part? Understood everyone? చలో. సో ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది సార్, అండ్ మినిమం ఎప్పుడు అవుతుంది, అండ్ జీరో ఎప్పుడు అవుతుంది? సి మీకు ఆల్రెడీ తెలుసు. సో ద మినిమం వచ్చేసి ఇట్ విల్ బి మినిమం when the U is equals to, when theta is equals to 0 degrees,
theta 0 degree substitute చేస్తే ఏమవుతుంది? సో u will become minus mb. u will become minus mb. సో అదే if theta is equals to 180 maximum, sorry, theta 180 అయితే cos 180 వాల్యూ ఎంత? maximum cos 180 is plus 1 minus 1. So u is equals to minus mb. So theta I am taking 180 degrees. So 180 degrees unte, so mb cos 180 value minus 1. So minus mb into minus 1. So which is equals to mb. So ఇది maximum. So maximum when theta is equals 0 and minimum when theta is equals to 0 degrees. Theta 180 అయితే maximum, theta 0 అయితే minimum, minus mb, రైట్. సో ఇప్పుడు దాన్నే మనం ఈక్విలిబ్రియంలో చూద్దాం. చూడండి, సో ఈక్విలిబ్రియం ఎప్పుడు అటైన్ అవుతుంది మనకి? స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్, సో స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎప్పుడు అటైన్ అవుతుంది? ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుందో, అంతేనా? సో ఫర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ద పొటెన్షియల్ ఎనర్జీ షుడ్ బి మినిమం. పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఎప్పుడు అవుతుంది? సో ద టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees అప్పుడే కదా. టీటా 0 degrees అయితే సో ద పొటెన్షియల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బిఈ కాస్ టీటా, ఎంబీ కాస్ టీటా, సారీ, మైనస్ ఎంబీ కాస్ టీటా. సో మైనస్ ఎంబీ ఈజ్ అ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో అంటే టీటా 0 degrees అయినప్పుడు మనకి స్టేబుల్ ఈక్విలిబ్రియం వస్తుంది. సో ఆ కేసులో టార్క్ ఎంత అవుతుందో చెప్పండి. టార్క్ ఎంత? వాట్ ఈస్ ద టార్క్ ఫార్ములా మనకి? సో ఎం క్రాస్ బి కదా. సో ఎం బి సైన్ టీటా. సో టీటా 0 అయితే టార్క్ 0. సో టీటా 0 టార్క్ 0 అండ్ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం. అదే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం చెప్పండి ఇప్పుడు. ఫర్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కేసులో, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కేసులో సి వీ హ్యావ్ u is equals to minus pe cos theta. సో ఇప్పుడు theta is equals to 180 degrees తీసుకుంటున్నాను. theta 180 degrees తీసుకుంటే u is equals to pe అవుతుంది కదా, అంటే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అయింది. సో ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అయిందో, సో ద అన్స్టేబుల్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ షుడ్ బి మ్యాక్సిమం. మీకు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బౌల్లో ఇన్సైడ్ బాల్ ప్లేస్ చేస్తారనుకోండి, సో దాని పొజిషన్ నుంచి మీరు కదిలించినా కూడా మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది. బౌల్ లోపల బాల్ ప్లేస్ చేస్తే ఆ మధ్యలో నుంచి మీరు ఇటువైపు జరిపినా, మళ్ళీ ఇటువైపు జరిపినా కూడా అది మళ్ళీ వదిలేస్తే అక్కడికే వస్తుంది, మిడిల్ పొజిషన్కి. బట్ అదే బౌల్ మీరు తిప్పి దాని మీద బాల్ పెట్టారనుకోండి, సో ఇప్పుడు దాని ప్లేస్ నుంచి కొంచెం జరిపితే అది ఇక కింద పడిపోద్ది, దాని ప్లేస్కి రాదు. ఎందుకు? దానికి అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అదే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఎప్పుడు ఉంటుంది మనకి? మైనస్ ఎంబీ. సో అది ఎప్పుడే పాసిబుల్? టీటా 0 అయితే. పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో అది ఎప్పుడు అవుతుంది మ్యాక్సిమం? సో ఎప్పుడైతే టీటా 180 అయిందో అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం వస్తుంది. సో ఈ కేసులో కూడా టార్క్ 0నే ఉంటుంది, సైన్ 180 0. అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం కేసులో అయినా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కేసులో అయినా కూడా మనకి టార్క్ 0నే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మీరు మ్యాగ్నెటిక్ డైపోల్ని ప్లేస్ చేస్తే 0 degreesకైనా 180 degreesకైనా టార్క్ 0నే. ఓకే, బట్ 0 degrees దగ్గర మనకు స్టేబుల్ ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది, 180 degrees దగ్గర అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది. ఓకే, క్లియర్ దిస్ పార్ట్? చలో. సో నౌ లెట్స్ కంపేర్ ద ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్. సో ఇక్కడ ఒక్కసారి రాస్తాను చూడండి. సో ద ఎలక్ట్రిక్ డైపోల్ కొంచెం ఎనలాగ్ ఇలాగ అనమాట, ఈజీగా గుర్తుండడానికి. సో ద మ్యాగ్నెటిక్ డైపోల్. సో ఫస్ట్ లెట్స్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టార్క్. Let's talk in terms of torque. So what is the torque formula in electric dipole? So the P cross E. Antena P cross E. So the magnetic dipole lo, so the torque is, so the P place lo magnetic dipole substitute cheyandi. Magnetic dipole is M cross magnetic field B. Okay na?
సో అదే పొటెన్షియల్ ఎనర్జీ కేసులో లెట్స్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. Potential energy. So the potential energy is equals to, so U, which is minus P dot E, minus P dot E. So అదే ఇక్కడ U is equals to minus P place లో M dot B, M dot B. సో ఇప్పుడు what is the maximum torque? ఎక్కడ వస్తుంది maximum torque? So the torque maximum, so when theta is equals to, so torque maximum అవ్వాలంటే sin 90 అవ్వాలి. So torque maximum tau max is equals to PE. అంతేనా? So now what is the torque maximum in this case? ఇక్కడ కూడా theta 90 అయింది అనుకోండి. So the torque maximum is simply MB. The maximum torque MB. So ఇప్పుడు minimum torque ఎంత అవుతుంది? Minimum torque, so minimum torque is 0. So 0 torque minimum 0. So torque minimum 0. సారీ ఇది మినిమం కాదు, 0 ఎప్పుడు అవుతుంది అన్నది 0 degrees దగ్గర 0 అవుతుంది. బట్ 180 degrees దగ్గర if theta is equals to 180 degrees, so then the torque will be minimum, so which is minus PE, minus PE అవుతుంది, minus PE. సో ఇక్కడ theta is equals to 180 degrees అయితే, so the torque will be equals to sin 180 అంటే ఎంత? -1, so minus MB. That's the torque minimum. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ మీకు తెలుసు. పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి minimum at theta is equals to 0. So the maximum PE occurs at theta is equals to 180 degrees. So theta 180 అయితే maximum PE is equals to U is equals to PE. ఇక్కడ U is equals to MB. So minimum potential energy అంటే theta 0 degrees దగ్గర cos 0 1 కాబట్టి U will be minus PE. So ఇక్కడ U will be minus MB. సో అర్థమైందా? The analogy between the electric dipole and magnetic dipole. సో ఎక్కడ మ్యాక్సిమం టార్క్ ఉంటుంది, ఎక్కడ మినిమం టార్క్, అండ్ ఎక్కడ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ, ఎక్కడ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. క్లియర్? అండర్స్టూడ్? చలో. సో విత్ దిస్, సో వీఆర్ కంప్లీటింగ్ ద మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఫస్ట్ లెక్చర్ని మీరు ఏం చేయండి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టైం స్లాట్స్ పెట్టుకోండి. మీరు 2 hours వినగలుగుతారా, ఎట్ ఏ స్ట్రెచ్ 2.5 hours వినగలుగుతారా అని ఆ లెక్చర్ డ్యూరేషన్ని మీ పరంగా డివైడ్ చేసుకోండి. ఓకేనా? సో కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యాక సో తర్వాత డిపిపి సాల్వ్ చేయండి. ఓకేనా? ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూడకుండా ఒక దగ్గర రాసి డిపిపి ట్రై చేయండి. సో ఇక్కడ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ చెప్పలేదు. సో మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్, పొటెన్షియోమీటర్, ద సెన్సిటివిటీ ఆఫ్ ద పొటెన్షియోమీటర్, సో అమ్మీటర్ టు గ్యాల్వనోమీటర్ ఎలా కన్వర్ట్ చేయాలి, గ్యాల్వనోమీటర్ టు వోల్ట్మీటర్ ఎలా కన్వర్ట్ చేయాలి, సో డివైసెస్ గురించి అన్నీ కూడా ఒక సపరేట్ లెక్చర్లో చూద్దాం. ఓకేనా? So with this, I am winding up the today's lecture. So we'll meet in the next lecture, guys. Thank you so much.